హాయ్ వుడీస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మినీ మెలోడీస్. మన ఛానల్ ఎవరైనా చూసి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో కనుక లైక్ చేసేయండి. ఈరోజు మన ఛానల్లో చైనీస్ హిస్టారికల్ టైం ట్రావెలింగ్ డ్రామా అయితే కనుక ఎక్స్ప్లెనేషన్ చేసుకోవచ్చు. హీరోయిన్ అనమాట ఫ్యూచర్ నుంచి హిస్టారికల్ పీరియడ్కి వెళ్ళి హీరో వైఫ్ బాడీలోకి వెళ్ళి ఉంటుంది అనమాట. హీరోతో ఒక బిడ్డను కూడా కని ఉంటుంది. కానీ వీళ్ళిద్దరు ఎప్పుడు కొట్టుకుంటూనే ఉంటారు, టామ్ అండ్ జెర్రీ మాదిరిగా. చాలానే బాగుంటుంది. ఇంకా లేట్ చేయగానే డ్రామా అయితే కనుక చూసేయచ్చు. డ్రామా స్టార్టింగ్‌లోనే వీటిని చూపిస్తా ఉంటారు. తను వాళ్ళ బాస్‌తో మాట్లాడుతూ, "బాస్ మీరేం కంగారు పడకండి. మీ ఫ్యామిలీ ట్రెజర్‌ని నేను క్షేమంగా తీసుకొస్తాను కదా! ఈ బ్రాస్లెట్‌ని అందించడం నా బాధ్యత మీకు" అనేసి తను ఫోన్‌లో మాట్లాడుతూ రోడ్ క్రాస్ చేస్తా ఉంటదనమాట. అటు నుంచి రెడ్ కలర్ గొడుగేసుకొని ఒక పర్సన్ అయితే గనుక హీరోయిన్‌కి డాష్ ఇస్తూ వస్తా ఉంటదనమాట. హీరోయిన్ ఎవరా అన్నట్టుగా అనమాట రెడ్ కలర్ గొడుగు వేసుకున్న పర్సన్ వంక చూస్తా ఉండేసరికి, ఆ పర్సన్ అయితే గనుక హీరోయిన్ వంక చూస్తూ, నీ కోసం నేను ఒక 100 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నాను. ఫైనల్‌గా నువ్వు నాకు కనిపించావు" అనేసి మనసులో అనుకుంటా ఉంటది. అదే టైంలో అటు నుంచి అనమాట ఒక కార్ వచ్చి హీరోయిన్‌కి అయితే గనుక గుద్దేసి ఉంటది. సో, హీరోయిన్‌కి అయితే గనుక యాక్సిడెంట్ అయ్యి ఉంటది. హీరోయిన్ చేతిలో ఉన్న బ్రాస్లెట్ అయితే గనుక హీరోయిన్‌కి యాక్సిడెంట్ అవ్వడం వల్ల బ్లడ్ వచ్చి ఉంటది కదా! సో, ఆ బ్లడ్‌లో తడిచనమాట అది బాగా మెరుస్తా ఉంటది. అలా మెరవడంతోటి హీరోయిన్ అయితే గనుక టైం ట్రావెలింగ్ చేస్తుంటదనమాట. సో, హీరోయిన్‌కి ఫ్యూచర్‌లో ఏదైతే జరగబోతుందో అదంతా ఇది కనుక మనకి ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ కింద అయితే గనుక చూపించేస్తా ఉంటారు. ఇప్పుడు మనకి జేమ్స్ ప్యాలెస్ అని చూపిస్తా ఉంటారు హిస్టారికల్ టైంలోని. వీటిని కళ్ళు తెరిచి చూసేసరికి తనకేమీ అర్థం కాదనమాట. అదేంటి నాకు యాక్సిడెంట్ అయింది కదా, నేను చనిపోవాలి కదా అనేసి కొత్తగా అనమాట అదంతా చూస్తూ ఉంటుంది ఆ ప్యాలెస్ అంతా. అదే టైంలో అక్కడికి హీరో వచ్చి ఉంటాడు. హీరో పేరు వచ్చేసి జేమ్స్ అనమాట. హీరో వాళ్ళ వైఫ్ పేరు కూడా విటనీయే. సో, ఇప్పుడు మనకు 1 అవర్ ముందు ఏం జరిగిందని చూపిస్తూ ఉంటారు. హీరో వాళ్ళ వైఫ్ విటనీ ఉంది కదా, తను వచ్చేసి సర్వెంట్‌తో రిలేషన్‌షిప్ పెట్టుకుందనేసి హీరోకి తెలిసుంటది. అదే విషయం హీరో అడుగుతా ఉండేసరికి దానికి విటనీ అంటది, "లేదండి నాకేం తెలీదు. ఆ సర్వెంట్ ఈ రూమ్‌లోకి ఎలా వచ్చాడో అనే విషయం నాకు తెలీదు" అనేసి బాగా ఏడుస్తూ ఉంటది. అలా తను ఏడుస్తూ అనమాట కళ్ళు తిరిగి పడిపోయి ఉంటది. సో, ఆ బాడీలోకి ఫ్యూచర్ నుంచి వచ్చిన విటనీ ఆత్మ అయితే గనుక ప్రవేశించుంటదనమాట. అదేం తెలియని హీరో అనమాట విటనీ దగ్గరికి వచ్చి పీక పట్టుకొని, "నువ్వు వచ్చేసి నన్ను పెళ్లి చేసుకొని మన ఫస్ట్ నైట్ రోజు నువ్వు వేరే వాడితోటి టైం స్పెండ్ చేస్తావా అనేసి, నీకు అదే కావాలితే గనుక నేనే ఇస్తా" అనేసి హీరోయిన్‌తో ఫోర్స్‌ఫుల్‌గా అదంతా చేసుకుంటాడనమాట. హీరోయిన్‌కి ఏం అర్థం కాదు ఫ్యూచర్ నుంచి వచ్చిన విటనీకి. తను అలా సైలెంట్‌గా ఉండేసరికి హీరో అంటాడు, "చూడు ఇంకెప్పుడు నేను టచ్ చేయను. నువ్వు ఇదే బంగ్లాలో ఖైదీగా ఉండు" అనేసి, నిన్ను మాత్రం క్షమించేదే లేదనేసి అక్కడి నుంచి మన హీరో వెళ్ళిపోయి ఉంటాడు. కాసేపటికి హీరోయిన్ లెగిసనమాట. అసలు వీడెవడు? ఎందుకు ఇదంతా చేస్తున్నాడు? ఎందుకు నన్ను తిడుతున్నాడు అనేసి తన చేతి వంక చూసుకునేసరికి తను వాళ్ళ బాస్‌కి బ్రాస్లెట్ తీసుకెళ్దాం అనుకుంటది కదా! సేమ్ బ్రాస్లెట్ హీరోయిన్ చేతికుంటది. అంటే ఈ బ్రాస్లెట్ వల్లే అనమాట నేను టైం ట్రావెలింగ్ చేస్తాననేసి హీరోయిన్‌కి అర్థమై ఉంటది. ఇప్పుడు స్టోరీ 5 సంవత్సరాల తర్వాత అని చూపిస్తా ఉంటారు. ఈ 5 సంవత్సరాలు అనమాట హీరోయిన్‌ని అదే హౌస్‌లోని హీరో లాక్ చేసి ఉంచుంటాడు. ఈ 5 సంవత్సరాలు హీరో అయితే గనుక బార్డర్స్‌లోనే ఉంటాడనమాట. బార్డర్స్ నుంచి అదే గనుక మళ్ళీ తన రాజ్యానికి వచ్చనమాట. హీరోయిన్ యొక్క హౌస్‌ని అది గనుక లాక్ తీపిస్తా ఉంటాడు. వాళ్ళ అసిస్టెంట్ చెప్తా ఉంటాడు, "సార్ మీరు వచ్చేసి ఈ 5 సంవత్సరాల బంగ్లాలోకి ఎవరిని వెళ్ళొద్దు అన్నారు కాబట్టి 5 సంవత్సరాలు తను ఇక్కడే ఉంది. ఎవరు లోపలికి వెళ్ళలేదు" అనేసి అసిస్టెంట్ చెప్తా ఉంటాడు. "ఓకే అయితే ఫస్ట్ లాక్ తీ" అనేసి హీరో అంటా ఉండేసరికి ఈ లోపల ఏదో సౌండ్ వినిపిస్తూ ఉంటదనమాట పక్క నుంచి. ఏంటా సౌండ్ అనేసి హీరో వాళ్ళు పక్క తిరిగి చూసేసరికి ఒక గోడ ఉంటది. ఆ గోడకి చిన్న హోల్ ఉంటదనమాట. ఆ హోల్‌లో అయితే గనుక చిన్న బాబు, "హే నా వంక అలా చూస్తున్నారేంటి? ఫస్ట్ వచ్చి నాకు హెల్ప్ చేయండి" అనేసి వాడు అరుస్తా ఉంటాడు. "నువ్వు అసలు ఎవరు? నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు? నువ్వు చాలా చూడడానికి చాలా క్యూట్‌గా చాలా అంటే చాలా బుజ్జిగా ఉన్నావు" అనేసి హీరోయిన్ ఉంటాడు. "ఏంటి నేను బుజ్జిగా ఉన్నానా? అంటే నేను బుజ్జిగా ఉన్నానంటేనే నువ్వు నన్ను తిడుతున్నావా ఏంటి" అనేసి వాడు అంటా ఉంటాడు. "నేనేం తిడుతున్నావని అంటలేదంటే మా అమ్మ వచ్చేసి బాగా ఫుడ్ వండుతది. అందుకోసం ఎక్కువగా తిని నేను కొంచెం బుజ్జిగా అయ్యాను. అందుకే ఈ హోల్‌లో ఇరుక్కుపోయాను. నువ్వు చేస్తే చెయ్యి హెల్ప్ లేకపోతే మానే. అంతేకాని నువ్వు నన్ను ఏడిపిస్తావేంటి" అనేసి ఆ బాబు అంటా ఉంటాడు. "సరే సరే కానీ మీ పేరెంట్స్ ఎవరు" అంటేనే, "మా పేరెంట్స్ గురించి నీకెందుకు" అనేసి వాడు అని ఉంటాడు. "సరే అయితే నువ్వు నన్ను హెల్ప్ అడుగుతున్నావు కదా, హెల్ప్ అడిగే పద్ధతి ఇదేనా" అనేసి హీరో అని ఉంటాడు. "అవును కాదు, సరే నువ్వు చాలా హ్యాండ్సమ్‌గా ఉన్నావు కదా, ప్లీజ్ నాకు హెల్ప్ చేయవా" అనేసి వాడు అడుగుంటాడు. "సరే హెల్ప్ చేస్తాను" అనేసి హీరో అనే టైంలోనే అనమాట వెనక నుంచి, "ఏ నీకు అక్కడేం చేస్తున్నావు, రా 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 రా" అనేసి హీరోయిన్ అనమాట నిక్ లాగేస్తూ ఉంటుంది. ఆ చిన్న బాబు పేరు నిక్ అనమాట, ఎవరో కాదు మన టిఫినీ వాళ్ళ అబ్బాయి అనమాట. 5 సంవత్సరాల ముందు హీరో అండ్ హీరోయిన్‌కి అయితే గనుక ఫోర్స్‌ఫుల్‌గా అదంతా జరిగి ఉంటుంది కదా, అందుకు అప్పుడు హీరోయిన్ ప్రెగ్నెంట్ అయి ఉంటుంది. ఈ 5 సంవత్సరాల్లో ఇది గనుక ఈ బాబు పుట్టి పెరిగి ఉంటాడనమాట. ఆ విషయం హీరోకి తెలీదు. హీరో అనమాట బాబుని ఎవరో వెనక నుంచి లాగేశారనేసి కంగారు పడుతూ హౌస్ లోపలికి వచ్చుంటాడు. ఈ లోపల నిక్కుని పట్టుకొని వాళ్ళ అమ్మ తిడతా ఉంటది, "నువ్వెందుకురా బయటికి వెళ్ళడానికి ట్రై చేసావు కట్" అనేసి. అదే టైంలో హీరో కూడా లోపలికి వచ్చనమాట హీరోయిన్ వంక చూస్తూ ఉంటాడు. హీరోయిన్ కూడా అనమాట హీరో వంక చూస్తూ ఉంటదనమాట. హీరో అది గనుక విట్నీ వంక చూస్తూ, "నేను నీ హస్బెండ్, నువ్వు నాకు రెస్పెక్ట్ ఇవ్వాలని తెలియదా? మోకాళ్ళ మీద కూర్చొని నమస్తే చెప్పాలని తెలియదా" అంటే, "ఏంటి నీకు నేను రెస్పెక్ట్ ఇవ్వాలా? నువ్వు నా హస్బెండ్ అన్న విషయం నీకు ఇప్పుడే అర్థమైందా? ఈ 5 సంవత్సరాలు నువ్వు నన్ను ఇదే హౌస్
హౌస్లో పెట్టి లాక్ చేసి వెళ్ళావు, నీలాంటి వాడికి నేను ఎందుకు రెస్పెక్ట్ ఇస్తాను అంటా ఉంటుంది. ఎంత ధైర్యం ఉంటే నీకు ఇంత ఇదిగా నాతో మాట్లాడతావు, ఉండి నీ పని చెప్తా అనేసి హీరోయిన్ చేపట్టుకొని కొట్టడానికి ట్రై చేస్తాడనమాట. అదే టైంలో నిక్ అనమాట, హే మా అమ్మని ఎందుకు నువ్వు బుల్లి చేస్తున్నావు, మా అమ్మని బుల్లి చేస్తే నేను అస్సలు ఊరుకోను అనేసి మన నిక్ అదే కనుక హీరోని కొడతా ఉంటాడు. అప్పుడే హీరో ఒక విషయం గుర్తెచ్చుకుంటాడు. అదేంటి అంటే ఒక సర్వెంట్ అనమాట, సార్ ఇదిగోండి మేడం ఎవరితో నైట్ స్పెండ్ చేస్తారు, ఇదిగోండి బ్లడ్ మార్క్ అనేసి, ఇదిగోండి ఆవిడ వచ్చినట్టు అనేసి చూపించుంటుంది. అదంతా హీరో గుర్తు తెచ్చుకొని నీకు కొడుకు ఎలా పుట్టాడు, ఎవరికి పుట్టాడు, ఎందుకు పుట్టాడు కదా అనేసి హీరోయిన్ని క్వశ్చన్ చేస్తుంటాడు. హీరోయిన్కి కాంబో వచ్చనమాట. హీరో చంప మీద చెల్లెని పీకి, చూడు నిక్ వచ్చేసి నా కొడుకు, సో నా కొడుకు గురించి నా గురించి తప్పుగా మాట్లాడితే అసలుకి బాగోదు, ఫస్ట్ ఇక్కడ నుంచి పో నువ్వు అనేసి హీరోయిన్ కోపంగా వెళ్ళిపోయి ఉంటుంది. హీరో కూడా అనమాట చాలా కోపంగా అయితే కనుక ప్యాలెస్లో ఉన్న సర్వెంట్స్ అందరిని పిలిపించి అసలు మీ మేడంకి కొడుకు ఎలా పుట్టాడు, అక్కడికి ఎవరు వెళ్ళారు ఏంటి అనేసి మొత్తం ఎంక్వైరీ చేపిస్తూ ఉండేసరికి మేడ్స్ చెప్తా ఉంటారు, సార్ మీరే కదా 5 సంవత్సరాల నుంచి ఆ ప్యాలెస్లోకి ఎవరినే వెళ్ళొద్దు అన్నారు కదా, అందుకోసం అనేసి మేము ఆ హౌస్లోకి మీరు ఎవరిని వెళ్ళొద్దు అన్నారు కదా సార్, అందుకోసం మేము వెళ్ళలేదు, మేడం వచ్చేసి సీక్రెట్గా బిడ్డను కన్నట్టున్నారు అనేసి మేడ్స్ చెప్తా ఉంటారు. అప్పుడే హీరో ఒక విషయం గుర్తెచ్చుకుంటాడు. 5 సంవత్సరాల ముందు హీరోయిన్తో హీరో కూడా ఇంటిమేట్ అయి ఉంటాడు కదా, సో ఒకవేళ నిక్ నా కొడుకేనా, వాడికి 4 years కదా ఇప్పుడు అనేసి హీరో ఆలోచిస్తూ ఉంటాడు. ఇప్పుడు మనకి హీరోయిన్ వాళ్ళ ప్యాలెస్ని చూపిస్తూ ఉంటారు. హీరోయిన్ తోటి నిక్ అంటాడు, అమ్మ సారీ అమ్మ నేను బయటికి వెళ్ళకుండా ఉండాల్సింది, వెళ్ళాను కదా సారీ, ఇంకెప్పుడు నేను వెళ్ళాను కదా, నాకు బయట ఎలా ఉంటుంది ఏంటని చూడాలనిపించిందమ్మా, అందుకోసమే వెళ్ళానమ్మా అంటేని దానికి వాళ్ళ అమ్మ, చూడమ్మా బయట చాలా ప్రమాదం, సో నువ్వు వెళ్ళకూడదు, అందుకోసమే నేను వెళ్ళొద్దు అంటున్నానంటే సరేనమ్మా ఇంకెప్పుడు వెళ్ళను అనేసి గుడ్ నైట్ చెప్పానమాట. వాడికి కిస్ చేస్తూ ఉంటాడు. హీరోయిన్ బాధపడుద్ది, నా వల్ల నువ్వు ఈ 5 years ఇంట్లో తప్ప బయట లోకం నీకు తెలియకుండా పెరుగుతున్నావు అనేసి పాపం బాధపడితే అక్కడి నుంచి వెళ్తూ ఉండేసరికి తన మీద ఎవరో దాడి చేస్తారనమాట. ఇప్పుడు లేడీ క్వీన్ చూపిస్తూ ఉంటారు. వాళ్ళ మేడ్ చెప్తా ఉంటుంది, మేడం ఇలా జేమ్స్ సార్ ఇది కనుక బార్డర్స్ నుంచి వచ్చేసారంట మేడం అంటేని, వస్తే రాని జేమ్స్ వచ్చే టయానికి టిన్హాన్ అయితే కనుక నేను పంపించిన మనుషుల చేతులు ఈ పాటికి చనిపోయి ఉంటుంది అనేసి తను నవ్వుతూ ఉంటుంది. ఇప్పుడు హీరోయిన్ చూపిస్తూ ఉంటారు, ఇందాక దాని మీద దాడి జరిగింది కదా, సో అక్కడికి వచ్చిన ఒక పర్సన్ అయితే కనుక హీరోయిన్ కట్టేసి అనమాట చంపడానికి ట్రై చేస్తూ ఉంటే హీరోయిన్ అయితే కనుక నువ్వు ఎందుకు చంపడానికి వచ్చావు అనేసి వాడి మీద మన హీరోయిన్కి మెడిసిన్ తెలుసు అనమాట. సూతులు గిట్టేద్దామనే టైంలో అక్కడికి హీరో వచ్చి సేవ్ చేస్తుంటాడు అనమాట. నేను ఎవడు ఇక్కడ పంపించాడు అనేసి హీరో అడుగుతూ ఉండేసరికి ఆ పర్సన్ అయితే కనుక హీరోతోటి యుద్ధం అయితే కనుక చేస్తూ ఉంటారు. హీరోయిన్ అయితే కనుక అలా చూస్తూ ఉంటుంది, జేమ్స్ జాగ్రత్త అనేసి. హీరో అలా ఫైట్ చేస్తూ ఉండేసరికి ఆ పర్సన్ అనమాట హీరోయిన్ సైడ్ ఒక కత్తి విసురుంటాడనమాట. అది ఎక్కడ హీరోయిన్ తగులుతుందో అనేసి హీరో వెళ్ళనమాట సేవ్ చేస్తుంటాడు, కానీ అనుకోకుండా హీరోకి తగిలి ఉంటుంది అనమాట చేతికి. అదే టైంలో అక్కడ సెక్యూరిటీ గార్డ్స్ రావడంతో ఆ పర్సన్ అక్కడి నుంచి పారిపోయి వెళ్ళిపోయి ఉంటాడు. హీరో చెప్తా ఉంటాడు, ఆ పర్సన్ మీరు ఫాలో చేయండి, అసలు ఎవరు పంపించారో తెలుసుకోండి అనేసి అంటూ ఉంటే వాళ్ళు అక్కడి నుంచి వెళ్తూ ఉంటే హీరోయిన్ అంటది, జేమ్స్ నువ్వు బాగానే ఉన్నావు కదా, నీకు ఏం జరగలేదు కదంటే, ఏంటి ఈ చిన్న దెబ్బకి నాకు ఏమైనా అయిపోద్దని కంగారు పడుతున్నావు, ఇటువంటి నేను బోల్డ్ అని తిన్నాను తెలుసా అనేసి అంటూ ఉంటే ఓ అవునా అనేసి హీరోయిన్ అవుతూ ఉంటుంది. ఈ లోపల హీరో కళ్ళు తిరిగి పడిపోయి ఉంటాడు. ఇదేంటి ఇలా పడిపోయాడు అనేసి హీరో చేతిని చూసేసరికి బ్లడ్ బ్లూ కలర్లో ఉంటుంది, అంటే పాయిజన్ అయిందనమాట అనేసి వెంటనే హీరోయిన్ అయితే కనుక హీరోకి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటుంది అనమాట. సో మెడిసిన్ తాగిద్దామనేసి ఎంత ట్రై చేసినా కానీ హీరో తాగలేడు, ఎందుకంటే కోమలో ఉంటాడు అనమాట. సరే ఏదోలా చేద్దాంలే అనేసి తను తాగి హీరోకి పట్టిద్దాం అనుకుంటుంది. అయ్యయ్యో నా వల్ల కావట్లేదే, ఇప్పుడు ఎలాగా, అయినా సరే నువ్వు ఒక డాక్టర్వి, తను ఒక పేషెంట్, దీంట్లో చేయడం ఏదైనా తప్పేముందా అనేసి హీరోయిన్ అనమాట లిప్ టు లిప్ అయితే కనుక పట్టించి ఉంటుంది, అలాగే మెడిసిన్ అంతా తాగిపించి ఉంటుంది అనమాట. వెంటనే హీరోకి కూడా మెలకు వచ్చి ఉంటుంది, హే టిఫిన్ ఏం చేస్తున్నావు అనేసి అంటా ఉంటే, నేనేం చేసా, నేనేం చేయలేదు, జస్ట్ నిన్ను సేవ్ చేశాను అంతే. నేనంటే ఏంటి నీకు మెడిసిన్ తెలుసా అంటే, నాకెందుకు తెలియదు, నాకు తెలుసు, నేను కాబట్టి నేను సేవ్ చేశాను, వేరే వాళ్ళు అయితే కనుక సేవ్ చేయలేకపోయారు తెలుసా అంటేని, అది సర్లే కానీ నిన్ను చంపాల్సిన అవసరం ఎవరికి ఉంది, నీకు ఎవరి మీద డౌట్ ఉందా అనేసి హీరో అడుగుంటాడు. నాకుంది, నాకు ఈ ప్రపంచంలో ఉన్న ఏకైక శత్రు ఆ లేడీ క్వీన్ అనేసి హీరోయిన్ అనమాట ఒక విషయం గుర్తెచ్చుకుంటుంది. 5 years ముందు అది కనుక లేడీ క్వీన్ టిఫినీ దగ్గరికి వచ్చి, టిఫినీ ఈ మెడిసిన్ నువ్వు మిస్టర్ హాన్ తినే ఫుడ్లో కలుపువా ప్లీజ్, నాకు ఈ హెల్ప్ చేయవాను కానీ హీరోయిన్ హెల్ప్ చేసి ఉంటుంది. కానీ ముందు అయితే కానీ ఇంకా సెక్షువల్ ఫీలింగ్స్ వచ్చి మందనమాట, అది కలపడం వల్ల లేడీ క్వీన్కి హీరో వాళ్ళ అన్నయ్యకి మధ్య తప్పు జరుగుంటుంది అనమాట. సో ఇప్పుడైతే కనుక మనకి రాజుగారి ముందు సభ జరుగుతున్నట్టుగా చూపిస్తూ ఉంటారు. హీరోయిన్ మీదే మొత్తం తప్పంతా నెట్టేసి ఉంటుంది అనమాట లేడీ క్వీను. సో తినే ఆ మెడిసిన్ కలిపింది, సో నా జీవితం పాడు చేసేసింది, ఇప్పుడు నా జీవితం ఎలాగా అనేసి తను అంటూ ఉండేసరికి ఇంకా రాజుగారు తన పెద్ద కొడుకుని లేడీ క్వీన్కి పెళ్లి జరిపించుంటారనమాట. పాపం హీరోయిన్ అది కనుక నేను కావాలని చేయలేదు, తనే ఇలా చేయమంది అనేసి ఎంత చెప్పినా కానీ రాజుగారు వినరనమాట. సో హీరోయిన్ మీద నిందడిపోయి ఉంటుంది. కానీ అప్పటికే టిఫినీ బాడీలోకి ఫ్యూచర్ నుంచి వచ్చిన మన హీరోయిన్ సోల్ అది కనుక వెళ్ళి ఉండదు అనమాట. కానీ మెమరీస్ అన్నీ హీరోయిన్కి గుర్తుండుంటాయి. సో అందుకోసం అనేసి సో ఆ నిజం ఎక్కడైతే నేను బయట చెప్పేస్తాను అనేసి నా మీద పగ తీర్చుకోవాలనుకుంటుంది లేడీ క్వీన్ అనేసి హీరోకి చెప్తా ఉంటుంది. హీరో అంటాడు,
నీ దగ్గర ఏమైనా ప్రూఫ్స్ ఉన్నాయా అది నిజమని చెప్పడానికి అనేసి అడుగుంటాడు. ఒకవేళ ఉంటే గనక నేనే రాజుగారి ముందు బయట పెట్టేదాన్ని కదా, నా నిజాయితీని నిరూపించుకునేదాన్ని కదా, లేక కదా ఇలా ఉన్నాను, నాకు ఒక అవకాశం దొరికితే చాలు అనేసి హీరోయిన్ అనుకుంటా ఉంటుంది. నెక్స్ట్ సీన్లో హీరో వాళ్ళ అసిస్టెంట్ వచ్చానమాట విషయం చెప్తా ఉంటాడు. ఇలాగా బటన్ని మేము పట్టుకోవడానికి ట్రై చేస్తున్నాం సార్ అనేసి. అదే టైంలో మేడ్ కూడా వచ్చానమాట. ఇలాగా హాన్ హాల్ నుంచి మిస్టర్ హానును లేడీ క్వీన్ వచ్చేసారంటేనే, ఓ అవునా సరే అయితే వీటిని నేను కూడా పిలువు అనేసి మేడకి చెప్పుంటాడు. నెక్స్ట్ సీన్లో అది కనుక వీళ్ళు నలుగురు కూర్చుంటారు. లేడీ క్వీన్ అనమాట, అయ్యో జేమ్స్ నీకు ఏదో యాక్సిడెంట్ జరిగిందంట కదా, అందుకోసం చూడడానికి వచ్చామనేసి అంటా ఉంటే హీరో వాళ్ళ అన్నయ్య పేరు ఆన్ అనమాట. ఆన్ అంటాడు, డాడీ బర్త్డే వస్తుంది, సో ఆయనకి నువ్వంటే ఇష్టం లేదనే విషయం నాకు తెలుసు, బట్ నీకు ఇంజురీ అయింది కాబట్టి నువ్వు రాలేవనుకుంటా అనేసి అంటా ఉంటే, ఎందుకు రాలేను, చిన్న ఇంజురీ కాబట్టి నేను వస్తా అనేసి హీరో చెప్పుంటాడు. అదే టైంలో లేడీ క్వీన్ అంటది, అయినా సరే మీ మీద దాడి చేసిన వాళ్ళు సూసైడ్ చేసుకుని చనిపోయారంట కదా, పాపం ఎవరు పంపించారో ఏంటో కూడా తెలుసుకోవడానికి లేకుండా పోయింది అనేసి లేడీ క్వీన్ అంటా ఉంటే దానికి హీరోయిన్ అంటది, ఎందుకు తెలుసుకోలేడు, నా హస్బెండ్ వచ్చేసి చాలా స్టామినా ఉన్న పర్సన్ కాబట్టి తను తెలుసుకోగలడు అనగానే లేడీ క్వీన్ షాక్ అవి, నువ్వు వెటనీ కదా అంటే, అవును లేడీ క్వీన్ నేను వెటనీని, నువ్వు నన్ను మర్చిపోయా 5 years చూడకపోతే మాత్రం నువ్వు నన్ను మర్చిపోతావా ఏంటి అనగానే మిస్టర్ హాన్ అంటాడు, అదేంటి నువ్వేంటి ఇక్కడ ఉన్నావు, నిన్ను జేమ్స్ ఇంట్లో పెట్టి లాక్ చేశాడు కదా అనగానే వెంటనే హీరోయిన్ అనమాట హీరో చేపెట్టుకొని, అదేంటి మిస్టర్ హాన్ అలా అంటారు, నా హస్బెండ్కి నేనంటే చాలా ఇష్టం తెలుసా అనేసి హీరో చేపట్టుకుంటా ఉంటే హీరో షాక్ అవి హీరో చేయి లాక్కుంటాడు అనమాట. అది చూసిన హీరోయిన్ అయితే కనుక, అదేంటండి మీరు మరీ సిగ్గుపడిపోతున్నారు, మనం ఇద్దరం వచ్చేసి వైఫ్ అండ్ హస్బెండే కాదు, ఈ మాత్రం కూడా ఉండకపోతే ఎలా చెప్పండి, అదే మిస్టర్ హాన్ లేడీ క్వీన్ అయితే కనుక ఎంత క్యూట్గా ఎంత లవ్లీగా ఉంటారో చెప్పండి, ఎంత క్లోజ్గా ఉంటారో చెప్పండి అనేసి హీరోయిన్ అంటా ఉంటే దానికి మిస్టర్ హాన్ కోపం వచ్చి, ఇదంతా నీ వల్లే, ఆ రోజు నువ్వు నాకు డ్రగ్స్ ఇవ్వడం వల్లే తను నేను పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది అనగానే దానికి హీరోయిన్ అనమాట, అదేంటండి అలా అంటారు, మొత్తం అంతా తప్పంతా నా మీదే వేసేస్తారు, ఆ రోజు అసలు ఏం జరిగిందో తెలుసా అనేసి ఆ రోజు తను లేడీ క్వీన్ ఇచ్చిన బాటిల్ అనమాట హీరోయిన్ తీసుకుని వచ్చు అనమాట. లేడీ క్వీన్ ఈ బాటిల్ మీకు గుర్తుందా అనగానే అది ఏమిటో నాకేం తెలుసు అనేసి తను అంటా ఉంటే, ఓ అవునా సరే అయితే ఇది ఒక రకమైన హెర్బ్, సో దీన్ని అయితే కనుక బ్యాన్ చేశారంట, కాకపోతే నాకు తెలిసిన వాళ్ళ ద్వారా అనమాట ఈ హెర్బ్ ఎవరు కొన్నారనేసి లిస్ట్ నాకు వచ్చింది, సో ఆ లిస్ట్లో మీ ఫ్యామిలీ పేరు ఉందేంటి అనేసి హీరోయిన్ అని ఉంటుంది. ఏంటి మా ఫ్యామిలీ పేరుందా, ఒకవేళ మా నాన్నమ్మ గారికి హెల్త్ బాగాలేదు, సో ఆ హెర్బ్ని యూజ్ చేయడం కోసం అనేసి మా ఫ్యామిలీ వాళ్ళు కొన్నారేమో అనేసి లేడీ క్వీన్ చెప్పు ఉంటుంది. దానికి హీరోయిన్ అనమాట, అదేంటి అలా ఎలా యూజ్ చేస్తారు, ఈ హెర్బ్ వచ్చేసి సెక్షువల్ ఫీలింగ్స్ వచ్చి మాదిరి హెర్బ్, సో అటువంటిది మీ నాన్నకు యూజ్ చేస్తున్నారంటే అంటే మీ నాన్న ఇంకా అదంతా చేస్తుందా ఏంటి అనేసి హీరోయిన్ అని ఉంటుంది. దానికి ఇంకా మిస్టర్ హాన్కి అది కనుక కోపం వస్తూ ఉండేసరికి మిస్టర్ క్వీన్ అయితే కనుక వెంటనే హీరోయిన్ కొట్టడానికి ట్రై చేస్తుంది. బట్ హీరోయిన్ అనమాట కింద కావాలని పడిపోయి, అయ్యో లేడీ క్వీన్ నిజం చెప్పారని మీరు నన్ను కొట్టడానికి వస్తారు, ప్లీజ్ నన్ను కొట్టకండి అనేసి లేడీ క్వీన్తో అంటూ అనమాట. అయినా సరే మీ ఫ్యామిలీ గురించి చాలా రూమర్స్ ఉన్నాయి, అవన్నీ నిజమే అనమాట అనేసి అంటూ ఉండేసరికి లేడీ క్వీన్ అనమాట కొట్టడానికి వస్తూ ఉంటుంది. బట్ హీరోయిన్ కొట్టేస్తుంది అనమాట, ప్లీజ్ నన్ను కొట్టకండి అనేసి టప్ అనేసి లేడీ క్వీన్ కొట్టేస్తుంది అనమాట. ఈ లోపల మిస్టర్ హాన్ కోపం వచ్చేసరికి లేడీ క్వీన్ అనమాట, ఏమండి ప్లీజ్ తన మాటలు ఏమి నమ్మకండి, నాకు ఆ హెల్ప్ తోటి ఎటువంటి సంబంధం లేదు, తనే ప్లాన్ చేసింది నేను కాదండి అంటే ఇంకా మిస్టర్ హాన్కి అర్థమైపోయి ఉంటుంది అనమాట లేడీ క్వీన్ ఇదంతా ప్లాన్ చేసింది తను పెళ్లి చేసుకోవడానికి అనేసి. సో ఇంకా ఆ విషయం అర్థమయ్యేసరికి ఇంకా మిస్టర్ హాన్ అయితే కనుక హీరోతోటి, సరే అయితే నేను ఈ రోజు నీతో మాట్లాడలేను కాబట్టి నేను ఇంకా వెళ్ళిపోతాను అనేటప్పటికి లేడీ క్వీన్ మాత్రం, ఏమంటే తను చెప్పేదంతా అబద్ధమండి, నమ్మకండి అనేసి అంటూ ఉంటుంది. ఎవరక్కడ ముందు తిన్ని బయటికి వెయిట్ చేయండి అనేసి వాళ్ళ మనుషులతోటి బయటికి పంపించేస్తూ ఉంటాడు అనమాట హాను. సో హీరోయిన్ ఏదైనా బాగా నవ్వుకుంటూ ఖాళీ పేపర్ చూసి నిజం అనుకుంది, పిచ్చిది నిజం ఒప్పేసుకుంది అనేసి హీరోయిన్ నవ్వుకుంటూ ఉండేసరికి హీరో వచ్చనమాట, ఇంతకు ముందు మీద నువ్వు చాలా తెలివిగా అయిపోయావు తెలుసా, కానీ నువ్వు నా భార్యవి అందరి ముందు కాబట్టి కొంచెం నీ నోటు దురుసుని తగ్గించుకో అనేసి అంటూ ఉంటాడు. దానికి హీరోయిన్ అనమాట, ఎందుకు తగ్గించుకోవాలి, ఇలాగే ఉంటాను నిన్ను పెళ్లి చేసుకున్నంత మాత్రం నేను తగ్గే ఉండాలనుకుంటున్నావా అనేసి హీరోయిన్ అయితే కనుక అంటూ ఉండేసరికి తగ్గవా అనేసి హీరో అయితే కనుక ముందు కొంటూ వస్తూ ఉంటాడు అనమాట. అదే టైంలో నిక్కు కూడా వచ్చేసి ఉంటాడు. నువ్వు మా అమ్మను వచ్చేసి బుల్లి చేస్తున్నావు అనేసి కొడతా ఉండేసరికి హీరో అనమాట కోపంగా చేపట్టుకుంటాడు అనమాట నిక్కిది. హీరోయిన్ అంటది, చూడు వాడు చిన్నోడు నైస్గా బిహేవ్ చేయవాడు ముందు అనేటప్పటికి హీరో కూడా అనమాట, అవును చిన్నపిల్లోడు కదా అనేసి సర్లే అనేసి కింద కూర్చొని అనమాట, నేనేం మీ అమ్మనేం బుల్లి చేయడం లేదమ్మా అనేసి ప్రేమగా చెప్తా ఉంటాడు. ఈ లోపల వాడేది కనుక, నేను చూశాను కదా నువ్వు మా అమ్మని బుల్లి చేసావు కాబట్టి నీకు పనిష్మెంట్ ఇదిగో అనేసి కారప్పొడేది కనుక చేతిలో ఊదేస్తాడు అనమాట. ఉఫ్ అని పాపం హీరో కళ్ళలేదు కనుక కారప్పొడి పడిపోయి ఉంటుంది. ఇవన్నీ నేను మా అమ్మ దగ్గర నేర్చుకున్నాను ట్రిక్స్, మా అమ్మని ఎవరైనా బుల్లి చేస్తే కనుక నేను ఎలాగ పనిష్మెంట్ ఇస్తాను అనేసి వాడు అంటూ ఉండేసరికి నేను వదలను నీకు అనేసి అంటూ ఉంటే వాడు అంటాడు, నువ్వు బ్యాడ్ గా ఇవి అందుకే నీకు నేను పనిష్మెంట్
పనిష్మెంట్ ఇచ్చా అనేసి వాడు కోపంగా అంటూ ఉంటాడు. హీరో అనమాట రే నీ పని చెప్తాను ఉండరా అనేసి ముందుకు వస్తూ ఉండేసరికి హీరోయిన్ అనమాట వాడు చిన్న పిల్లోడు కదా వదిలేసే అనేసి అంటా అనమాట. అయినా సరే నువ్వు ఇక్కడికి వచ్చింది మమ్మల్ని ఇద్దరిని నీ ప్యాలెస్కి తీసుకువెళ్ళడానికే కదా వచ్చావు అనేటప్పటికి నీకెలా తెలుసు, నువ్వు వచ్చేసి 5 years నుంచి ఇక్కడే ఉన్నావు కదా, నీకు ఇవన్నీ ఎలా తెలుస్తున్నాయి అంటే అంతే అలా తెలిసిపోతూ ఉంటాయి అనేసి హీరోయిన్ అంటూ ఉంటుంది. మనసులో అనమాట దానికి బ్రాస్లెట్ ఉంటుంది కదా, సో దానికి మ్యాజికల్ పవర్స్ ఉంటాయి. సో హీరోయిన్ ఏది కావాలితే అది వచ్చేస్తుంది అనమాట తన దగ్గరికి, తెలిసిపోద్ది కూడాను. హీరోయిన్ అనమాట నిక్ని హీరో వాళ్ళ అసిస్టెంట్ తోటి బయటికి పంపించేసి అనమాట హీరోతో ఇలా మాట్లాడుతూ ఉంటుంది. సో నీకు ఇప్పుడు కావాల్సింది మనీ, ఎందుకంటే మనీతోటే కదా పవర్ వస్తుంది. సో అప్పుడు నువ్వు స్ట్రాంగ్ అవుతావు, అప్పుడే కదా క్రౌన్ ప్రిన్స్ కూడా అవుతావు నువ్వు అనగానే నీకు ఇవన్నీ ఎలా తెలుసు అనేసి అంటూ ఉంటే చెప్పాను కదా నాకు అన్నీ అలా తెలిసిపోతాయి అనేసి. కాబట్టి నువ్వు స్ట్రాంగ్ అవ్వాలంటే కనుక నీకు మనీ కావాలి కాబట్టి నేను నీకు ఆ మనీ ఇస్తాను, నువ్వు నాకు బదులుగా ఒకటి ఇవ్వాలి అంటే నువ్వు నాకు మనీ అలాగిస్తామనగానే ఉండి ఇస్తానంటున్నాను కదా అనేసి తన మ్యాజికల్ బ్రాస్లెట్ యూస్ చేస్తానమాట బంగారం తీసేస్తూ ఉంటుంది. ఏంటి రెండింటికే కోటీశ్వరిని అయిపోతాను అనుకుంటున్నావా నువ్వు అనగానే ఉండి ఇస్తాను కదా అనేసి ఇంకా చాలా 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 తీసిస్తూ ఉంటుంది అనమాట. హీరో షాక్ ఇవన్నీ అక్కడ ఎలా పెట్టావు అనగానే అదంతా నీకు అనవసరం, నీకు బంగారం కావాలి కాబట్టి ఇచ్చాను, కాబట్టి నువ్వు నాకు ఫ్రీడమ్ ఇవ్వి, నేను నా కొడుకుని ప్యాలెన్స్లో నుంచి రిలీజ్ చేసి బయట ప్రపంచం ఏంటో తెలిసేలా చెయ్యి అనేసి హీరోయిన్ అని ఉంటుంది. నేను ఎందుకు నమ్మాలనేసి హీరో అడుగుంటాడు. దానికి హీరోయిన్ అంటుంది ఎందుకంటే నేను ఒక తల్లిని కాబట్టి పాపం నీకు పుట్టిన కానించి 5 సంవత్సరాల పాపం వాడు ఇక్కడే ఉన్నాడు, సో వాడికి బయట ప్రపంచం ఏంటనే తెలియదు, నాకులాగా వాడు కూడా జీవితాంతం ఇదే ఖైదీ బతకలేడు కదా, అందుకోసమే ప్లీజ్ ఒక తల్లిగా చెప్తున్నాను అర్థం చేసుకొని. కానీ హీరో కూడా ఎమోషనల్గా ఫీల్ అవ్వ అనమాట. సరే అయితే నువ్వు నాకు మనీ ఇవ్వి, నేను నీకు ఫ్రీడమ్ ఇస్తాను అనేసి హీరో చెప్పుకుంటాడు. సరే అనేసి హీరోయిన్ కూడా అని ఉంటుంది. డీల్ అనేసి ఇద్దరు హ్యాండ్స్ పట్టుకుంటారు. ఈ లోపల హీరో అయితే కనుక ఇప్పుడు నువ్వు నా ప్రిన్సెస్ కాబట్టి నేను ఏది అడిగినా నువ్వు ఇవ్వాలి అనేటప్పటికి ఏంటి అనేసి హీరోయిన్ అనమాట కింద పడిపోయి నువ్వు ఇంకెక్కువ ఏం అడక్కనగానే నువ్వు బాగా ఎక్కువగా ఆలోచిస్తున్నావు అమ్మాయి, అంత లేదు మా డాడీ రేపొద్దుటి బర్త్డే కాబట్టి ఏం గిఫ్ట్ కావాలనేసి ఆలోచిస్తున్నాను, నేను అదే అడుగుదాం అనుకున్నాను. సో ఆయన వచ్చేసి మా అమ్మ ఉన్నంతకాలం చాలా హ్యాపీగా ఉన్నాడు నా చిన్నప్పుడు, మా అమ్మ ఎప్పుడైతే ఆయనకి దూరం అయిందో సో అప్పటి నుంచి ఆయన హ్యాపీగా లేడనేసి హీరోయిన్కి చెప్తా ఉంటాడు. ఇప్పుడు మనకి రాజుగారి ప్యాలెస్ని చూపిస్తూ ఉంటారు. హీరోయిన్ ఇది కనుక బర్త్డేకి వచ్చి ఉంటుంది అనమాట. అక్కడికి లేడీ క్వీన్ వచ్చి ఏంటి నీకు నీ ప్యాలెస్ నుంచి విడుదల దొరికిందనమాట అనగానే నా గురించి ఎందుకులే లేడీ క్వీన్, సో పాపం మిస్టర్ హాన్కి నిజం తెలిసింది కదా, పాపం ఆయన నిండితో ఎలా ఉంటున్నాడో ఏంటో అనగానే లేడీ క్వీన్ మనసులోని తినవల్లే నన్ను 3 రోజులు లాక్ చేశాడు రూమ్లో పెట్టుకొని, సో నీ పని తర్వాత చెప్తానని అంటాం అనమాట హీరోయిన్ తోటి. సో నన్ను ఎందుకు పెళ్లి చేస్తాడు, సో ఆయనకి నేనంటే చాలా ఇష్టం, ఎందుకంటే నేను ఆయనకి ఒక వారసుని ఇచ్చాను కాబట్టి అనేసి వాళ్ళ పిల్లని చూపిస్తూ ఉంటుంది. అప్పుడు హీరోయిన్ కూడా అనమాట మనసులో అనుకుంటూ ఉంటుంది సో ఈ రాజ్యానికి అసలైన వారసుడు నా కొడుకు, ఎందుకంటే నా కొడుకే పెద్ద మనవడు కాబట్టి అనుకుంటా అనమాట. అయ్యో ఈ పాత్రని ఎవరో బాగా క్లీన్ చేయాలంటున్నారు, ఇది చాలా డర్టీగా ఉందనేసి వాటర్ అయితే కనుక లేడీ క్వీన్ మీద పంపిస్తుంటుంది. లేడీ క్వీన్ అయితే కనుక చాలా కోప్పడతా ఉండేసరికి అదే టైంలో రాజుగారు వస్తూ ఉంటారు. సో అందరూ సైలెంట్ అయిపోయారు అనమాట. ఆయన ముందు అది కనుక కింద కూర్చొని కనుక నమస్తే అని చెప్తా ఉంటారు. లేడీ క్వీన్ అయితే కనుక రాజుగారి ముందుకు వచ్చి రాజుగారి రోజు మీ బర్త్డే కాబట్టి మీకైతే కనుక స్పెషల్ గిఫ్ట్ ఇది అనేసి ఒక బాల్ అయితే కనుక గిఫ్ట్గా ఇచ్చి ఉంటుంది అనమాట. ఇది వచ్చేసి చాలా అమూల్యం అనేది కట్ అనేసి చాలా అని చెప్తా ఉంటుంది అనమాట బాల్ గురించి. రాజుగారు కూడా చాలా ఇంప్రెస్ అవుతారు. హీరోయిన్ అనమాట హీరో తోటి చూడు నువ్వు మంచి గిఫ్టేగా తెచ్చావు, లేకపోతే అందరి ముందు నా పరువు పోద్ది చెప్పు అనగానే నువ్వేం టెన్షన్ పడకు మా డాడీకి నచ్చే విధంగా మంచి గిఫ్టే తీసుకొచ్చు అనేసి హీరో చెప్తా ఉంటాడు. గుడ్ జాబ్ అనేసి హీరోయిన్ అంటూ ఉంటుంది. ఈ లోపల లేడీ క్వీన్ అది కనుక రాజుగారితో రాజుగారు ఇదిగోండి నాతో పాటుగా నా తోడు కోడలైన వెటనీ కూడా మీకోసం గిఫ్ట్ తీసుకొని వచ్చింది అనగానే అవును మహారాజా నేను కూడా మీ బర్త్డే కదా అందుకోసం గిఫ్ట్ తీసుకొని వచ్చా అనేసి గిఫ్ట్ తీసి చూద్దామని టయానికి అక్కడ గిఫ్ట్ ఉండదన్నమాట టేబుల్ మీద. అదేంటండి గిఫ్ట్ తెచ్చారన్నారు కదా లేదేంటి ఇక్కడ అనేటప్పటికి ఏంటి లేదా అనేసి హీరో కూడా అటు ఇటు చూస్తూ ఉంటాడు అనమాట. ఈ లోపల మిస్టర్ హానీ దగ్గర నవ్వుకుంటూ ఉంటాడు. లేడీ క్వీన్ అంటది ఏంటి గిఫ్ట్ పోయిందా రాజుగారి బంగ్లాలోనే గిఫ్ట్ పోయిందా, రాజుగారి ముందు మీరు తెచ్చారా లేకపోతే కావాలని అలా అంటున్నారా, ఇది ఎంత పెద్ద అవమానం రాజుగారికి అనేసి అంటూ ఉండేసరికి చుట్టుపక్కల కూడా అనమాట సేమ్ అదే అంటూ ఉంటారు. హీరో అనమాట హీరోయిన్ చేపట్టుకొని నువ్వు కొంచెం ఆగు టిఫిన్ నేను క్షమాపణ చెప్తాను కదా అనేటప్పటికి లేదండి మీరు కూర్చోండి నేను చూసుకుంటాను కదా అనేసి హీరోయిన్ ముందుకు వచ్చి ఉంటుంది. సో లేడీ క్వీన్ తోటి అదేంటి గిఫ్ట్ పోయిందని ఎవరన్నారు, జస్ట్ నేను జోక్ చేస్తాను అంతే, ఇదిగోని నేను గిఫ్ట్ తీసుకొచ్చు అనేసి హీరోయిన్ అనమాట ఒక పెయింటింగ్ ఇస్తూ ఉంటుంది. మహారాజా ఇదిగోండి మీకోసం నేను ఒక పెయింటింగ్ తీసుకొచ్చు అనగానే దానికి లేడీ క్వీన్ అంటది ఏంటి పెయింటింగా, ఇటువంటి పెయింటింగ్స్ మామయ్య గారి దగ్గర లేవనుకుంటున్నావు ఏంటి అనేటప్పటికి మిస్టర్ హాన్ కూడా అవును మా నాన్నగారి దగ్గర అటువంటి బోల్డ్ అండ్ పెయింటింగ్స్ ఉన్నాయి, నువ్వు వచ్చేసి మా నాన్నగారిని అవమానిస్తున్నావా అనేటప్పటికి రాజుగారు అనమాట జేమ్స్ ఫస్ట్ నీ వైఫ్ని ఇక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపో, తను వచ్చేసి నన్ను అందరి ముందు అవమానిస్తున్నాను. కానీ హీరో అనమాట క్షమించండి మహారాజా అనేటప్పటికి ఆయన అనమాట అక్కడ ఒక గ్లాస్ ఉంటే దాంతో పంప హీరో మీద గెట్టేసడంతో హీరోకి తగిలి ఉంటుంది. నువ్వు నీ వైఫ్ వచ్చేసి అందరి ముందు నన్ను అవమానించారు కదా మీకు శిక్ష ఉంటుంది అనేసి ఆయన గట్టిగా అరిచేసరికి ఆయనకు దొగ్గ చేస్తూ ఉంటుంది అనమాట. హీరోయిన్ అనమాట మహారాజా ఫస్ట్ ఈ పెయింటింగ్
పెయింటింగ్ చూడండి తప్పకుండా మీకు నచ్చుతుంది అనేసి హీరోయిన్ చెప్తా ఉంటే దానికి హీరో అంటాడు, డెఫినెట్ లెగిసిపో, వద్దు ఇంక వదిలేసి అనేసి అంటా ఉంటే, ఏమంటే మీరు కొంచెం ఆగండి అనేసి హీరోయిన్ అంటా ఉంటుంది. సో ఇంకా మన లేడీ క్వీన్కి అది కనుక కొమ్ములు వచ్చేసి ఉంటాయి అనమాట. అయ్యో మహారాజు ఏదో పెయింటింగ్ అంటుంది కదా ఒకసారి చూడండి అనేటప్పటికి మహారాజు కూడా అనమాట, సరే అయితే ఓపెన్ చేసి చూపించు అనగానే టిఫిన్ అనమాట, సరే ప్రభు ఇదిగోండి చూడండి అనేసి పెయింటింగ్ చూపిస్తూ ఉండేసరికి ఒక్కసారిగా రాజుగారు షాక్ అవ్వి ఉంటారనమాట. సో అదేంటి అంటే చిన్నప్పుడు మన హీరో తోటి రాజుగారు చాలా ఫ్రెండ్లీగా చాలా మంచిగా ఉండేవారు అనమాట. సో తండ్రి కొడుకులే కాబట్టి ఇద్దరి మధ్య బాండింగ్ చాలా బాగుండేది. కానీ కొన్ని రోజులుగా బాండింగ్ మొత్తం పోయి ఉంటుంది అనమాట. సో అది పిక్చర్ చూసేసరికి ఆయనకి చిన్నప్పుడు జ్ఞాపకాలన్నీ గుర్తొచ్చుంటాయి అనమాట. వావ్ ఆ పెయింటింగ్ చాలా బాగుంది, ఫస్ట్ ఇలా తీసుకురండి దగ్గరికి తీసుకురండి అనగానే ఆయన మంత్రి గారు అనమాట దగ్గరికి వెళ్ళి చూపిస్తూ ఉంటారనమాట పెయింటింగ్ని. ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. హీరో కూడా అనమాట ఆ పెయింటింగ్ చూసి తను చిన్నప్పుడు ఎలా ఉన్నాడు, ఇప్పుడు ప్రస్తుతానికి నిక్కు కూడా సేమ్ ఒకేలాగా ఉన్నాడు కదా, అందుకోసం అనేసి మన హీరో షాక్ అవుతాడు. మన రాజుగారు అది కనుక ఒక విషయం తెచ్చుకుంటూ ఉంటాడు. మన రాజుగారికి 2 పెళ్ళిళ్ళు అనమాట. ఫస్ట్ భార్య కొడుకు అయితే కనుక మిస్టర్ హాన్, సెకండ్ భార్య కొడుకు అయితే కనుక జేమ్స్ అంటే మన హీరో అనమాట. సో రెండో భార్య పేరు వచ్చేసి షైరీ. షైరీ అంటే మన రాజుగారికి చాలా ఇష్టం అనమాట. సో ఆవిడతో ఉన్నంతకాలం ఆయన చాలా హ్యాపీగా ఉండేవారు. కానీ కొన్ని రోజులకి ఆవిడనమాట ఈయన్ని వదిలేసి వెళ్ళిపోయి ఉంటుంది. అందుకోసం ఆ కోపం అంతా మన హీరో మీద చూపించి హీరోని దూరం పెట్టేసి ఉంటాడు. ఇదంతా చూస్తున్న మిస్టర్ హాన్కి లేడీ క్వీన్కి చాలా కోపం వస్తూ ఉంటుంది. హీరోయిన్ అనమాట వాళ్ళ మామయ్య గారితోటి, మామయ్య గారు మీకు ఈ పెయింటింగ్ నచ్చింది అనగానే, అవునమ్మా నాకు చాలా బాగా నచ్చింది, ఇంత బాగా పెయింటింగ్ వేయడం నువ్వు ఎలా నేర్చుకున్నావు అనగానే హీరోయిన్ చెప్తా ఉంటుంది. సో నేను వచ్చేసి మా గురువు గారి దగ్గర నేర్చుకున్నాను, ఆయన వచ్చేసి ఒక ట్రావెలర్, సో ఒక్కొక్క ప్లేసెస్లో ట్రావెలింగ్ చేస్తూ ఉంటారు, సో ఆయన దగ్గర నేను నేర్చుకున్నాను అనగానే, ఓ అవునా ఆయన కలవడానికి కుదురుతుందా అనగానే, లేదు మహారాజా ఆయన ఇప్పుడు ఎక్కడున్నారో నాకు తెలియదు అనేటప్పటికీ, ఓ అవునా సరే అయితే నా కోసం ఇంకొక పెయింటింగ్ వేస్తావు నువ్వు అనగానే, తప్పకుండా మహారాజా నేను వేస్తాను మీకోసం అనేసి హీరోయిన్ అంటూ ఉంటుంది. ఇంకా లేడీ క్వీన్కి చాలా జల్సీగా అనిపించేస్తూ ఉంటుంది. మన రాజుగారు అయితే కనుక హీరోయిన్కి ఒక గిఫ్ట్ కూడా ఇచ్చి ఉంటారనమాట, మంచిగా పెయింటింగ్ వేస్తామనేసి. హీరోయిన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉండేసరికి అక్కడ ఉన్న వాళ్ళు కూడా అనమాట, సెకండ్ ప్రిన్స్ చాలా అదృష్టవంతురాలు, అందుకోసమే టిఫినీ లాంటి మంచి భార్య దొరికిందని కానీ హీరో కూడా చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతూ ఉంటారనమాట. సో ఆయన అంటూ ఉంటాడు కదా నా కోసం ఇంకొక పెయింటింగ్ ఇవ్వమ్మా అనగానే, సరే మహారాజా నేను వేస్తాననేసి హీరోయిన్ చెప్పుంటుంది కదా, సో అందుకోసం అనేసి ఆయన అన్నీ తెప్పిస్తూ ఉంటాడు అనమాట. సో హీరో కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉండేసరికి మిస్టర్ హాన్ అది కనుక ఏదో ఒకటి చేయనేసి లేడీ క్వీన్తో చెప్తా ఉంటాడు. ఇప్పుడు హీరోయిన్ అది కనుక పెయింటింగ్ వేస్తూ ఉండేసరికి ఒక మేడ్ అయితే కనుక హాట్ వాటర్ తీసుకొని వస్తూ ఉంటుంది అనమాట. లేడీ క్వీన్ వంక చూస్తూ వస్తూ ఉంటుంది అనమాట మేడు. సో అదంతా హీరో గమనించుంటాడు, ఏదో జరగబోతుంది అనేసి వెంటనే హీరోయిన్ కట్టుగా వెళ్ళిపోయి ఉంటాడు అనమాట. ఆ వాటర్ అయితే కనుక హీరో చేతి మీద పడిపోయి ఉంటుంది. ఒక్కసారిగా హీరోయిన్ చాలా టెన్షన్ పడిపోయి ఏమైంది అనేసి పాపం హీరో చేతి వంక చూస్తూ ఉండేసరికి ఇంకా హీరో నాకేం జరగలేదులే చిన్నదే అనేసి హీరో చెప్తా ఉంటాడు. మహారాజు గారికి అయితే కనుక చాలా కోపం వచ్చేసి, ఎవరు ఈ మేడు, సో ఈ మేడ అసలు ఇక్కడికి ఎందుకు వచ్చింది, ఫస్ట్ తిన్ని ఇక్కడ నుంచి తీసుకెళ్ళిపోండి, 30 కొరడా దెబ్బలు వేయండి అనేటప్పటికి లేడీ క్వీన్ అనమాట, మహారాజా 30 సరిపో 100 కొరడా దెబ్బలు వేయండి అనేటప్పటికి, లేడీ క్వీన్ మీరే చేయించారు ఇది అనేసి తను అంటా ఉండే టైంలోనే అక్కడ సెక్యూరిటీ గార్డ్స్ తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. బట్ హీరో వాళ్ళకి అర్థమై ఉంటుంది ఇదంతా లేడీ క్వీనే చేయించింది అనేసి. నెక్స్ట్ సీన్లో హీరో వాళ్ళని చూపిస్తూ ఉంటారు. హీరోయిన్ అంటది, ఎందుకండి ఈ రోజు మీరు నన్ను సేవ్ చేస్తారు చెప్పండి అనేసి అడుగుతూ ఉంటే, అదేంటి అలా అంటావు, నువ్వు అందరి ముందు నా భార్యవు కదా అందుకోసమే నేను సేవ్ చేస్తానంటే, ఏంటి నిజమా చెప్పండి అనేసి అడుగుతూ ఉంటే హీరో అనమాట సైలెంట్గా ఉంటాడు. ఏంటి అంతలా సిగ్గుపడుతున్నారు చెప్పండి, ఏమైంది మీకు అనేసి హీరోయిన్ అనమాట దగ్గరికంట వస్తూ ఉంటుంది. బట్ హీరోకి అయితే కనుక కొంచెం సిగ్గుపడుతూ ఉంటాడు అనమాట. అదే టైంలో హీరోకి అనమాట కొంచెం ఫీలింగ్స్ వచ్చి ఉంటాయి. సో హీరోయిన్ అది కనుక వెనక పడుకోబెట్టేసి ఉంటాడు. ఏం చేస్తున్నారు మీరంటే, ఎందుకు చేయకూడదు నువ్వు నా వైఫే కదా అనేసి హీరో అంటూ ఉంటాడు. అదే టైంలో వెనక నుంచి మన నిక్కు బావ అనమాట ఒక బాణం విసిరు అనమాట, నువ్వు మళ్ళీ మా అమ్మను బుల్లి చేస్తున్నావు అనేసి అంటూ ఉంటే, నీకు నువ్వు మళ్ళీ వచ్చావనేటప్పటికి వాడైతే కనుక పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. నీకు నువ్వు బాగా చేసావరా అనేసి హీరోయిన్ అంటూ ఉంటుంది అనమాట. వాడికి డిసిప్లిన్ నేర్పించాలని నీకు తెలియదా అనేసి హీరో అంటూ ఉంటే, నేను నేర్పించాను కాకపోతే వాడికి వాళ్ళ డాడీ అంటే ఇష్టం లేదు అనేటప్పటికి హీరోకి అనమాట ఒక్కసారిగా అన్ని విషయాలు గుర్తుకొస్తూ ఉంటాయి అనమాట. 4 years మన నిక్కు బాబుకి, అంతేకాదు నిక్కు వచ్చేసి హీరో చిన్నతనంలో ఎలా ఉన్నాడో అలాగే ఉంటాడు కదా, అందుకోసం అసలు నిక్కు ఎవరి కొడుకు చెప్పు, నిక్కు యొక్క ఫాదర్ ఎవరో చెప్పాను కానీ అదంతా నీకెందుకంటే, మరి నువ్వు ఇప్పుడు నిక్కుకి వాళ్ళ డాడీ అంటే ఇష్టం లేదన్నావు కదంటే, ఏదో జస్ట్ బై మిస్టేక్లో అలా వచ్చేసింది అంతే, దాన్ని ఎందుకు పట్టుకుంటున్నావు నువ్వు, అయినా ఈరోజు ఆ మేడ్ని ఎవరు పంపించారో తెలుసుకున్నారో మీరు, అసలైన విషయాన్ని మానేస్తారేంటి అనేసి టాపిక్ డైవర్ట్ చేస్తుంటుంది. హీరో చెప్తా ఉంటాడు, ఆ మేడ్ వచ్చేసి ఎవరో చంపేస్తారని కానీ, ఏంటి చంపేస్తారంటే, అవును ఎవరో చంపారు ఆ వ్యక్తిని కూడా మేము పట్టుకున్నాం బట్ నిజం చెప్పట్లేదని కానీ, ఆ వ్యక్తిని నాకు ఒక 5 minutes వదిలేండి అనేసి హీరోయిన్ చెప్పుంటుంది. అలా చెప్పనమాట ఆ పర్సన్ దగ్గరికి వచ్చానమాట, చూడు నేను కొరడ దెబ్బలతో కొట్టను, ఈ చిన్న సూత్తోటి మాత్రమే నీకు
కొంచెం నరకం ఏంటన్నా చూపిస్తాను. కొంచెం కాదు చాలానే. ఈ సూది గనక నీకు గుచ్చుకుందే అనుకో, ఒక 1000 చీమలొచ్చి నిన్ను కుట్టేస్తే నీకెంత బాధ కలుగుతది చూడు. అంత బాధ కలుగుతది. కాబట్టి నిజం చెప్పు అనేసి 5 మినిట్స్ టైమ్ ఇస్తా ఉంటది. 1, 2, 3, 4 అనేసి లెక్క పెడతా ఉంటది. ఇదంతా హీరో గమనిస్తూనే ఉంటాడనమాట. సో, అలాగా నంబర్స్ కౌంట్ చేసేసరికి నేను నిజం చెప్తా అనేసి వాడు నిజం చెప్తా ఉంటది. ఇదంతా హీరో చూసి అక్కడి నుంచి వెళ్ళిపోతా ఉంటాడనమాట. హీరోయిన్ నా వెనకాల ఎవరో వచ్చారనేసి వెనక్కి తిరిగి చూసేసరికి ఎవరో ఉండరు. అదే విషయం అయితే గనుక వాళ్ళ అసిస్టెంట్ వచ్చారనమాట. హీరోకి చెప్తా ఉంటారు. సార్ మేము 1 అవర్ నుంచి వాడు కొడుతున్నాం కానీ వాడు నిజం చెప్పలేదు. అదే మేడం 5 మినిట్స్‌లో నిజం చెప్పిచ్చేసారు సార్ అనగానే, నేను కూడా చూశాను. అసలు టిఫిన్ ఇంతకు ముందులా లేదు. చాలా కొత్తగా ఉంది. అసలు టిఫినీయా కాదా? కాబట్టి ఫస్ట్ టిఫినీ గురించి మీరు ఎంక్వైరీ చేపించండి అనేసి హీరో అంటా ఉంటాడు. సరే బాస్ అనేసి వాళ్ళ అసిస్టెంట్ వెళ్ళిపోయి ఉంటాడు. అసిస్టెంట్ పేరు వచ్చేసి ఎర్సన్. నెక్స్ట్ సీన్‌లో హీరోయిన్ అయితే గనుక లేడీ క్వీన్ యొక్క నిజస్వ రూపాన్ని రాజుగారి ముందు బయట పెట్టాలనేసి ఆధారాలన్నీ సబ్మిట్ చేస్తూ ఉంటుంది. లాస్ట్ టైం వచ్చేసి నన్ను చంపడానికి ట్రై చేశారు. అంతేకాదు ఇలా మేడ్ తోటి వాటర్ కూడా నా మీద వెలుగుపించింది ఈ లేడీ క్వీనే అనేసి ఆధారాలన్నీ చూపిస్తూ ఉంటుందన్నమాట. సరే అయితే దీనికి విట్నెస్ ఎవరైనా ఉన్నారంటేనే మహారాజా ఉన్నారనేసి లాస్ట్ నైట్ హీరోయిన్ టార్చర్ చేసి ఉంటుంది కదా వాడిని. సో వాడిని తీసుకురావడానికి అనేసి మనుషులు పంపించిస్తుంటారు. సో వాడిని అది కనుక తీసుకొద్దామనేసి వెళ్ళేసరికి వాడు చనిపోయి ఉంటాడు. అదే విషయం అనమాట చెప్పేసరికి రాజుగారికి. ఇంకా లేడీ క్వీన్ అది కనుక ఊపిరి పీల్చుకుంటుంది. మహారాజు గారు అంటారు, అంటే సరైన ఆధారాలు లేవు కాబట్టి మేము ఏ విషయాన్ని నమ్మలేము. అయినా సరే నా ప్యాలెస్లోని నా జైల్లోని ఇలా విట్నెస్ని చంపే రైట్స్ ఎవరికి ఉన్నాయి, అంత ధైర్యం ఎవరికి ఉంది, ఫస్ట్ వాడిని పట్టుకొని అనేసి మహారాజు అంటారనమాట. సరే అయితే ఇంకా మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి అనేటప్పటికి లేడీ క్వీన్ అనమాట చూశారు కదా మహారాజా వీటిని వచ్చేసి నా మీద ఎన్ని నిందలు వేస్తుందో ఒకటి అనేసి మహానటి మాదిరిగా యాక్ట్ చేసేస్తూ ఉంటుంది. హీరోయిన్ అనమాట ఇప్పుడు దాకా నువ్వు సైలెంట్గా ఉన్నావు, ఎప్పుడైతే విట్నెస్ చనిపోవడం తెలిసిందో సో నువ్వు వచ్చేసి రెచ్చిపోతున్నావు కదా, నీ పని తర్వాత చెప్తాను హీరోయిన్ అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోయి ఉంటుంది. నెక్స్ట్ సీన్లో అది కనుక మిస్టర్ హాన్ చూపిస్తూ ఉంటారు. హాన్ అయితే కనుక నీకు ఇంకా వేరే వాళ్ళు ఎవరైనా దొరకలేదా, నువ్వు మెయిన్ చంపించడానికి నా అసిస్టెంట్నే పంపిస్తావా, అదే విషయం మహారాజు గారికి తెలిస్తే కనుక అదంతా నేరం చేస్తుంది నేనే అనేసి మహారాజు గారి ముందు నా పరువు పోయేది, నేను ఇప్పుడు ఆ బట్టును కూడా నేనే చంపించాను నీ వల్ల అనేసి లేడీ క్వీన్ అది కనుక బాగా తిడతా ఉంటారు. లేడీ క్వీన్ అది కనుక ప్లీజ్ నాకు ఇంకొక అవకాశం ఇవ్వండి కట్ అనేసి అంటూ ఉంటే, లాస్ట్ టైం కూడా నువ్వు ఇలాగే చేసావు అందుకే విట్నీ వచ్చేసి మహారాజు గారి దగ్గర అయిందని, కానీ ఒకవేళ విట్నీనే చంపించేస్తే ఎలా ఉంటుంది అనేసి లేడీ క్వీన్ ఉంటుంది. ఇంకెప్పుడు అటువంటి థాట్స్ని మెదడులోకి రానికవు, ఒకవేళ తను చనిపోతే కనుక ఫస్ట్ అనుమానించేది నిన్ను నన్నే, అయినా సరే ఇంత అందాన్ని పెట్టుకున్నావు కదా, ఫస్ట్ నువ్వు చేయాల్సింది వీటిని చంపించడం కాదు, ఆ జెమ్స్ని నీ మాయలో పాడేసుకొని సెడ్యూస్ చేయనేసి అంటూ ఉంటుంది. సరే నేను చూసుకుంటానేసి తను అంటూ ఉంటుంది. నెక్స్ట్ సీన్లో అనమాట హీరో మిస్టర్ హాన్ రమ్మన్నాడు కదా అనేసి తన ప్లేస్కి వచ్చి ఉంటాడు. కానీ అక్కడ మాత్రం లేడీ క్వీన్ ఉంటుంది అనమాట. అదేంటి నువ్వేంటి ఇక్కడ ఏం చేస్తున్నావు అనేసి హీరో అడుగుంటాడు. దానికి లేడీ క్వీన్ అనమాట, చూడు జేమ్స్ నువ్వంటే నాకు చాలా ఇష్టం, నేను నిన్ను మాత్రమే ప్రేమిస్తాను అనేసి చేపట్టుకుంటా ఉంటే, చూడు కొంచెం దూరంగా ఉండి నీ లిమిట్స్లో నువ్వు ఉండు, నువ్వు వచ్చేసి నా అన్నకి భార్య అర్థమవుతుంది అనేసి హీరో అని ఉంటాడు అనేసి వెళ్ళి కూర్చుంటాడు అనమాట. చూడు జేమ్స్ నాకు నువ్వంటే చాలా ఇష్టం, ఆల్రెడీ నీకు నాకు ఎంగేజ్మెంట్ కూడా అయ్యింది కదా ఒకప్పుడు అనగానే హీరో అనమాట తను చెయ్యి పట్టుకుంటే చెయ్యి అనమాట వదిలి చేసుకుంటాడు. తనైతే కనుక నేను నిన్ను చాలానే ప్రేమిస్తున్నాను, అదే హాన్ అయితే కనుక నన్ను ఎప్పుడు కొడుతున్నాడు తిడుతున్నాడు, అసలు నన్ను బాగా చూసుకోవడం లేదు తెలుసా, నేను నిన్ను మాత్రమే ప్రేమిస్తున్నాను, నాకు మళ్ళీ ఒక అవకాశం ఇస్తావు అనేసి తను అంటూ ఉంటుంది. దానికి హీరో అనమాట, ఏంటి నీకు అవకాశం ఇవ్వాలా, నువ్వు వచ్చేసి నాకు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్, నా ఫ్యామిలీ పరిస్థితులు బాగోలేదు, నన్ను పెళ్లి చేసుకోవా అనేసి అడిగావు, పోనీలే పాపం కదా అనేసి నిన్ను పెళ్లి చేసుకుంటాక ఒప్పుకొని నీతో నేను ఎంగేజ్మెంట్ చేసుకున్నాను, కానీ నువ్వు ఇక్కడికి వచ్చింది ఎందుకు, మిస్టర్ హాన్ని పెళ్లి చేసుకోవడానికి, మా అన్నని పెళ్లి చేసుకోవడానికి నన్ను ఒక పాములా వాడుకొని నువ్వు ఇంట్లోకి వచ్చావు, సో అదంతా నేను మర్చిపోతాను అనుకుంటున్నావా అనేసి హీరో అని ఉంటాడు. ప్లీజ్ నన్ను క్షమించు, ప్లీజ్ నాకు ఒక అవకాశం ఇవ్వనిస్తే అని అంటూ ఉంటుంది. హీరో అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉండేసరికి అటు నుంచి హీరోయిన్ వస్తుంది అనమాట. అది చూసిన మిస్టర్ క్వీన్ అయితే కనుక హీరోని వెళ్ళి వెనక్కి నుంచి హక్ చేసుకుని అనమాట, నువ్వు నాకు ప్రామిస్ చేసావు కదా నన్ను ఎప్పుడు బాధ పెట్టను, నన్ను ఎప్పుడు బాగా చూసుకుంటాను అనేసి అంటూ ఉంటే, దానికి హీరో అంటాడు నేను ఎప్పుడు ప్రామిస్ చేస్తాను, నువ్వు లేనిపోని ఏం పెట్టక నాకు అనేసి హీరో వదిలిచ్చేసుకుంటా ఉంటాడు. అదే టైంలో హీరోయిన్ కూడా వచ్చి ఉంటుంది. హీరోయిన్ అనమాట చూస్తే క్లాప్స్ కొడతా ఉండేసరికి వెంటనే హీరో అది కనుక క్వీన్ అది కనుక పక్క దోస్తుంటాడు. వావ్ లవ్ బర్డ్స్ ఇద్దరు ఒకే చోటుకి చేరారనమాట అనేటప్పటికి హీరో నచ్చ చెప్తా ఉంటాడు, నువ్వు అనుకున్నట్టుగా ఇక్కడ ఏం జరగలేదు అనేసి అంటా ఉంటే, దానికి లేడీ క్వీన్ అనమాట, నువ్వు జెమ్స్ని ఏమి అనొద్దు, వెట్ని తప్పంతే నాదే ప్లేస్ తను ఏమి అనొద్దు అంటే, అయ్యో నేనెందుకు అంటాను చెప్పండి, ఈ రోజులు ఇవన్నీ మామూలే, నేను అసలు ఏమనుకోను, మీ ఇద్దరి మధ్య ఆల్రెడీ లవ్ ఉందనే విషయం నాకు ముందే తెలుసు కదా పెళ్ళికి ముందే, కాబట్టి నేను ఎందుకు అనుకుంటాను చెప్పండి, మీరిద్దరు కలిసినా పర్వాలేదు, కాబట్టి ఎవరైనా చూసారనుకో అది మహారాజు గారి దగ్గరికి వెళ్తే కనుక అసలుకి బాగోదు, అది నేను చెప్పేది అనేసినప్పటికీ, సరే అయితే నన్ను హాన్ పిలుస్తున్నాడు సో నేను హాన్ దగ్గరికి వెళ్ళిపోతున్నాను అనిస్తే నాకు అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటుంది. బాగా చూసింది కదా అనిస్తే నేను అనుకుంటుంది. బట్ హీరోయిన్ దానికి అసలు జల్సీగా ఫీల్ అవ్వదు. హీరో అంటూ ఉంటాడు నీకేమైనా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వద్దా అనేటప్పటికి, ఏమవుద్ది ఇవన్నీ మామూలు అనేటప్పటికి హీరోకి చాలా కోపం వచ్చేస్తూ ఉంటుంది. ఇంకా కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోయేటప్పటికి, ఇప్పుడు నేనేమన్నానని నా మీద ఇంతలా కోపపడుతున్నాడు అనేసి
అని హీరోయిన్ అనుకుంటా ఉంటది. ఇప్పుడు హీరోని చూపిస్తా ఉంటారు. ఏంటి నా మీద కొంచెం కూడా ప్రేమ లేదేంటి తనకి? అస్సలు జెలసీగా ఫీల్ అవ్వలేదు. ఇదంతా మామూలే అనేసి అంటుందేంటి? అసలు కొంచెం కూడా ఫీల్ అవ్వలేదురా అబ్బాయి. నేనొచ్చేసి వేరే అమ్మాయితో మాట్లాడుతున్నాను అనేసి కొంచెమైనా జెలసీగా ఫీల్ అవ్వాలి కదా! అసలు ఫీలే కావడం లేదు. అసలు తినేమనుకుంటుందనేసి మన హీరో అనుకుంటా ఉంటాడు. అదే టైంలో అసిస్టెంట్ వచ్చనమాట. సార్ ఇదిగోండి టిఫినీ మేడం యొక్క బయోడేటా కావాలన్నారు కదా! ఇదిగోండి తీసుకునేటప్పటికి హీరో అదంతా చూస్తా ఉంటాడనమాట. అలా చూసేటప్పటికి మన హీరోయిన్ అది గనుక ఎప్పుడు మెడిసిన్ చేసినట్టుగా అది గనుక హిస్టరీలో లేదు. కానీ ఇప్పుడు మన మెడిసిన్ అది గనుక హీరోయిన్ చేస్తుంది. సో, హీరోకి డౌట్ వస్తా ఉంటది. అంతేకాదు దాంట్లో పుట్టుమచ్చలు కూడా ఉంటాయనమాట. హీరోకి ఆల్రెడీ నైట్ స్పెండ్ చేయడం వల్ల హీరోయిన్‌కి పుట్టుమచ్చలు ఎక్కడ ఉన్నాయో కూడా హీరోకి ఒక మాదిరి ఐడియా ఉండే. సో, హీరో అనమాట ఎర్సన్ తోటి ఈరోజు నైటు నేను మీ మేడంతో స్టే చేస్తాననే విషయం చెప్పు వాళ్ళ మేడ్‌కి అనగానే వెళ్ళి ఎర్సన్ చెప్పుకుంటాడనమాట. హీరోయిన్‌కి వాళ్ళ మేడ్ చెప్తా ఉంటది. ఇలాగా సార్ వచ్చేసి మీతో స్టే చేస్తారంట మేడం ఈరోజు నైట్ అనగానే హీరోయిన్ ఒక్కసారిగా షాక్ అవ్వి, ఏంటి మీ బాస్ వచ్చేసి నాతో స్టే చేస్తాడా? మరి నిక్ పరిస్థితి ఏంటి అనగానే, నిక్‌ని ఆల్రెడీ గెస్ట్ రూమ్‌లో పడుకోబెట్టాం మేడం అనేసి మేడ్ చెప్తా ఉంటే, తనకి ఎంత ధైర్యం ఉంటే నా రూమ్‌లోకి ఎందుకు వస్తాడు ఉండి అడుగుతాననేసి హీరోయిన్ అనమాట ముందుకు వస్తా ఉంటది. అదే టైంలో అక్కడ హీరో వచ్చి ఉంటాడు. హీరోయిన్ అంటది, అదేంటి మీరేంటి నా రూమ్‌కి రావడం? మీరు వచ్చేసి నన్ను జస్ట్ ఏదో పేరుకి మాత్రమే పెళ్లి చేసుకున్నారు. మన ఇద్దరి మధ్య ఎటువంటి రిలేషన్ లేదు. జస్ట్ మనం అందరి ముందు నటిస్తున్నాం అంతే అనేసి హీరోయిన్ చెప్తా ఉంటే, నువ్వు అలా ఎందుకు అంటావు? నువ్వు లీగల్‌గా నా వైఫ్ కదా అనేసి హీరో అంటా ఉంటాడు. ఓహ్! అలా అంటావా? సరే అయితే నీకేం కావాలో నాకు బాగా తెలుసు కాబట్టి నేను నీకు అది ఇస్తానులే అనేసి హీరోయిన్ డ్రెస్ చేస్తూ ఉంటది. వెంటనే హీరో షాక్ అవ్వి, వెంటనే నువ్వేం చేస్తున్నావు అనేసి హీరో అడుగుతా ఉంటాడు. అదేంటి మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారో నాకు తెలియదు అనుకుంటున్నారా? నా పుట్టుమచ్చలు చూడడానికే కదా! సరే అయితే చూడండి అనేసి హీరోయిన్ చూపిస్తూ ఉంటది. ఇది రియల్ ఫేక్ అని కూడా టచ్ చేయండినప్పటికీ హీరో అనమాట నీకు అస్సలకి సిగ్గులేదనేసి హీరో అంటా ఉంటాడు. సరే సరే ఇప్పుడు మీరు టెస్ట్ చేయడానికి వచ్చారు. మీ టెస్ట్ అంతా అయిపోయింది. నేను రియల్‌గానే పెట్టినాను. కాబట్టి మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అనేసి హీరోయిన్ అంటా ఉంటది. అదే టైంలో మన నిక్కు బాబు వచ్చి, అమ్మ నన్నేంటి ఆ రూమ్‌లో పడుకోబెట్టారు? నేను నీతోనే కదా పడుకుంటాను. ఈ బ్యాడ్ బాయ్‌తో ఈరోజు నైట్ నువ్వు స్టే చేస్తామంటున్నారేంటి అనేటప్పటికి, లేదమ్మా అయినా సరే మీరు ఇక్కడికి వచ్చిన పని అయిపోయింది కదా! ఫస్ట్ మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. నా కొడుకుని నేను పడుకోబెట్టాలి. మీరు ఇంకా దయచేస్తారు అనేటప్పటికి హీరో వాళ్ళు కోపంగా వెళ్ళిపోయి ఉంటారు. నెక్స్ట్ సీన్‌లో ఇది గనుక మిస్టర్ హాన్ ఇది గనుక లేడీ క్వీన్ కొట్టి, నీకు చెప్పింది నేను చిన్న పని జేమ్స్‌ని వలలో వేసుకోమని చెప్పాను. అది కూడా నీకు చేతకు రావడం లేదనేసి అంటా ఉంటే, లేదు లేదు నాకు ఇంకొక అవకాశం ఇవ్వండి, ఇంకొక అవకాశం ఇవ్వండి తను అంటా ఉంటే, సరే అయితే ఇస్తున్నాను తను అంటా ఉంటాడు. ఇప్పుడైతే కనుక హీరోని చూపిస్తూ ఉంటారనమాట. హీరో ఇది కనుక ఎవరో రమ్మన్నారు కదా అనేసి ఒక ప్లేస్కి వచ్చి ఉంటాడు అసిస్టెంట్తో అనమాట. సరే అయితే ఇక్కడ ఎవరైనా ఉన్నారో లేదో చూడనేసి పంపించేస్తుంటాడు. అదే టైంలో తన ముందు ఎవరో పొగ వేస్తారనమాట. వెంటనే హీరో ఇది కనుక కళ్ళు తిరిగి పడిపోయి ఉంటాడు. అక్కడికి ఒక అమ్మాయి వచ్చి ఉంటుంది. ఆ అమ్మాయి ఎవరో కాదు లేడీ క్వీనే అనమాట. సో లేడీ క్వీన్ అది కనుక హీరోని ఒక ప్లేస్కి తీసుకొచ్చి, నిన్ను నా వాడిని చేసుకుంటాను, మిస్టర్ హాన్ ఏమో నన్ను కొడుతున్నాడు, అదే నువ్వు అది కనుక నీ వైఫ్ని సేఫ్గా తనకి చిన్న గాయం అవ్వకుండా చూసుకుంటున్నావు కాబట్టి నువ్వు నీ భార్య వచ్చేసి ఇంత క్లోజ్గా ఉంటే నేను చూడలేకపోతున్నాను అనేసి, ఎలాగైనా మిమ్మల్ని దూరం చేస్తా, నిన్ను నా వాడిని చేసుకుంటా అనేసి హీరో అదంతా చేస్తూ ఉంటుంది అనమాట. ఈ లోపల హీరోకి మెలకు వచ్చేస్తూ ఉంటుంది. వెంటనే లేడీ క్వీన్ పక్కా దోస్తుంటాడు అనమాట. దోసేసి, నీకు ఎంత ధైర్యం ఉంటే నువ్వు ఇదంతా చేస్తావనేటప్పటికి, ప్లీజ్ ప్లీజ్ నువ్వంటే నాకు చాలా ఇష్టం, నేను ప్రేమిస్తానని నా మనసులో నువ్వు మాత్రమే ఉన్నావు, ప్లీజ్ ప్లీజ్ అనేసి తనేది కనుక హీరోని షెడ్యూస్ చేస్తూనే ఉంటుంది అనమాట. హీరో అది కనుక తను పక్కకి గెంటేస్తూ ఉంటాడనమాట. ఏంటి నీకు డ్రగ్స్ ఇచ్చాను కదా నీకు పని చేయడం లేదు అనేటప్పటికి, అదే టైంలో అక్కడికి హీరోయిన్ కూడా వచ్చి ఉంటుంది అనమాట. అది చూసిన లేడీ క్వీన్ అది కానీ నువ్వేంటి ఇక్కడ అనగానే, అదేంటి నా హస్బెండ్ అక్కడ ఉంటే నేను కూడా అక్కడే ఉంటాను కదా లేడీ క్వీన్ అనేసి తను ఒక విషయం గుర్తెచ్చుకుంటుంది. హీరోకి చెప్తా ఉంటుంది అనమాట. సో ఇప్పుడు లేడీ క్వీన్ వచ్చేసి మీకు దగ్గర అవుతుందంటే ఏదో ప్లాన్ చేయబోతుంది, కాబట్టి మీకు ఏమైనా డ్రగ్స్ ఇచ్చి తను మిమ్మల్ని వల్ల వేసుకునే అవకాశం ఉంది, కాబట్టి నా మెడిసిన్తో మీకు క్యూర్ చేస్తే మిమ్మల్ని కాపాడుతా అనేసి హీరోయిన్ ఉంటుంది. ఏంటి నువ్వు నన్ను కాపాడేది, నేనే కాపాడుకుంటా అనేసి హీరో చెప్పుకుంటాడు అప్పుడు. సో అదంతా ఇప్పుడు హీరోయిన్ అది కానీ గుర్తెచ్చుకుంటా ఉంటుంది. లేడీ క్వీన్ అంటది, అయ్యో టిఫిన్ నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటున్నావు, ఇక్కడికి మిస్టర్ హాన్ కలవడానికి జేమ్స్ వచ్చాడు అంతే అనగానే, ఏంటి అవునా లేడీ క్వీన్ అనేసి హీరోయిన్ అంటా ఉంటే లోపల హీరోకి అది ఇంకా మెడిసిన్ పనిచేస్తూ ఉంటుంది అనమాట. ఫీలింగ్స్ వస్తూ ఉండేసరికి హీరోయిన్తో అదంతా చేస్తూ ఉంటాడు. లేడీ క్వీన్ అలాగే చూస్తూ ఉంటుంది చాలా కోపంగా. హీరోయిన్ అనమాట, ఎర్సన్ నువ్వు వచ్చేసి మీ బాస్ని ఇంటికి తీసుకుని వెళ్ళు అనేసి పంపించేస్తుంటుంది అనమాట. అలా పంపించేసి, నువ్వు వచ్చేసి నా హస్బెండ్ నీ వాడిని చేసుకోవడానికి చాలా అంటే చాలానే ట్రై చేస్తున్నావు కదా, నీకు మంచి గుణపాఠమే చూపిస్తాను చూడు నేను అనేసి ఒక సూట్ తీసుకనమాట లేడీ క్వీన్కి గుచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు చూడు నీ పని ఏమవుతుంది అనగానే తన కళ్ళు తిరిగి పడిపోయి ఉంటుంది. హీరోయిన్ నవ్వుకుంటుంది అనమాట. నెక్స్ట్ సీన్లో అది కనుక హీరోకి మెడిసిన్ ఇవ్వడం వల్ల అది కనుక బాగా ఎఫెక్ట్ అయిపోయి ఉంటాడు అనమాట. సో తనైతే కనుక బాత్ టబ్లో పడుకోబెట్టుంటారు. హీరోయిన్ ఇది కనుక మెడిసిన్
తయారు చేసేది కనుక హీరోకి ఇస్తూ ఉంటుంది. బట్ లేడీ క్వీన్ ఇచ్చిన మెడిసిన్ చాలా స్ట్రాంగ్ డ్రగ్. సో అందుకోసం అనేసి హీరోయిన్ ఏ మెడిసిన్ ఇచ్చినా కానీ హీరోకి వర్క్ అవ్వదనమాట. సో ఉండండి మీకు వేరే మెడిసిన్ తయారు చేసి ఇస్తా అనేసి హీరోయిన్ చెప్తా ఉంటే, బట్ హీరో అది కనుక లేదు నాకు నువ్వే కావాలనేసి హీరోయిన్ అది కనుక ముందుకు లాక్కుని ఉంటే, సో అలా లాక్కునేది కనుక హీరోయిన్ కిస్ చేస్తానమాట. ఆ రోజు నైట్ అయితే కనుక అలా నైట్ అయితే కనుక స్పెండ్ చేస్తూ ఉంటారు. హీరోయిన్ కూడా కోఆపరేట్ చేసి ఉంటుంది. ఇంకా ఆ రోజు నైట్ వాళ్ళిద్దరి మధ్య అదంతా జరిగిపోయి ఉంటుంది. నెక్స్ట్ డే మార్నింగ్ అయితే కనుక హీరోకి తడుగుడ్డాడతా అనమాట. హీరో వంక చూస్తూ నిజంగా నువ్వు నా ఐడియల్ టైప్ తెలుసా, చాలా చాలా అంటే చాలా హాట్గా ఉన్నావు అనేసి లాస్ట్ నైట్ ఏమైతే చేశాడో హీరో అంతా హీరోయిన్ గుర్తెచ్చుకొని, చిచి నేనేంటి ఇలా ఆలోచిస్తున్నావు, టిఫినీ నీకు అసలు ఏమవుతుంది, నువ్వేం ఆలోచిస్తున్నావు అనేసి హీరోయిన్ తనే తిట్టుకుంటా ఉంటే, అదే టైంలో హీరోకి మెలకు వచ్చి, టిఫినీ ఏం జరిగింది, నువ్వు బాగానే ఉన్నావు కదా అంటే, నేను బాగానే ఉన్నాను, మీరే బాగాలేరంటే, నన్ను సేవ్ చేసింది ఎవరంటే, ఇంకెవరు మీ పెళ్ళమైనందుకు నేనే మిమ్మల్ని సేవ్ చేశానంటే, అంటే లాస్ట్ నైట్ నేను మిమ్మల్ని సేవ్ చేస్తా అనేసి హీరోయిన్ ఉంటుంది. ఓ అవునంటే, మరే నేను అనుకుంటున్నారా లేకపోతే మీ లవర్ వచ్చి సేవ్ చేసింది అనుకుంటున్నారంటే, చూడు ఆ లేడీ క్వీన్ వచ్చేసి నా లవర్ ఏం కాదు, జస్ట్ మేము చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ అంతే, కానీ మా ఇద్దరి మధ్య రొమాంటిక్ యాంగిల్ ఎటువంటి రిలేషన్ లేదనేసి హీరో చెప్తా ఉంటాడు. ఓహో అవునా, నేను నమ్మాలా అనేస్తానంటా ఉంటే, నిజంగా తనకి ఇంత బ్యాడ్ థాట్స్ ఉన్నాయనే విషయం నాకు ఇప్పుడు వరకు తెలియదు తెలుసా అంటే, అయినా సరే తనకి నేను ఒక శిక్ష వేసాను తెలుసా అనేసి హీరోయిన్ నవ్వుకుంటా ఉంటుంది. నెక్స్ట్ సీన్లో మిస్టర్ హాన్ చూపిస్తూ ఉంటారు. ఏమండి చూడండి నా ఫేస్ మీద పింపుల్స్ పోయినాయి కదా అనేసి తను అంటా ఉండేసరికి మిస్టర్ హాన్ చాలా కోపడతా ఉంటాడనమాట. నేను ఫేస్ మీద ఎందుకు పింపుల్స్ వచ్చినాయి అంటే, టిఫినీ వచ్చేసి ఒక సూత్తో పొడిచి ఉంటుంది కదా, సో అందుకోసం అనేసి పింపుల్స్ వచ్చేసి ఉంటాయి అనమాట ఫేస్ మీద. ఏమండి ప్లీజ్ అండి నేను బాగానే ఉన్నాను కదా, చెప్పండి అనేసి తను అంటా ఉంటే, చూడు నీకు నేను ఒక చిన్న పని చెప్పిన అది కూడా చేయలేకపోయావు, నువ్వు వేస్ట్, ఇంకా నువ్వు ఈ బంగ్లానే ఉండు, బయటికి రావద్దు నువ్వు అనేసి ఇంకా తను చాలా కోపడతానమాట. నేను అనవసరంగా పెళ్లి చేసుకున్నాను, నువ్వు వల్ల నాకు ఎటువంటి యూజే లేదు అనేసి మిస్టర్ హాన్ అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటాడు. లేడీ క్వీన్ అనమాట, టిఫినీ నువ్వు నా అందం మీద దెబ్బ కొట్టావు కదా, నీ పని ఎప్పటికప్పుడు చెప్తా అనేసి తను అంటా ఉంటుంది. నెక్స్ట్ సీన్లో మిస్టర్ హాను తన బ్యాలెన్స్ నుంచి బయటకు వచ్చేసరికి వాళ్ళ అసిస్టెంట్ వెయిట్ చేస్తూ ఉంటాడు. అసిస్టెంట్ తోటి నేను చెప్పిన పని చేస్తావంటే, బాస్ నేను చేస్తానని, కానీ ఈసారి ఆ జేమ్స్ నా ప్లాన్ నుంచి ఎలా తప్పించుకుంటాడు నేను కూడా చూస్తా అనేసి మిస్టర్ హాన్ అంటూ ఉంటాడు. నెక్స్ట్ సీన్ అనమాట, రాజుగారు అయితే కనుక హీరో మీద కోపాడుతూ గలాస్ అయితే కనుక కెట్టేస్తుంటారనమాట. పాపం మన హీరో తగిలిసి ఉంటుంది అనమాట, బ్లడ్ కూడా వచ్చేస్తూ ఉంటుంది. నువ్వే కదా నార్త్ పోల్ని చూసుకునేది, నువ్వే కదా నార్త్ సిటీని, సో అలాంటి అప్పుడు అక్కడ డిసీజ్ ఇంతలాగా వ్యాప్తి చెందిందంటే మినిమం నీకు ఇంత కూడా తెలియలేకపోయిందా, సో అక్కడ ఉండే మనుషులు మాన్స్టర్స్ కింద తయారవుతున్నారు, ఆ డిసీజ్కి ముందు కూడా లేదంట అనేటప్పటికీ, అయ్యో రాజుగారు ప్లీజ్ నాకు ఈ విషయం తెలియదు, కానీ ఈ 3 రోజుల్లో అయితే కనుక ఈ విషయాన్ని నేను చక్కబెడతాను, లేకపోతే నేను నార్త్ పోల్ యొక్క మొత్తం ఛార్జ్ అయితే కనుక మీకు ఇచ్చేస్తాను అనేటప్పటికీ మిస్టర్ హాన్ అంటాడు, సరే మహారాజా తను ఒక అవకాశం అడుగుతున్నాడు కాబట్టి ఇద్దాము, ఒకవేళ తను చేయలేకపోతే కనుక నార్త్ పోల్ని మనకు అప్పచెప్పేమన్నాను, కానీ మహారాజా ఓకే అని చెప్పుకుంటాడు. హీరో అక్కడి నుంచి కోపంగా బయటకు వచ్చేది అనమాట. బయటకు వస్తూ చాలా బాధపడుతూ అనమాట ఒక విషయం గుర్తెచ్చుకుంటాడు. మన హీరో వాళ్ళు చిన్నప్పుడు అనమాట వాళ్ళ డాడీ బర్త్డే అనేసి ఒక చిన్న టాయ్ చేశానమాట, హ్యాపీ బర్త్డే నాన్న, కానీ ఆ టాయ్ ఇది కనుక ఆయన పక్కకు పడేసి అనమాట, నేనేమైనా చిన్నపిల్లని అనుకుంటున్నావు, ఇటువంటి ఇస్తున్నావు, నువ్వు కూడా మీ అమ్మకలాగే నన్ను ఎప్పుడు బాధపడతా ఉంటావు అనేసి ఆయన పాపం కసురుకుంటాడనమాట ఆ చిన్న వయసులోనే. అదంతా హీరో ఇప్పుడు గుర్తెచ్చుకుంటా ఉండేసరికి అక్కడే హీరోయిన్ కూడా వెయిట్ చేస్తూ ఉంటుంది. అదేంటండి ఏమైందండి ఇంత బాధగా ఉన్నారేంటి, మళ్ళీ మీ నాన్నగారు వచ్చేసి మీ మీద కోపడ్డారా, ఈ గాయం ఏంటి అనేసి హీరోయిన్ చూస్తూ ఉండేసరికి, ప్లీజ్ ఏమీ మాట్లాడొద్దు నాతో కాసేపు ఇలాగే ఉండవు అనేసి హీరో అనమాట చాలా బాధపడుతూ హీరోయిన్ హక్ చేసుకుంటాడు. హీరోయిన్కి ఏం అర్థం కాదు, ఏమైంది అనేసి అడుగుతూ ఉంటే, ప్లీజ్ కాసేపు కథలోకి ఇలాగే ఉండు అనేసి హీరో చెప్పుకుంటాడు. హీరోయిన్ కూడా అలా సైలెంట్గా అలా చూస్తూ ఉంటుంది అనమాట. నెక్స్ట్ సీన్లో టిఫినీ హీరోకి ఫస్ట్ ఎయిడ్ చేస్తూ ఉంటుంది. హీరో వాళ్ళ అమ్మ పెయింటింగ్ వంక సాడ్గా చూస్తూ అనమాట, పక్కనే ఉండే హీరోయిన్ వంక కూడా అనమాట ప్రేమగా చూస్తాడు, ఎందుకంటే హీరోయిన్ అంత కేరింగ్గా చూస్తూ ఉంటుంది కదా హీరోయిన్ అనమాట. అది గమనించి మీరు సాడ్గా ఉన్నారా అంటే, ఏమీ లేదనేసి హీరోయిన్ ఉంటాడు. అయినా సరే మీ నాన్నగారికి నువ్వు మిస్టర్ హాను కూడా ఇద్దరు కొడుకులే కదా, తను బాగా చూసుకుంటారు నేను బాగా చూసుకోరు ఎందుకు అంటే, దానికి హీరో అంటాడు, ఎందుకంటే మా అమ్మ వచ్చేసి ఆయన వదిలేసి వెళ్ళిపోయింది కదా, అప్పటి నుంచి నా మీద కోపం అనేసి అంటా ఉంటే, ఓ అవునా సరే అయితే నువ్వు సాడ్గా ఉన్నావు కదా అంటే, లేదు నేను బాగానే ఉన్నాను అనేసి హీరోయిన్ ఉంటాడు. లేదు అబద్ధాలు చెప్పుకో, ఇంకో నా షోల్డర్ మీద పడుకో, సో నీ సాడ్నెస్ అంతా పోతుంది అనేసి హీరోయిన్ చెప్పుంటుంది. దానికి హీరో, నువ్వు నిజంగా టిఫినీనేమైనా అంటే, అదేంటండి అలా అంటారు, లాస్ట్ టైమే కదా మీరు నా పుట్టుమచ్చ చూశారు అనేసి హీరోయిన్ అంటారనమాట.
దీనికి నా మీద డౌట్ వస్తున్నట్టుంది అనేసి మనసులో అనుకుంటా ఉంటుంది. దానికి హీరో అనమాట, సర్లే కానీ నువ్వెవరైనా సరే నాకు ఓకే అన్నట్టుగా అని ఉంటాడు. సరే కానీ నార్త్ పోల్ ఏదో డిసీజ్ వచ్చింది అంటున్నారు కదా, మరి దాన్ని ఎలా సాల్వ్ చేద్దాం అనుకుంటున్నారంటే, నేను 3 days టైం అడిగాను, సో నా సొల్యూషన్ నువ్వే అనగానే, ఏంటి నేనా అంటే, అవును నువ్వు వచ్చేసి ఒక డాక్టర్వే కాబట్టి ఆ డిసీజ్కి ముందు నువ్వే కనిపెట్టాలి అనగానే, ఏంటి నేనా అంటే, నువ్వే, ఎందుకంటే నీ మీద నాకు చాలా నమ్మకం ఉందనేసి హీరో అని ఉంటాడు. సర్లే నువ్వు నా మీద అంత నమ్మకం పెట్టుకున్నావు కాబట్టి ఆ డిసీజ్కి నేను ముందు కనిపెడతా, సో నీ నమ్మకాన్ని నేను నిలబెడతా అనేసి హీరోయిన్ చెప్పుంటుంది. సర్లే అయితే మనం ఇప్పుడు నార్త్ పోల్కి వెళ్దామంట, వెళ్దామనేసి హీరోయిన్ చెప్పుంటుంది. నెక్స్ట్ సీన్లో వీళ్ళిద్దరు అయితే కనుక ఆ ప్లేస్కి వచ్చి ఉంటారనమాట. హీరోయిన్ అడుగుతూ ఉంటుంది, ఏంటి ఈ ప్లేస్ ఎలా ఉంది అనగానే, మరి ఇక్కడ అందరికీ డిసీజ్ వచ్చింది కదా, అందరూ మాన్స్టర్స్లో తయారు అనేసి హీరో చెప్పుంటాడు. ఏంటి మాన్స్టర్స్ లాగా అయిపోయారా వాళ్ళు అంటే, అవును జాంబీస్ లాగా అయిపోయారు అనగానే, బాబోయ్ నాకు చాలా భయం వేస్తుంది, ఇంక నువ్వు చెప్పుకో అనేసి హీరోయిన్ అంటూ ఉంటుంది. సర్లే నేను చెప్పాలి అనేసి హీరో అంటూ ఉంటాడు. వీళ్ళిద్దరు ముందుకు వెళ్తూ ఉంటారు. హీరోయిన్ ఇది కనుక చాలా సైలెంట్ అయిపోయి అనమాట. హీరోని పట్టుకుంటుంది. అదేంటి ఈ రోజు ఏంటి నువ్వు ఇంత సైలెంట్గా ఉన్నావు అనగానే, నువ్వే కదా అన్నావు ఇక్కడ మాన్స్టర్స్ ఉన్నాయని, అందుకే సైలెంట్గా ఉన్నాను హీరోయిన్ చెప్తా అనమాట. ఇక్కడ ఏమైనా దయ్యాలు ఉంటాయా అనగానే, ఎందుకుండో చూడు అక్కడ ఏదో కదులుతుంది అనగానే, బాబోయ్ దయ్యమా అనేసి వెంటనే హీరో యొక్క చేతుల్లోకి అది కనుక వెళ్ళిపోద్ది అనమాట. హీరో నవ్వుకుంటూ ఉంటాడు. ఎందుకు నువ్వు అలా నవ్వుతున్నావు, అక్కడ దయ్యం ఉందన్నావు కదా అంటే, నేను సరదాగా జోక్ చేస్తాను అనేసి హీరోయిన్ ఉంటాడు. ఏంటి నీకు జోక్స్ ఈ టైంలో అవసరం అనేసి హీరోయిన్ తిడతా ఉంటుంది. అదే టైంలో ఒక పర్సన్ అనమాట హీరోయిన్ వాళ్ళ సైడ్ వచ్చేస్తూ ఉంటారు. ఆ పర్సన్ హీరో వాళ్ళ మీద దాడి చేయడానికి వస్తూ ఉంటాడు. అది చూసిన హీరోయిన్ ఏమంటే జాగ్రత్త అనేసి హీరోని పక్కకు వస్తుంటుంది. వాడు వచ్చి హీరోయిన్ కరిసిస్తూ ఉంటాడు అనమాట. అది చూసిన హీరో అనమాట వెంటనే వాడిని కొట్టేసి పాడేయడంతో వాడు కళ్ళు తిరిగి పడిపోయి ఉంటాడు. హీరో అనమాట హీరోయిన్, అదేంటి నువ్వు నన్ను సేవ్ చేయడానికి వాడితోటి నువ్వు కరిపించుకున్నావా అనగానే, దానికి హీరోయిన్ కూడా అనమాట ఒక్కసారి గుర్తెచ్చుకుని, అవును కాదా తిని నేను ఎందుకు సేవ్ చేస్తాను అనేసి మనసులో అనుకుంటాను అనమాట. అదేమి కాదు, నేను ఒక డాక్టర్ని కాబట్టి అందరిని కాపాడడం నా యొక్క ముఖ్య ఉద్దేశం కాబట్టి అందుకోసం నేను సేవ్ చేస్తాను అనేసి హీరోయిన్ చెప్పుంటుంది. అలా చెప్పేసి అనమాట తను అలా కూర్చుండేసరికి హీరో అనమాట, నువ్వు ఒక డాక్టర్ అయి ఉండొచ్చు, బట్ నువ్వు ఒక మనిషివి కాబట్టి నీకు కూడా డిసీజ్ ఫామ్ అవుతుంది, ఎందుకంటే ఆ పర్సన్కి డిసీజ్ ఉంది కాబట్టి అనేసి ఫస్ట్ ఎయిడ్ చేస్తూ ఉంటాడు అనమాట హీరో. అలా చేస్తూ ఉండేసరికి హీరోయిన్ అనమాట అదే విధంగా అలాగే చూస్తూ ఉంటుంది. అది చూసి ఇంకా హీరో అంటాడు, అదేంటి నా వంక అలా చూస్తూ ఉంటే, ఏం లేదు నార్మల్గా చూస్తున్నా అనేసి ఆ డిసీజ్ వచ్చిన పర్సన్ వంక చూస్తూ ఉంటుంది అనమాట. వాడి యొక్క బాడీలో అయితే కనుక ఏదో చీమలు కదులుతాయి చూడండి, అలా కదులుతూ ఉండేసరికి అది చూసి హీరోయిన్ అనమాట ఆ డిసీజ్కి బ్లడ్లో ఏదో ఇన్ఫెక్షన్ అయిందనేసి, ఇది నేను పాయిజన్కి అయితే కనుక నేను డెఫినెట్గా యాంటీడోనెట్ అయితే కనుక కనిపెడతా అనేసి హీరోయిన్ చెప్పుంటుంది. అలాగా అయితే కనుక మెడిసిన్ కనిపెడతా ఉంటుంది. చివరికి కనిపెట్టుంటుంది కానీ అది అంత ఎఫెక్ట్గా అనిపించదు అనమాట. ఇదేంటి ఇలా ఉంది అనేసి, సరేలే దీంట్లో బ్లడ్ అయితే కనుక యాడ్ చేద్దాం అనేసి తన యొక్క బ్లడ్ అయితే కనుక యాడ్ చేద్దాం అనుకుంటుంది. అది చూసిన హీరో, అదేంటి నీకు నువ్వు హామ్ చేసుకుంటావు ఏంటి, ఓన్లీ నీకు బ్లడ్డే కదా కావాలి నేను ఇస్తాను కానీ హీరోయిన్ వద్దంటుంది. బట్ హీరో తన హ్యాండ్ అది కనుక కట్ చేసేసుకుంటాడు అనమాట. కట్ చేసుకొని బ్లడ్ ఇస్తూ ఉండేసరికి హీరోయిన్ అంటది, 4 hours ఒకసారి నాకు బ్లడ్ కావాలి, మళ్ళీ నీ బ్లడ్ చేంజ్ చేయడానికి నాకు అవ్వదు, సో నువ్వు బాగా వీక్ అయిపోతావని చెప్తా ఉంటే పర్వాలేదు నీకు ఎంత కావాలో అంత నేను ఇస్తాను అనేసి హీరోయిన్కి పాపం హీరో అది కనుక మెడిసిన్ కోసం తన బ్లడ్ అంతా డొనేట్ చేస్తూ ఉంటాడు అనమాట. అలా ఎవ్రీ 4 hours బ్లడ్ తీసుకుంటూ ఉంటుంది హీరోయిన్. సో హీరోకి అది కనుక చాలా వీక్ అయిపోయి ఉంటాడు. చివరికి హీరోయిన్ అది కనుక యాంటీ డొనేట్ కనిపెట్టుంటుంది. ఈ లోపల హీరో అయితే కనుక కళ్ళు తిరిగి పడిపోతాడు. ఏమండి అనేసి హీరోయిన్ అంటూ ఉంటుంది. ఆ సీన్ అలా కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో అది కనుక హీరోయిన్ పడుకోబెట్టుంటుంది. అలాగే హీరోయిన్ తనని చూసుకుంటూ ఉండేసరికి లోపల మన నిక్కు బాబు వచ్చి, అమ్మ అదేంటమ్మ 3 days నుంచి నువ్వు అసలు నాకు కనిపించడం లేదు, ఎప్పుడు చూసి ఈ బ్యాడ్ బాయ్ దగ్గరగా ఉంటున్నావు, అయినా సరే ఈ బ్యాడ్ బాయ్కి ఏమైందమ్మా అంటే, ఆ బ్యాడ్ బాయ్కి బాగాలేదని తెలుస్తుంటే నువ్వు ఫీల్ అవుతున్నావు ఎందుకు అంటే, ఏమోనమ్మా నాకు చాలా బాధగా ఉంది తను అలా చూస్తుంటే, తన మీద నాకేమీ కోపం లేదు, కాకపోతే తను వచ్చేసి నేను బుల్లీ చేస్తాడు కదా అందుకోసమే నేను తనని ఏడిపిస్తూ ఉంటాను అండ్ హేట్ చేస్తాను, బట్ తనంటే నాకు ఇష్టమే, అయినా సరే ఆ బ్యాడ్ బాయ్ కోసం నేను ఫీల్ అవుతున్నాను కాబట్టి నేను కూడా బ్యాడ్ బాయ్ని అయిపోయాను అమ్మ అంటే, లేదు నాన్న నువ్వు వచ్చేసి చాలా గుడ్ బాయ్ నువ్వు అనేసి హీరోయిన్ చెప్పుంటుంది. సో ఆ రోజు నైట్ మన నిక్కు కూడా హీరో పక్కనే పడుకుంటాడు అనమాట. నెక్స్ట్ డే మార్నింగ్ హీరో లేచేసరికి నిక్కు ఉంటాడు. నిక్కుని చూసిన హీరో అయితే అనుకో, వావ్ నిక్కు పడుకుంటే ఎంత సైలెంట్గా ఉండేసరికి ఎంత క్యూట్గా ఉన్నాడు అనేసి నిక్కు వంక చూసి కొంచెం ఇదవుతాడు, ఎందుకంటే బ్లడ్ రిలేషన్ కదా వాళ్ళిద్దరి మధ్యది. ఈ లోపల హీరోయిన్ చూసేసరికి హీరోయిన్ కూడా సైలెంట్గా పడుకుని ఉంటే, అది చూసిన హీరో నైట్ తను ఎలా సేవ్ చేసింది అన్నది అంతా గుర్తు తెచ్చుకుని అనమాట హీరోయిన్ వంక అలా చూస్తూ ఉంటాడు. అదే టైంలో హీరోయిన్ కూడా మెలకు వచ్చి ఉంటుంది. ఏమిటి లెగిసారి ఉండండి మీకు మందు కనిపెట్టాను కదా అది చూపిస్తా అనేసి యాంటీడోనెట్ చూపిద్దాం అనుకుంటుంది. బట్ అది కనిపించదు. ఏమిటి కనిపించడం లేదనేసి హీరోయిన్ చెప్తా ఉంటుంది.
హీరో షాక్ అవుతాడు. ఈ సీన్ ఇలా కట్ చేసి ఇప్పుడు నెక్స్ట్ సీన్ చూపిస్తూ ఉంటారు రాజ్యసభని. రాజుగారు అడుగుతూ ఉంటారు, నీకు 3 days టైం ఇచ్చాను కదా, ఆ డిసీజ్కి మరి ముందు కనిపెట్టావా, యాంటీడోనేట్ కనిపెట్టావా లేదా అనేసి. దానికి హీరో సైలెంట్గా ఉంటాడు. మిస్టర్ హాన్ అంటాడు, చూసారు కదా మహారాజా, తను వచ్చేసి చాలా సైలెంట్గా ఉన్నాడు, అంటే ఆ డిసీజ్కి ఇంకా ముందు కనిపెట్టలేదు అనమాట. అసలు ఆ ప్లేసెస్లో ఆ డిసీజ్ రావడానికి మెయిన్ కారణమే నేను సరిగ్గా చూసుకుంటే కనుక అటువంటి డిసీజ్ గట్టి ఏమైనా వద్దును, కాబట్టి మొత్తం అంతా తిందే తప్పు, సో దేవుళ్ళు కూడా తిన్నే క్షమించరు, కాబట్టి దీనికి గట్టిగా అయితే కనుక మీరు పనిష్మెంట్ ఇవ్వాలి అనగానే రాజుగారు తను తిడతారు. నేను తను అడుగుతున్నప్పుడు నువ్వెందుకు మధ్యలో వస్తున్నావు అనగానే, అదేంటి మహారాజా అలా అంటారు, తను వచ్చి సైలెంట్గా ఉన్నాడంటే తను ఏ డిసీజ్కి ముందు కనిపెట్టలేదనే కదా అర్థం అనేటప్పటికి హీరో అంటాడు, లేదురా మహారాజా, నేను వచ్చేసి ఆ డిసీజ్కి ముందు కనిపెట్టాను కాబట్టి అది దొంగతనం చేశారని. కానీ ఏంటి అనేసి రాజుగారు షాక్ అవుతారు. దానికి మిస్టర్ హాన్ అంటారు, ఏంటి కాకమ్మ కబుర్లు చెప్తున్నావా, మొన్నటిదాకా కనిపెడతానన్నావు, ఇప్పుడు కనిపెట్టింది పోగొట్టిస్తానని చెప్తున్నావా, దొంగతనం జరిగిందని చెప్తున్నావా, అంటే నువ్వు ఇటువంటి కాకమ్మ కబుర్లు చెప్తున్నావా, మమ్మల్ని అందరూ ఫూల్ చేస్తున్నావా అనేసి మిస్టర్ హాన్ అంటా ఉంటే దానికి హీరో అంటాడు, నేను చెప్పేది పూర్తిగా వినొచ్చు కదా, అది దొంగతనం చేశారు, బట్ నా దగ్గర ఆల్రెడీ సపరేట్ సెకండ్ది కూడా ఉంది అనగానే ఏంటి అనేసి మిస్టర్ హాన్ షాక్ అవుతాడు అనమాట. ఈ లోపల హీరో చెప్తాడు, సో మేము వచ్చేసి డిసీజ్కి ముందు కనిపెట్టాము, సో అది వచ్చేసి నా వైఫ్ టేబుల్ మీద పెట్టింది, బట్ దాన్ని కనుక ఎవరు దొంగతనం చేశారు, అదే విషయం నేను నా వైఫ్ని అడిగేసరికి నా వైఫ్ అయితే కనుక నేను దీనికి బదులుగా సెకండ్ది కూడా దాచిపెట్టి ఉంచానండి అనేసి తను నాకు వేరేది ఇచ్చింది మహారాజా అనేసి హీరో చెప్తా ఉంటాడు. ఆ సీన్ని కూడా మనకి చూపిస్తూ ఉంటారనమాట. హీరో అదే మెడిసిన్ తీసుకొని ఇప్పుడు రాజ్యసభకు వచ్చి ఉంటాడు. మిస్టర్ హాన్ అంటాడు, ఏంటి ఇందాక దాకా పోయిందన్నావు, ఇప్పుడు ఏదో ఒకటి చెత్త తీసుకొని వచ్చేసి ఇదే మెడిసిన్ అంటే మేము నమ్మేస్తాం అనుకుంటున్నాం అనేసి తను అంటూ ఉంటాడు. నమ్మకపోతే టెస్ట్ చేయండి, ఒకవేళ టెస్ట్లో ఫెయిల్ అవుతే కనుక మీరు ఏ శిక్ష చేసినా కానీ నాకు ఓకే అనగానే రాజుగారు కూడా అనమాట, సరే అయితే దీన్ని టెస్ట్ చేయండి, ఎవరైతే ఆ డిసీజ్ వల్ల సఫర్ అయ్యారో ఆ పర్సన్ తీసుకురండి అనగానే హీరో తీసుకొని వచ్చి ఉంటాడు అనమాట. సో అతని యొక్క హ్యాండ్ కట్ చేసి ఈ పౌడర్ అయితే కనుక ఆ హ్యాండ్ మీద వేస్తూ ఉంటాడు అనమాట. వేస్తూ ఉండేసరికి కాసేపటికి వర్క్ అవ్వదనమాట. మిస్టర్ హాన్ అంటాడు, చూసారు కదా అది వచ్చేసి ఫేకు, అది వచ్చేసి మెడిసిన్ కదనేసి మహారాజు గారు చెప్తా ఉండేసరికి ఈ లోపల మెడిసిన్ వర్క్ అవుతుంది అనమాట. సో ఆ బాడీలో ఏదైతే చీమలు ఉన్నావో అన్నీ బయటకు వచ్చేస్తూ ఉంటాయి అనమాట. చాలా చిరాగ్గా అనిపిస్తుంది నాకు ఇది, బట్ చెప్తున్నాను. రాజుగారు ఆ మెడిసిన్ పనిచేయడం చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవ్వి మిస్టర్ హాన్ తిడతా ఉంటాడు, ఏ మెడిసిన్ పనిచేయడానికి కొంచెం టైం పడుతుంది కదా, ఈ లోపల నీకెందుకంత నోటు తెరిసి ఎందుకు అన్ని మాటలు అంటామంటే క్షమించిన మహాప్రభు తప్పు అయిపోయింది అనేసి వాడు క్షమాపణ చెప్తా ఉంటాడు. ఇప్పుడు నెక్స్ట్ సీన్లో అయితే కనుక హీరోయిన్ దగ్గరికి నిక్కుబాబు వచ్చి, అమ్మ ఈరోజు టీచరు స్కూల్లో ఏం చెప్పారో తెలుసా, ఈరోజు ఆకాశంలో తోక చుక్కలు వస్తాయంటే చూడడానికి వెళ్దాము మనం అంటే వెళ్దాం అనేసి హీరోయిన్ చెప్తా ఉంటుంది. ఈ లోపల అక్కడికి హీరో వచ్చి అనమాట, నేను కూడా రావచ్చు అనేసి అడుగుంటాడు. ఏంటి నువ్వైతే రావద్దు అనేసి మన నిక్ అని ఉంటాడు. ఏంటి మళ్ళీ ఆలోచించుకో, చూడు నా దగ్గర ఏ టాయ్ ఉందో, ఈ టాయ్తో బాగా ఆడుకోవచ్చు అనేసి చేతిలో ఏదో చిన్నది టాయ్ కింద తీసుకొని వచ్చి ఉంటాడు హీరో. దాంతో అటు ఇటు కదిలిస్తూ ఉండేసరికి నిక్కి నచ్చనమాట, నాకు కావాలంటే మరి నువ్వు నన్ను రావద్దు అన్నావు కదా, అలాంటి నేను అలాగిస్తాను కానీ సరే నా మనసుని నేను మార్చుకున్నాను, నువ్వు కూడా రావచ్చు ఇలాగ టాయ్ అని కానీ హీరో ఇచ్చుంటాడు అనమాట. ఇచ్చానమాట నిక్కుతో ఆడుకుంటూ ఉండేసరికి హీరోయిన్ అంతే కనుక వాళ్ళిద్దరిని అలా చూసి వీళ్ళిద్దరి మధ్యలో బాగా క్లోజ్ అవుతున్నారనేసి మనసులో నవ్వుకుంటూ ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ సీన్లో అది కనుక వీళ్ళు ఆకాశంలో తోక చుక్కలు చూడడానికి వచ్చి ఉంటారు. నిక్ అడుగుతూ ఉంటాడు, అదేంటి అమ్మ మా టీచర్ చెప్పారు కదా ఆకాశంలో తోక చుక్కలు వస్తాయని, ఇంకా రాలేదేంటి అనగానే, వస్తేనండి లోపల నీకు నక్షత్రాల గురించి చెప్తాను అనేసి అక్కడ ఉండే నక్షత్రాలు ఏమేమి షేప్లో ఉన్నాయి, ఏ నక్షత్రం ఏంటి కట అనేసి మొత్తం అంతా ఎక్స్ప్లెనేషన్ చేస్తూ ఉండేసరికి నిక్ అయితే కనుక అవునమ్మా అదేంటి ఇదేంటి అనేసి అడుగుతూ ఉంటే హీరో అలా చూస్తూ ఉంటాడు అనమాట. ఈ లోపల తోక చుక్కలు వెళ్తూ ఉంటాయి అనమాట. అది చూసి నిక్ అయితే కనుక అమ్మమ్మ చూడు అనగానే అవునా అనేసి హీరోయిన్ కూడా అనమాట చూస్తూ ఉంటుంది అనమాట. మన నిక్ హీరోయిన్ అయితే కనుక చాలా హ్యాపీగా చూస్తూ ఉండేసరికి మన హీరో కూడా అనమాట అటు వంక అలా చూస్తా అనమాట. హీరోయిన్ వంక చూస్తూ ఉండేసరికి హీరోయిన్ చాలా హ్యాపీగా ఉండే కదా, అందుకే హీరోకి నచ్చుతుంది అనమాట. ఒక్కసారికి హీరోయిన్ని కిస్ చేస్తుంటాడు. హీరోయిన్ చూసి ఏం చేస్తున్నారని కానీ సారీ కిస్ చేయాలనిపించింది చేసేసా ఏమనుకోవద్దు అని కానీ హీరోయిన్ సైలెంట్ అయిపోద్ది అనమాట, సిగ్గుపడదా. అది చూసిన హీరో కూడా నవ్వుకుంటాడు. దూరం నుంచి ఇదంతా ఇది కనుక మిస్టర్ హాన్ వాళ్ళ అసిస్టెంట్ చూస్తాడు అనమాట. అసిస్టెంట్ అంటాడు, సార్ వీళ్ళ ముగ్గురిని నేను ఈరోజు మార్కెట్లో కూడా చూశాను, అందుకే మిమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చానంటే మంచి పని చేస్తావా, చిన్న బాబుకి మిస్టర్ జేమ్స్కి మధ్య రిలేషన్ ఏంటో కనిపెట్టి ఆ చిన్న బాబుని మన ప్లేస్కి తీసుకుంటాను కానీ సరే బాస్ అనేసి అసిస్టెంట్ వెళ్తూ ఉంటాడు. నాకన్నా ముందు ఈ రాజ్యానికి నువ్వే ఫస్ట్ వారసుని ఇస్తే నా కొడుకు పరిస్థితి ఏంటి అనేసి మిస్టర్ హాన్ అనమాట మనసులో అనుకుంటా
ఉంటాడు హీరో వంక చూస్తూ. నెక్స్ట్ సీన్లో హీరో వాళ్ళ అసిస్టెంట్ ఎర్సన్ ఉన్నాడు కదా, తను మన నిక్ని అయితే కనుక స్కూల్లో డ్రాప్ చేయడానికి అనేసి వచ్చి ఉంటాడు. ఎర్సన్ నువ్వు వెళ్ళిపో, నేను ఇంక వెళ్ళిపోతానులే అనేసి హక్ ఇచ్చానమాట. మన నిక్ అయితే కనుక బాగా చెప్పేసి అక్కడ నుంచి స్కూల్ లోపలికి వెళ్తా ఉండేసరికి ఎర్సన్ కూడా అనమాట వెనక్కి ఇంటికి వచ్చేస్తూ ఉంటాడు. మన నిక్ వెళ్తా ఉండేసరికి ఒక పర్సన్ అయితే కనుక వాడిని కిడ్నాప్ చేస్తారనమాట. అదే విషయం ఇప్పుడు ఎర్సన్ వచ్చేసి హీరోకి చెప్పేసరికి హీరో అనమాట ఏంటి నువ్వు చూడలేదా మరి అనగానే, బాబు వచ్చేసి లోపలికి నేను వెళ్ళిపోతాను అనేసరికి నేను బయట నుంచి వచ్చేసాను సార్, సో ఎవరు కిడ్నాప్ చేశారు సార్ అంటే, సరే అయితే ఎవరన్నది కనిపెట్టి అంతే కదా, ఈ విషయం వచ్చేసి వీటికి తెలియనివ్వకు అనగానే లోపల అక్కడికి మేడొచ్చు అనమాట. సార్ మేడంకి నిక్ బాబు కిడ్నాప్ అయిన విషయం తెలిసాక వెంటనే ఆవిడ కళ్ళు తిరిగి పడిపోయారు సార్ అనగానే హీరో అనమాట హీరోయిన్ ప్లేస్కి వచ్చి ఉంటాడు. డాక్టర్తో చెకప్ చేస్తూ ఉండేసరికి డాక్టర్ అంటారు, సార్ మేడం పల్స్ బాగా లో అయిపోయింది, సో ఆవిడ వచ్చేసి చనిపోతారు సార్ అనగానే, అదేంటి నువ్వు అలా అంటున్నావంటే, సార్ నాకున్న ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను కానీ అదేంటి తనకు వచ్చేసి ఎటువంటి హెల్త్ ఇష్యూస్ లేవా అటువంటివి ఉన్నట్టుండగా ఎలా చనిపోద్ది అనేసి హీరో అనమాట తనని తిడతా ఉండేసరికి డాక్టర్ కూడా నేను ఏం చేసింది లేదు సార్ అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటాడు. హీరో అనమాట నీకు అసలు ఏమైంది, నీకు ఎక్కడ ఉన్నా కానీ నేను తీసుకొస్తాను కదా ప్లీజ్ నువ్వు కొంచెం కోలుకో అనేసి హీరో చెప్తా ఉంటాడు. పాపం బాధపడుతూ ఉంటాడు. కాసేపటికి అది కనుక హీరోయిన్కి కొంచెంగా మెలకు వస్తూ ఉంటుంది అనమాట. ఒక్కసారికి హీరోయిన్ లెగిసిపోయి నిక్ 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 అనేసి గట్టిగా అరుస్తూ ఉంటుంది అనమాట. హీరో నిక్కు నేను తీసుకొస్తాను కదా నువ్వు బాగానే ఉన్నావు కదా అనేటప్పటికి, మహారాజా ఫస్ట్ నిక్కేడి అనేటప్పటికి, నిక్ను వచ్చేసి కిడ్నాప్ చేశారు కదా, సో ఎదిగి వెచ్చడానికి మనుషులు పంపించారు, నువ్వు టెన్షన్ పడుకో, నేను నిక్ని తీసుకొస్తాను కదా ఫస్ట్ నీ ఆరోగ్యం చూసుకోనంటే, ఏమండి వాడు చిన్నోడండి ప్లీజ్ అండి వాడిని సేవ్ చేయండి అనేటప్పటికి, పాపం వాడు భయపడిపోతాడండి అనగానే, సరే నేను చూసుకుంటాను వాడిని నేను తీసుకొస్తాను కదా ఫస్ట్ నువ్వు రెస్ట్ తీసుకో నువ్వు హట్ అవ్వకు అనేటప్పటికి, అదే మీ సొంత కొడుకు అది కనుక ఇలాగ మాట్లాడతారనేసి హీరోయిన్ అని ఉంటుంది. ఒక్కసారిగా హీరోకి హార్ట్ బ్రోకెన్ అయిపోయి ఉంటుంది ఆ మాటకి. ఇంకా హీరోయిన్ మీరేమీ ఎదకవసరం లేదు నా కొడుకుని నేను ఎదుక్కుంటా అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటుంది. హీరో అనమాట బాధపడుతూ, అంత మాట ఎలా అనేసావు, మరీ నేను అంత కఠినాత్మని అనుకుంటున్నావా, నీకు నాకు పుట్టకపోయినా సరే వాడంటే నాకు చాలా ఇష్టం, కానీ నువ్వు మరీ ఇలా మాట్లాడదామని నేను ఎప్పుడు అనుకోలేదు తెలుసా టిఫిన్ అనేసి పాపం హీరో బాధపడతాడు. నెక్స్ట్ సీన్ హీరోయిన్ చూపిస్తూ ఉంటారు. హీరోయిన్ అది కనుక పాపం నిక్ని ఎవరైనా చూసారా లేదా అనేసి పాపం ఫొటోస్ పట్టుకొని అడుగుతూ ఉంటుంది అనమాట, పెయింటింగ్స్ పట్టుకొని. అలా ఒక ప్లేస్కి వచ్చేసరికి తనకి బ్లడ్ వామిటింగ్ అవుతుంది అనమాట. ఇదేంటి ఇలా అవుతుంది అనే టైంలో తన చేతులు మాయమైపోతాయి అనమాట. అదేంటి నాకేం జరుగుతుంది అనేది పాపం తను టెన్షన్ పడుతూ ఉంటుంది. అదే టైంలో అక్కడికి ఒక వైట్ డ్రెస్ వేసుకున్న పర్సన్ వస్తూ ఉంటాడు. ఆ పర్సన్ చూసిన హీరోయిన్ నువ్వెవరు అని అడగగానే, నా పేరు వచ్చేసి జాక్సన్, సో నేను నీ కోసమే వచ్చానంటే, ఏంటి నువ్వు నా కోసం వచ్చావా, నేను ఎవరు నీకు తెలుసా అంటే, తెలుసు, నువ్వు వచ్చేసి ఈ ప్లేస్లో ఉండవలసిందాను కాదు, నువ్వు వేరే వరల్డ్ నుంచి వచ్చావు కాబట్టి ఇంకా నువ్వు ఇక్కడ ఉండలేవు అనే టైంలో హీరోయిన్కి కళ్ళు తిరుగుతూ ఉంటాయి అనమాట. దానికి జాక్సన్ అంటాడు నువ్వు తొందరలో చనిపోతున్నావు అనే టైంలో తన చేతులు కట్ట అన్నీ మాయమైపోతూ ఉంటాయి. సరే ఫస్ట్ ఈ లాకెట్ని తీసుకొనగానే లాకెట్ని తీసుకుంటుంది అనమాట. అప్పుడు తన హ్యాండ్స్ కట్ అన్నీ నార్మల్ అవుతూ ఉంటాయి అనమాట. అవి చూసిన జాక్సన్ అంటాడు నీకు ఇది జస్ట్ 7 days మాత్రమే పనిచేస్తుంది ఈ లాకెట్ అనగానే, ఏంటి 7 days అనగానే, అవును ఈ 7 days మాత్రమే నువ్వు ఈ ప్రపంచంలో ఉంటావు తర్వాత ఉండలేవు అనగానే, ఇవన్నీ నీకెలా తెలుసు అనగానే, ఎందుకంటే నువ్వు నా డెస్టినీవి కాబట్టి నేను మౌంటైన్స్ దగ్గర ఉన్న స్కైలాండ్ నుంచి వచ్చాను, నువ్వు నా డెస్టినీవి నేను పెళ్లి చేసుకోవాలి, ఇదే విషయం మా మాస్టర్ చెప్పి నీ దగ్గరికి పంపించారంటే, అలా ఎలా కుదురుతుంది, ఆల్రెడీ నాకు మ్యారేజ్ అయిపోయింది, హస్బెండ్ ఉన్నాడు కొడుకున్నాడు, ఒకవేళ నువ్వు నన్ను ఏమైనా ప్రేమించావంటే చూడు పెళ్ళికి ప్రేమ మరి ఇంకేమీ అవసరం లేదు, నీకు మ్యారేజ్ అయినా కానీ నాకు అనవసరం, నువ్వు నా డెస్టినీ కాబట్టి నేను పెళ్లి చేసుకుంటాను అనేసి తను చెప్తా ఉంటాడు. అలా ఎలా కుదురుతుంది, నువ్వు తప్పుగా అనుకుంటున్నావు, బట్ నాకు ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయింది, నువ్వు నన్ను సేవ్ చేస్తావు, దానికి నీకు బదులుగా నేను ఏమైనా చేస్తాను, బట్ నేను పెళ్లి చేసుకోవడం నీతో పాటు రావడం గట్ట ఏమి కుదరదు, నాకు ఆల్రెడీ హస్బెండ్ ఉన్నాడు, నాకు చిన్న కొడుకు ఉన్నాడు, సో వాళ్ళే నా ప్రపంచం అనేసి హీరోయిన్ అంటా ఉంటుంది. నువ్వు నాకు ఎంతో హెల్ప్ చేస్తావు కాబట్టి నీ రుణం ఎప్పటికైనా తీర్చుకుంటాను, బట్ నేను ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళాలి, నాకు చిన్న పని ఉంది అనేసి వెళ్తూ ఉండేసరికి, నువ్వు నీ కొడుకు కోసమే కదా వెతుకుతున్నావంటే, అవునంటే తను ఎక్కడ నుండి నీకు నేను చూపిస్తా అనేసి తన మ్యాజికల్ పవర్స్తో చూపిస్తూ ఉండేసరికి మిస్టర్ హాన్ బంగ్లాలో ఉంటాడనమాట నిక్కు. అది చూసిన హీరోయిన్ అది కనుక, ఏంటి మిస్టర్ హాన్ కిడ్నాప్ చేశాడు నిక్ని, సరే అయితే నేను వెళ్ళాలన్నప్పటికీ జాక్సన్ అంటాడు నీతో పాటు నేను వచ్చి హెల్ప్ చేస్తానంటే, నో వద్దు ఏం అవసరం లేదు, నేను చూసుకోగలను, హెల్ప్ చేసినందుకు ఇంతకు ముందు థ్యాంక్ యూ అని చెప్పేసి హీరోయిన్ అక్కడి నుంచి అనమాట నిక్ దగ్గరికి వస్తూ ఉంటుంది. ఇప్పుడు మన నిక్ని చూపిస్తూ ఉంటారు. నిక్ని కిడ్నాప్ చేసిన ప్లేస్కి అది కనుక మిస్టర్ హాన్ వచ్చి ఉంటాడు. నిక్ అంటాడు చూడండి మీరు నన్ను కిడ్నాప్ చేస్తారనే విషయం మా అమ్మకు తెలిసిందే అనుకో, మా అమ్మ మిమ్మల్ని అస్సలకి వదలదాను, కానీ ఎప్పుడు చూసినా అమ్మ అంటున్నావు ఏంటి, మీ డాడీ గురించి ఎందుకు మాట్లాడవరా నువ్వు అనేసి మిస్టర్ హాన్ అడుగుంటాడు. ఎందుకు మాట్లాడతాను, మా డాడీ ఆల్రెడీ నా చిన్నప్పుడే చనిపోయాడు అనేసి నిక్ అంటూ ఉంటాడు. ఏంటి మీ డాడీ చనిపోయాడా అంటే, నేను బయట విన్న కథలన్నీ నిజమే అనమాట, అంటే ఈ పిల్లోడు వచ్చేసి జెమ్స్కి పుట్టలేదు అనేసి మిస్టర్ హాన్ మనసులో అనుకుంటా ఉంటాడు. అలా అనుకొని వీడిని చూస్తామని అనేసి
బయటకు వచ్చేస్తుంటాడు. ఇప్పుడు హీరోయిన్ చూపిస్తూ ఉంటారు. హీరోయిన్ కూడా అనమాట అక్కడ ఉండే మనుషులందరికీ ఇంజెక్షన్ లాంటివి గెట్టేస్తూ ఉంటుంది. వాళ్ళు కళ్ళు తిరిగి పడిపోయి ఉంటారు. హీరోయిన్ ఇది కనుక లోపలికి వచ్చి అనమాట మన నిక్ బాబుని ఇది కనుక కట్లు కట్టి నిప్పుతూ ఉండేసరికి అమ్మ మిస్ యూ చాలా భయం వేసింది అని చెప్తా ఉంటే అమ్మ వచ్చేసింది కదమ్మ నేను చూసుకుంటున్నాడు అనేసి తీసుకుని వెళ్తూ ఉంటుంది. అలా తను తీసుకొని వస్తూ ఉండేసరికి రాజుగారు మిస్టర్ హాన్ మిగిలిన వాళ్ళు వస్తూ ఉండేసరికి హీరోయిన్ అనమాట వాళ్ళని చూసి ఆగిపోద్ది. మన నిక్ వచ్చేసి అమ్మ అమ్మ అని పిలుస్తూ ఉండేసరికి రాజుగారు విని అదేంటి ఆ చిన్నబాబు నిన్ను అమ్మని ఎందుకు పిలుస్తున్నాడు టిఫినీ అనేసి అడుగుతూ ఉండేసరికి హీరోయిన్ సైలెంట్గా ఉంటుంది, ఏం మాట్లాడదు అనమాట. బాగా దొరికావు కదా అనేసి మిస్టర్ హాన్ అయితే కనుక అదేంటి నీకు కొడుకున్నాడా అంటే నేను బయట విన్న విషయాలని నిజమే అనమాట, నువ్వు వచ్చేసి బయట వాళ్ళతో రిలేషన్ పెట్టుకొని కొడుకుని కన్నట్టున్నావే అనేసి అంటూ ఉండేసరికి నిక్ అనమాట నువ్వు తప్పుగా మాట్లాడు మా అమ్మ గురించి నీ పని చెప్తా అనేసి వాడనమాట అంటూ ఉండేసరికి మిస్టర్ హాన్ అంటాడు అదే నేనేం తప్పుగా అనలేదే నేను నిజమే అన్నట్టున్నాను కదా, ఒకవేళ నీకు జేమ్స్కి మధ్య ఒక బిడ్డ పుట్టాడే అనుకో ఆ విషయం మాకు ఆల్రెడీ తెలిసి ఉండాలి కదా, తెలియకండి ఇన్ని రోజులు దాచుంచారే అంటే ఈ అబ్బాయి వచ్చేసి జేమ్స్కి పుట్టలేదనే కదా అర్థం అనేసి మిస్టర్ హాన్ అంటూ ఉంటాడు. దానికి హీరోయిన్ అనమాట నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడనేసి అంటూ ఉంటే నేనేం తప్పుగా అన్నానా, ఇదే విషయం మాకు జేమ్స్ ఎందుకు చెప్పలేదు మరి అంటూ ఉండేసరికి హీరోయిన్ వంక పాపం నిక్ అలా చూస్తూ ఉండేసరికి హీరోయిన్ కూడా ఏం మాట్లాడదు అనమాట. రాజుగారు అడుగుతూ ఉంటారు నిజం చెప్పు మర్యాదగా ఈ అబ్బాయి నీకు ఎవరికి పుట్టాడు కట్ట అనేసి అడుగుతూ ఉండేసరికి ఇంక హీరోయిన్ ఏం మాట్లాడలేకపోతుంది. అదే టైంలో అక్కడికి హీరో వచ్చనమాట నీకు ఎవరో కాదు నా కొడుకు అనేసి చెప్తా ఉండేసరికి రాజుగారు షాక్ అవుతారు. హీరోయిన్ కూడా అనమాట ఇదేంటి ఇలాగ అన్నాడు ఏంటి అనేసి. ఈ లోపల నీకు అదేంటి అలా చూస్తున్నావు డాడీ దగ్గరికి రా అనగానే హీరోయిన్ అనమాట వెళ్ళు డాడీ దగ్గరికి వెళ్ళు అనగానే డాడీ అనేసి మన నిక్ అనమాట ఫస్ట్ టైం మన హీరోని డాడీ అని పిలుచుంటాడు అనమాట. నిక్ వచ్చేసి గుడ్ బాయ్ అనేసి హీరో అంటా ఉంటాడు. రాజుగారు అలా చూస్తూ ఉండేసరికి మిస్టర్ హాన్ అంటాడు అదేంటి ఎవరో పుట్టిన పిల్లోని నీ సొంత కొడుకు అంటావేంటి అనేసి అడుగుతూ ఉంటే దానికి హీరో అంటాడు చూడు నువ్వు తప్పుగా మాట్లాడుతున్నావు, సో ఇందులో మొత్తం అంతా తప్పంతా నాదే. ఒక 5 సంవత్సరాల ముందు అయితే కనుక నేను టిఫిన్ని అపార్థం చేసుకొని వెళ్ళిపోయాను. సో అప్పటికే తను ప్రెగ్నెంట్ ఆ విషయం నాకు తను చెప్పలేదు. సో తను అపార్థం చేసుకోవడం వల్ల తను నా మీద కోపంగా ఉండడం వల్ల అయితే కనుక తను నాకు తెలియకుండా అది కనుక బిడ్డను కన్నది. సో తర్వాత కూడా నిక్ వచ్చేసి నా మీద చాలా కోపంగా ఉన్నారు. అందుకోసమే వాడి ఎప్పుడైతే నన్ను డాడీగా యాక్సెప్ట్ చేస్తాడో అప్పుడే నేను మీకు చెప్దాం అనుకున్నాను ఈ విషయం అందరికీ. బట్ ఈ లోపల మీకు ఈ విషయం తెలిసిపోయింది అనేసి హీరో చెప్తా ఉండేసరికి మన మిస్టర్ హాన్ అయితే కనుక ఏంటి నిజమా అయితే సరే అయితే డిఎన్ఏ టెస్ట్ చేపిద్దామనేసి మిస్టర్ హాన్ అని ఉంటాడు. దానికి హీరో అంటాడు సో రాయల్ బ్లడ్కే పరీక్ష అనేసి అంటా ఉంటే దానికి మిస్టర్ హాన్ అంటాడు నీకేమైనా భయం వేస్తుందా, నిక్ వచ్చేసి నీ సొంత కొడుకే అన్నప్పుడు ఇంకెందుకు భయపడ్డాం డిఎన్ఏ టెస్ట్కి ఒప్పుకోవచ్చు కదా అనేసి మిస్టర్ హాన్ అనేసి అంటా ఉండేసరికి ఇంకా హీరో అదేంటి అలా మాట్లాడుతున్నారు అనేసి అంటా ఉంటే రాజుగారు కూడా అనమాట అవును డిఎన్ఏ టెస్ట్ చేయించండి, సో ఇప్పుడు వచ్చిన అనుమానాలు ఇంకా బయట వాళ్ళకి కూడా రాకుండా ఉంటాయి కదా ఫస్ట్ డిఎన్ఏ టెస్ట్ చేపిద్దాం అనేసి రాజుగారు కూడా అంటూ ఉంటారు. సరే అయితే రెడీ చేయండి అనేసి మిస్టర్ హాన్ అంటూ ఉండేసరికి ఇంకా హీరో అయితే కనుక అలా చూస్తూ ఉంటాడు అనమాట. నెక్స్ట్ సీన్ అది కనుక డిఎన్ఏ టెస్ట్ చేపిస్తూ ఉంటారు. ఒక బౌల్ తెచ్చుంటారు అందులో ఒక లిక్విడ్ తోటి. సో నిక్ బాబు యొక్క బ్లడ్ అయితే కనుక వేస్తూ ఉండేసరికి హీరోయిన్ చెప్తా ఉంటుంది అమ్మ నిక్ భయపడకమ్మ ఓకేనా అమ్మ ఇక్కడ ఉంది కదా అనేసి బ్లడ్ డ్రాప్ అయితే కనుక వాటర్లో వేస్తూ ఉంటుంది అనమాట. సో హీరో ఆలోచిస్తూ ఉంటాడు అనమాట. మిస్టర్ హాన్ అయితే కనుక అదేంటి జేమ్స్ అలా ఆలోచిస్తున్నావు ఉండు నీ బ్లడ్డే కదా అనేసి తన యొక్క హ్యాండ్స్ కట్ చేసి అనమాట బ్లడ్ వేస్తూ ఉంటాడు అనమాట. సో అలా వేస్తూ ఉండేసరికి బ్లడ్ డ్రాప్ పడిపోయి ఉంటుంది. బట్ అది ఫస్ట్ కలవదనమాట. కలవపోయేసరికి మిస్టర్ హాన్ అంటాడు చూసారు కదా కలవలేదు అంటే నిక్కి అండ్ జేమ్స్కి ఎటువంటి రిలేషన్ లేదనేసి అంటా ఉండే టైంలోనే ఆ బ్లడ్ వచ్చేసి కలిసిపోద్ది అనమాట. ఎందుకంటే వాళ్ళిద్దరూ వచ్చేసి రియల్ ఫాదర్ అండ్ సన్ కదా. సో రాజుగారు చూస్తూ ఉంటారనమాట. సో బ్లడ్ వచ్చేసి అలా కలిసిపోయగానే ఇంకా ఆయనకి ఉప్పొంగిపోతూ ఉంటాడనమాట. అలా ఉప్పొంగిపోయి ఏంటి ఈ బాబు వచ్చేసి నా సొంత మనవడైనా అనేసి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉండేసరికి హీరో షాక్ అవుతాడు అండ్ హీరోయిన్ కూడా అనమాట. హీరో అంక అలా చూస్తూ ఉండేసరికి మిస్టర్ హాన్ కూడా షాక్ అవుతాడు అనమాట ఇదేంటి ఇలా జరిగింది ఏంటనేసి. ఈ లోపల మన రాజుగారు అయితే కనుక ఇలా రమ్మిలారా తాతయ్యని హగ్ చేసుకో అనేసి హగ్ చేసుకుంటూ ఉండేసరికి తాతయ్య అనేసి మన నిక్ అయితే కనుక ఒకటే పనిగా పిలుస్తూ ఉండేసరికి ఇంకా తాతయ్య గారు అయితే కనుక చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటారు. హీరోయిన్ అయితే కనుక మన నిక్ చాలా స్మార్ట్ అందుకే తాతయ్య అని పిలిచి ఆయన దగ్గర ఇంకా మార్కులు కొట్టేస్తున్నాడు అనేసి అనుకుంటూ ఉండేసరికి మన తాతయ్య గారు అనమాట నిక్ని ఎత్తుకొని నీకు అన్ని నా పోలికలే వచ్చినాయిరా ధైర్య సాహసాల్లో నువ్వు నాకే సాటి అందుకోసం ఇందాక నువ్వు మీ పెద్దనాన్ని ఎదిరించేసి మాట్లాడేసావు అన్నీ నీకు నా పోలికలే వచ్చాయిరా అనేసి నా రాజ్యానికి నువ్వే పెద్ద వారసుడు అనేసి ఆయన చాలా మురిసిపోతూ ఉంటాడు. అదే టైంలో హీరో అంటాడు ఇప్పుడైనా విన్నారు మిస్టర్ హాన్ నా భార్య మీరు నిందించారు కదా అందరి ముందు అవమానించారు కదా ఇప్పుడు నిజం ఒప్పుకుంటారా అనగానే రాజుగారు కూడా తిడతా ఉండేసరికి క్షమాపణ కోరుతాడనమాట టిఫిన్ తోటి. ఈ లోపల రాజుగారు అంటారు సరే అయితే నెక్స్ట్ ఫెస్టివల్ వస్తుంది కదా ఆ ఫెస్టివల్కి అందరి ముందు
తిన నా పెద్ద వారసుడి కింద అనౌన్స్ చేస్తానేసి చెప్తా ఉంటారు. మిస్టర్ హాన్‌కి అయితే గనుక షాక్ అనమాట. మన తాతయ్య గారు అయితే గనుక నిక్ వంక చూసి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతా ఉంటారు. హీరో కూడా షాక్ అవుతాడనమాట. ఎందుకంటే నిక్ వచ్చేసి తన కొడుకు అనే విషయం హీరోకి కూడా తెలిసుంటది కదా! హీరోయిన్ వంక కోపంగా చూస్తా ఉండేసరికి అక్కడికి ఎర్సన్ వచ్చనమాట. హీరో చెవిలో ఒక సీక్రెట్ చెప్తా ఉంటాడు. ఏంటన్నది మనకు ముందు తెలుస్తా ఉంటది. ఇప్పుడైతే గనుక లేడీ క్వీన్ చూపిస్తా ఉంటారు. తన దగ్గరికి వాళ్ళ అసిస్టెంట్ వచ్చేదే గనుక ఇదే విషయం చెప్పేసరికి లేడీ క్వీన్ చాలా కోప్పడతా ఉంటది. ఏంటి ఆ టిఫ్నీ వచ్చేసి నాకన్నా ముందే ఈ రాజ్యానికి వారసుని ఇచ్చింది. ఇప్పుడు నా పరువేం కావాలి? నా కొడుకు పరిస్థితి ఏం కావాలనేసి తను అంటా ఉంటది. ఇప్పుడు హీరోయిన్ చూపిస్తా ఉంటారు. హీరోయిన్ అయితే గనుక అయ్యో! ఇప్పుడు నిక్ వచ్చేసి తన కొడుకు అనే విషయం తెలిసిపోయింది కదా! ఇప్పుడు ఎలా చెప్పాలి నేను? ఎందుకు ఈ విషయం దాసానని అడిగితే ఇప్పుడు నేనేం చెప్పాలనేసి హీరోయిన్ ఆలోచిస్తూ ఉంటది. అదే టైంలో ఏవండీ అంటే డీఎన్ఏ టెస్ట్ అనేసి హీరోయిన్ చెప్పే టైంలోనే హీరో చెప్తా ఉంటాడు. దాని గురించి నువ్వేం చెప్పవసరం లేదు. ఎర్సన్ నాకు అన్నీ చెప్పాడు. సో ఆ లిక్విడ్‌ని తను మార్చేసాడంట. అందుకోసమే నాది నిక్కిది బ్లడ్ కలిసిందనేసి హీరో చెప్తా ఉండేసరికి హీరోయిన్ అనమాట అంటే ఇంకా దీనికి నిజం తెలియలేదనమాట అని మనసులో అనుకుంటా ఉంటది. అదే టైంలో హీరో అనమాట అయినా సరే నిక్కిని కాపాడుకోవడానికి నువ్వు ఒకదానివే వెళ్ళిపోయావు. ఒకవేళ నీకేమైనా జరిగితే కొంచెం కూడా ఆలోచించవా? నేను కాపాడుతానని చెప్తాను కదా! నువ్వు నన్ను ఇంకెందుకు నమ్మడం లేదు ఒకటి అనేసి హీరో అంటా ఉంటే సారీ అండి సారీ. ఏదో ఆ టైంలో అలా అనిపించి అలా వెళ్ళిపోయాను. ఇంకెప్పుడు ఇలా చేయను ప్రామిస్ అనేసి హీరోయిన్ చెప్తా ఉండేసరికి ఆ మాటలు విని హీరో నవ్వుకుంటాడనమాట. ఈ లోపల హీరోయిన్ అంటది, ఏవండీ రాయల్ రికార్డ్స్‌లో మీ పేరు కింద నిక్ పేరు కూడా యాడ్ చేద్దాం అనుకుంటున్నారు మీ కొడుకుగా. ఏదో అందరి ముందు మీ కొడుకని ఒప్పుకున్నారు. ఇప్పుడు ఒకవేళ రాయల్ రికార్డ్స్‌లో రాస్తే గనుక మళ్ళీ మార్చడానికి అవ్వదు కదా! అనేటప్పటికి హీరో అనమాట పైకి లెగిసి, చూడు అందరి దృష్టిలో నేను ఒప్పుకున్నది కావాలనే కాదు. సో నిజంగా నా మనసు పూర్తిగానే ఒప్పుకున్నాను. నిక్‌ని వచ్చేసి నా కొడుకుగానే చూసుకుంటాను. నేను నా వైఫ్‌గానే చూసుకుంటాను. ఇంతకుముందు ఏదైతే చేస్తామో అదంతా మర్చిపోవచ్చు. సో మన ముగ్గురం వచ్చేసి ఎప్పుడు హ్యాపీగా ఉందాము. సో నువ్వు వచ్చేసి పెట్టినవి అవినా కాకపోయినా కానీ నేను చాలా జాగ్రత్తగా చూసుకుంటాను. నాకే తెలీదు నాకు నీ మీద ఫీలింగ్స్ ఉన్న విషయం అనేసి హీరోయిన్ గురించి చెప్తా ఉండేసరికి హీరోయిన్ కూడా అనమాట చెప్దాం అనుకుంటుంది నిక్ ఎవరో కాదు మీ కొడుకే అనేసి. అదే టైంలో అక్కడికి అసిస్టెంట్ వచ్చానమాట. సార్ ఇలాగ రాజ్యంలో వరదలు వస్తున్నాయని కానీ హీరో షాక్ అవుతాడనమాట. హీరోయిన్ కూడా నెక్స్ట్ సీన్లో అది కనుక వరదలు వచ్చిన ప్లేసెస్కి అది కనుక వీళ్ళు వస్తూ ఉంటారనమాట. అక్కడ అది కనుక చాలా ఇల్లులు కట్టిపోయి ఉంటాయి. పాపం ఫుడ్ కూడా తినడానికి ఉండదు అనమాట. చాలామందికి డిసీజెస్లు వచ్చేస్తాయి అనమాట. సో ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి అంటువ్యాధులు అయితే కనుక వ్యాప్తి చెందిపోతూ ఉంటాయి. హీరోయిన్ కూడా అక్కడికి వచ్చానమాట. సో పేషెంట్లు అందరినీ చూస్తూ ఉంటుంది. వాళ్ళది కనుక ప్లీజ్ మమ్మల్ని సేవ్ చేయండి అనేసి హీరోయిన్ని పట్టుకొని లాగుతూ ఉంటారనమాట. ఈ లోపల హీరోయిన్ పడిపోతూ ఉండేసరికి అక్కడికి హీరో వచ్చి ఉంటాడు. ఒక్కసారిగా హీరోయిన్ చూసి హీరో కూడా అలాగే చూస్తూ ఉంటాను అనమాట. వీళ్ళిద్దరు అలా చూసుకుంటూ ఉండేసరికి వీటిని అనేసి హీరో అని ఉంటాడు. ఎందుకంటే అలా పిలుస్తున్నారు ఎవరైనా వింటారంటే వింటే వెండి నువ్వు వచ్చేసి నా వైఫే కదా నేను పేరుచుకొని పిలిచాను దాంట్లో తప్పేముందనేసి హీరో అంటూ ఉంటాడు. చాలా నేను కాపని అనేసి హీరోయిన్ అంటూ ఉంటుంది. అదే టైంలో అక్కడికి అసిస్టెంట్ వచ్చానమాట. సార్ మీరు ఇలా రాండి అనేటప్పటికి హీరో అనమాట హీరోయిన్కి జాగ్రత్తలు చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటాడు. కాసేపటికి అక్కడికి జాక్సన్ వస్తాడనమాట. జాక్సన్ చూసి అదేంటి నువ్వేంటి ఇక్కడికి వచ్చావు అనగానే నేను కూడా నీకులాగా వచ్చాను ఇక్కడ వరదలు వచ్చినాయి అనే విషయం తెలిసింది. మా మాస్టర్ వచ్చేసి ఇక్కడ ఎవరికైనా హెల్ప్ కావాలితే కనుక చేయమన్నారు అందుకోసమే వచ్చాను అనేటప్పటికి మరి నువ్వేంటి ఇక్కడ అనేసి జాక్సన్ అడుగుంటాడు. నేను కూడా నీలాగే నాకు మా టీచర్ చెప్పారు మనకి వచ్చిన మెడిసిన్ అందరికీ పంచాలి అందరినీ బాగా చూసుకోవాలని అందుకోసం నా వంతు సహాయం చేద్దామని ఇక్కడికి వచ్చాను. అయినా సరే ఇక్కడ అంటువ్యాధులు ఏంటి ఒకరికొకరు ఇలా వ్యాప్తి చెందిపోతున్నాయి ఇక్కడ డాక్టర్స్ లేరా అనేసి హీరోయిన్ అడుగుంటుంది. డాక్టర్స్ అయితే అనుకున్నారు కానీ ఇక్కడ మెడిసినే లేదంటే ఏంటి మెడిసిన్ లేదా అదేంటి రాజుగారు ఇక్కడికి మెడిసిన్ పంపించారు కదా అంటే బట్ అది ఇక్కడ లేదనేసి జాక్సన్ చెప్తా ఉంటాడు. ఇప్పుడైతే కనుక లేడీ క్వీన్ చూపిస్తూ ఉంటారు. లేడీ క్వీన్ దగ్గరికి వాళ్ళ అసిస్టెంట్ వచ్చానమాట. అమ్మ మీరు చెప్పినట్టుగానే ఆ వరదలు వచ్చిన ప్లేసెస్లో మెడిసిన్ అంతా నేను కొనేసి వేరే ప్లేసెస్లో దాచేసాను. సో ఆ మెడిసిన్ని కూడా ధ్వంసం చేద్దాం అనుకుంటున్నానంటే అదేంటి నువ్వు అలా ధ్వంసం చేస్తే ఎలాగ ఒకవేళ అదే డిసీజ్ మనకు వస్తే కనుక మనకి మెడిసిన్ కావాలి కదా అప్పుడు ఎలా కనుక దానికి మేడం అనమాట సరేనమ్మా మెడిసిన్ నేను దాస్తానని తాను చెప్తా ఉంటుంది. ఈ లోపల లేడీ క్వీన్ అంటుంది సరేలే కానీ నేను వెటర్నరీ ప్లేస్లో ఒక డిసీజ్ వచ్చిన మనిషిని పంపించి దాని కొడుక్కి ఆ వ్యాధిని వ్యాప్తి చెందేలా చేయమన్నాను మరి నువ్వేం చేస్తావని కానీ అలాగే ఒక వంట మనిషిని ఆ చిన్న బాబు తిరిగి ప్లేసెస్లోనే పెట్టండి మేడం అనేటప్పటికి మన నిక్ అది కనుక చాక్లెట్ కోసం పాపం బయటకు వచ్చాడనమాట హోల్ కోసం. ఈ లోపల ఫ్లాగ్ అనే ఒక వ్యాధి వచ్చిన ఒక లేడీ అది కనుక మన నిక్ని పట్టుకోవడం వల్ల ఇది కనుక నిక్ కూడా డిసీజ్ అది కనుక ఫామ్ అయిపోద్ది అనమాట. ఆ విషయం అయితే కనుక లేడీ క్వీన్కి తెలుసు అనమాట. నువ్వు నా అందం మీద దెబ్బతీసావు కాబట్టి ఇప్పుడు నేను నీ కొడుకు మీద దెబ్బతీసా అనేసి లేడీ క్వీన్ అంటూ ఉంటుంది. ఇదే విషయం హీరోకి కూడా తెలిసి ఉంటుంది అనమాట. అయినా సరే నిక్ని జాగ్రత్తగా చూసుకోమని మీకు చాలా మందిగా చెప్పాను కదా అయినా సరే నిక్కి ఎందుకు ఈ డిసీజ్ వచ్చింది అనేటప్పటికి అక్కడ ఉన్న వాళ్ళు ఏమో సార్ మాకు తెలియదు డిసీజ్ వచ్చిన పర్సన్ ఈ
భవంతిలోకి ఎలా వచ్చిందో మాకు తెలీదు సార్ అనే టైంలో అక్కడికి ఎర్సన్ వచ్చానమాట. సార్ ఆ డిసీజ్‌కి మెడిసిన్ మన రాజ్యంలో దొరకడం లేదు. సో, వేరే రాజ్యం నుంచి తేవాలంటే చాలా టైం పడతది సార్. బట్ నిక్ పరిస్థితి అస్సలు బాగోలేదు సార్ అంటేని హీరోకి చాలా కోపం వస్తా ఉంటదనమాట. ఈ లోపల ఎర్సన్ అంటా ఉంటాడు, సార్ ఎవరో మనకి అగెనెస్ట్‌గా చేస్తున్నారు. నిక్‌కి కావాలనే డిసీజ్ ఫార్మ్ అయ్యేలా చేశారు. అంతేకాదు మనకి మెడిసిన్ కూడా దొరకనివ్వకుండా చేస్తున్నారంటేని ఎవరో మనకి అగెనెస్ట్‌గా చేస్తున్నారు సార్ అనేసి ఎర్సన్ చెప్తా ఉంటాడు. అదే టైంలో హీరోయిన్ ఇది గనుక కొన్ని ఆకులు తీసుకొని వస్తా ఉంటదనమాట. ఫ్లవర్స్‌ని తీసుకొని హీరో అంటా ఉంటాడు, ఇదేంటి సన్‌సెట్ ఫ్లవర్స్ తీసుకొని వచ్చావేంటి అనగానే దానికి హీరోయిన్ అంటది, వీటితోటి నేను ఆ డిసీజ్‌కి మందుని కనిపెట్టగలను అనగానే, ఏంటి వీటితోనా? ఇవి కనుక ఒక్క ఫ్లవర్ వాటర్‌లో కలిపితే కనుక మనకి ఇన్ఫెక్షన్ కలుగుతది. అటువంటిది నువ్వు మెడిసిన్ కోసం ఇన్ని ఫ్లవర్స్ యూజ్ చేస్తే కనుక నీకు ఏదైనా అపాయం జరగచ్చు. ఈ విషయం నువ్వు తెలిసే చేస్తున్నావా? అసలు నువ్వు నీ మెదడులో అసలు ఏమనుకుంటున్నావు అనేసి హీరో చాలా కోపడతా ఉంటాడు. దానికి హీరోయిన్ అంటది, చూడండి నేను ఒక డాక్టర్‌ని, అంతేకాదు నిక్ వచ్చేసి చాలా ప్రమాదంలో ఉన్నాడు. వాడికి ఎలాగైనా మెడిసిన్ కావాలి. అంతేకాదు రాజ్యంలో ఉన్న ప్రజలకు కూడా కావాలి. కాబట్టి నేను ఎలాగైనా సరే మెడిసిన్ కనిపెడతాను అనేసి అంటా ఉంటే హీరో ఒప్పుకోడనమాట. నీకేమైనా జరుగుతది బట్ వద్దు అనేసి అంటా ఉంటే దానికి హీరోయిన్ అంటది, ప్లీజ్ మీరు ఒక రాజు అయ్యుండి ఇలా మాట్లాడకూడదు అనగానే హీరో కూడా అనమాట మనసు కఠినం చేసుకునమాట. సరే అయితే నీకు ఒక అరగంట టైం ఇస్తున్నాను మెడిసిన్ కనిపెట్టనేసి హీరో చెప్పుంటాడు. పాప హీరోయిన్ కూడా అనమాట అరగంటలో మెడిసిన్ అది కనుక తయారు చేసి ఉంటుంది. బయటకు వచ్చి హీరోయిన్ చెప్తుంది డిసీజ్కి మెడిసిన్ రెడీ చేస్తాననేసి. కాసేపటికి హీరోకి అర్థమవుతుంది అనమాట హీరోయిన్ కళ్ళు కనిపించడం లేదనేసి. అదే విషయం హీరోయిన్ అడిగేసరికి అవును కొంచెం ఇది టెంపరీ మాత్రమే, సో అన్ని ఫ్లవర్స్ యూజ్ చేయడం వల్ల ఇలా అయిందనేసి హీరోయిన్ చెప్తా ఉంటుంది. నెక్స్ట్ సీన్ అది కనుక హీరోయిన్కి జడ వేస్తూ ఉంటాడు అనమాట. వావ్ నీకు చాలా బాగా వేసాను తెలుసా అనేసి చెప్తా ఉండేసరికి హీరోయిన్ నవ్వుకుంటుంది. హీరో అంటూ ఉంటాడు, సో మెడిసిన్ అందరికీ పంచిపెట్టాం, వర్క్ అవుతుంది, నీకు కూడా అవుట్ ఆఫ్ డేంజర్, సో వాడిని చూసుకోమనేసి మేడ్ని పంపించాను, నేను మేడ్స్ చూసుకుంటానని చెప్తా ఉండేసరికి హీరోయిన్ అనమాట, అవును మీకు జడ వేయడం ఎలా వచ్చు అంటే ఎక్స్పీరియన్స్ ఉందా మీకు అనేసి హీరోయిన్ అడుగుతూ ఉంటే, అదేంటి నువ్వు అలా అంటున్నావు, నువ్వు వేసుకోవడం నేను చాలాసార్లే చూశాను కదా, అందుకే చూసి నేర్చుకొని ఈరోజు నీకు వేసా అంతే అనేసి హీరో చెప్తా ఉంటాడు అనమాట. దానికి హీరోయిన్, ఓ అవునా సర్లేదు ఇక్కడ నుంచి మీరు వెళ్ళండి అనేసి హీరోయిన్ అంటూ ఉంటే, లేదు నేను నీ దగ్గర ఉండి నీకు సేవ చేస్తాను అనేసి హీరో అంటూ ఉంటాడు. ఏంటి సేవ చేస్తారా? సరే అయితే తినిపిస్తారు, జడ వేపిస్తారు, అవన్నీ ఓకే, మరి బాత్ చేయించడం ఎలాగంటే, సరే అయితే నేను నీ హస్బెండ్ కాబట్టి అది కూడా నేనే చేపిస్తాను అనేసి హీరో అంటూ ఉంటాడు అనమాట. హీరోయిన్ అంటది, జస్ట్ నాకు టెంపరీగా మాత్రమే చూపు కనిపించడం లేదు, మళ్ళీ నా కళ్ళు వచ్చేస్తే ఈ 3 days నేను మేనేజ్ చేసుకోగలను, మీరు వెళ్ళి మీ పనులు ఏమైనా ఉన్నాయేమో చూసుకొని అంటే, లేదు నాకు ఏ పని లేదు, నాకు నువ్వే పెద్ద పని కాబట్టి నేను నిన్ను చూసుకుంటాను, నువ్వేదో బాత్ చేయించమన్నావు కదా దాన్ని కూడా హెల్ప్ చేస్తాను అంటా ఉండేసరికి హీరోయిన్ బయటికి ఇంటిసి ఉంటుంది. హీరో అనమాట ఏ టిఫిన్ డోర్ తినేసి అంటా ఉంటాడు. ఆ సీన్ అలా కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో దగ్గర నైట్ అయి ఉంటుంది. సో హీరోయిన్ డ్రెస్ చేంజ్ చేసుకుంటా ఉండేసరికి వెనక నుంచి వచ్చి ఎవరో హక్ చేసుకుంటారు అనమాట. ఒక్కసారిగా హీరోయిన్ చడిసిపోయి ఎవరు అనేసి అంటా ఉంటే, టిఫిన్ కంగారు పడుకు నేనే అనేసి హీరో చెప్తా ఉంటాడు. ఏంటి మీరేంటి ఈ టైంలో వచ్చారంటే, నీకోసం వరి చేయను, నువ్వు ఎలా ఉన్నావో ఏంటో అనేసి అందుకోసం ఇక్కడ ఉందామనేసి వచ్చాననేసి హీరో అంటా ఉంటే, దానికి హీరోయిన్ అంటది, ఏంటి మీరు వచ్చేసి నా మీద అడ్వాంటేజ్ తీసుకుందాం అనుకుంటున్నారు, అది ఏమీ కుదరదు అనేసి అని ముందుకు వస్తాయనమాట. హీరో మీద పడిపోయి ఉంటుంది. హీరో నవ్వుకుంటాడు అనమాట, నన్ను రావద్దని నువ్వు వచ్చేవేంటి అనేసి. ఈ లోపల హీరోని టచ్ చేసి ఉంటుంది అనమాట హీరోయిన్. సో టచ్ చేసి వావ్ దీనికి 6 ప్యాక్ ఉన్నట్టుంది, నేను ఎప్పుడు గమనించలేదు, దీని మజిల్స్ వచ్చేసి చాలా స్ట్రాంగ్గానే ఉన్నాయనేసి అనుకుంటా అనమాట. నన్ను చూసి ఏమైనా భయపడుతున్నారా, నేను దగ్గరికి రాకూడదా, మీరు నా హస్బెండే కదా అనేసి హీరోయిన్ కిస్ చేస్తూ ఉంటుంది. హీరో కూడా అనమాట అలా కిస్ చేస్తూ ఉంటాడు. హీరోయిన్ అంటది, ఈ మాత్రం నేను చేయకూడదా, ఏమైనా చూస్తుంటే భయపడుతున్నారా అనేసి అంటా ఉంటే, నువ్వేం చేస్తున్నావు నీకు అర్థమవుతుంది అనేసి హీరోయిన్ ఉంటాడు. నాకు అర్థమవుతుంది, మీరు చేయలేరా, మీ వల్ల కాదా అనేసి హీరోయిన్ అని ఉంటుంది. ఏంటి నా వల్ల కాదా, సరే ఉండు నా వల్ల ఏదో చూపిస్తా అనేసి హీరో కిస్ చేస్తూ ఉంటాడు అనమాట. వీళ్ళిద్దరు ఇలా కిస్ చేసుకునే టైంలోనే అక్కడికి నిక్ వచ్చారనమాట. చూసి అమ్మ నాన్న మీరేం చేస్తున్నారు, ఇంట్లో ఒక చిన్న పిల్లడు ఉన్న విషయమే మర్చిపోతున్నారు మీరు అనేసి వాడు కళ్ళు మూసుకుంటాడు. వీళ్ళిద్దరు అనమాట సిగ్గుపడితే సపరేట్ అయిపోయి ఉంటారనమాట. నెక్స్ట్ సీన్లో ఇది కనుక లేడీ క్వీన్ చూపిస్తూ ఉంటారు. లేడీ క్వీన్కి అయితే కనుక ఈ విషయం చెప్తా ఉంటుంది అనమాట. వాళ్ళ అసిస్టెంట్ ఇలాగే మెడిసిన్ కనిపెట్టిస్తుందంట టిఫినీ మేడం అని. కానీ అదే టైంలో ఆ మేడికి కూడా సేమ్ డిసీజ్ వచ్చి ఉంటుంది అనమాట. అదేంటి నీకు డిసీజ్ వచ్చిందనే విషయం నాకు ఎందుకు చెప్పలేదు అనేసి తన చేతుల వంక చూసుకునేసరికి తనకి కూడా సేమ్ డిసీజ్ వచ్చేస్తుంటుంది అనమాట. సో వెంటనే తన కళ్ళు తిరిగి పడిపోయేసరికి డాక్టర్కి అది కనుక మిస్టర్ హాన్ చూపించుంటాడు. డాక్టర్ చెప్తా ఉంటారు, ఇలా టిఫినీ మేడం కనిపెట్టిన మెడిసిన్ అది కనుక ఇచ్చాము, సో ఈవిడికి ఏం అవ్వదు ఇప్పుడు అనేసి అంటా ఉంటే
ఈ లోపల లేడీ క్వీన్‌కి మెలుకువ వచ్చుంటదనమాట. మిస్టర్ హాన్ కోపంగా చూస్తా ఉండేసరికి, "ఏవండీ మీరొచ్చారనేసి అంటావంటే, "ఏయ్! నువ్వింకా నాతో మాట్లాడకు. నువ్వు వేస్ట్ ఇంకా. నీలాంటి దాన్ని నాకు చూడాలనే లేదు. నీ వల్ల ఈ డిసీజ్ లోపలికొచ్చిందనే విషయం నాకు తెలిసింది. ఒకవేళ నీ వల్ల ఇంట్లో వాళ్ళందరికీ స్ప్రెడ్ అవుతే కనుక ఎవరిది రెస్పాన్సిబిలిటీ? కాబట్టి ఇంక నువ్వు నాతో మాట్లాడకు. నీకు నాకు సంబంధం లేదు. ఏదో నువ్వు ఇంట్లో పడి ఉండంతే మాత్రమే" అనేసి తను అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటాడు. నెక్స్ట్ సీన్‌లో హీరో దగ్గరికనమాట ఎల్సన్ వచ్చనమాట. ఇలా మెడిసిన్ వచ్చేసి లేడీ క్వీనే దాస్తుందంట సార్ అంటేని, సరే అయితే ఆ మెడిసిన్ ఎక్కడుందో కనిపెట్టి మహారాజు గారికి కూడా ఇన్ఫర్మేషన్ చెప్పు ఓకేనా అనగానే ఓకే అనేసి ఎల్సన్ వెళ్ళిపోయి ఉంటాడు. నెక్స్ట్ సీన్‌లో హీరోయిన్ చూపిస్తూ ఉంటారు. హీరోయిన్ దగ్గరికి అనమాట లేడీ క్వీన్ అయితే కనుక మెడిసిన్ తీసుకొని వచ్చినట్టుగా వచ్చనమాట. తనకి కళ్ళు కనిపించాయి కాబట్టి లేడీ క్వీన్ చూసుండదు హీరోయిన్. ఈ లోపల తన మీద మొత్తం అని చల్లేసరికి హీరోయిన్ కళ్ళు తిరిగి పడిపోయి ఉంటుంది. కాసేపటికి తనని ఒక హాల్లోకి తీసుకుని వచ్చి ఉంటుంది అనమాట. ఆ హాల్ ఏంటంటే అబ్బాయిలే ఉంటారనమాట. సో వాళ్ళతో అంటూ ఉంటుంది, చూడండి ఈ అమ్మాయితో మీరు ఎంజాయ్ చేయండి. నువ్వు వచ్చేసి నా జీవితాన్ని పాడు చేద్దాం అనుకున్నావు కదా, ఇప్పుడు నీ జీవితాన్ని పాడు చేస్తున్నా అనేసి లేడీ క్వీన్ అంటూ ఉంటుంది. సో వాళ్ళందరూ ఇది కనుక హీరోయిన్ దగ్గరికి వస్తూ ఉంటారు. ఇప్పుడు హీరోని చూపిస్తూ ఉంటారు. హీరోకి హీరోయిన్ కనిపించడం లేదన్న విషయం తెలుసు అనమాట. తన సైన్యం తీసుకొని మిస్టర్ హాన్ యొక్క ఇంట్లోకి వస్తూ ఉంటాడు అనమాట. వచ్చేసరికి అదేంటి నువ్వేంటి నీ సైన్యం తీసుకొని లోపలికి ఎందుకు వచ్చు, ఇదే విషయం రాజుగారు తెలిస్తే ఏం కావాలి, కాబట్టి నువ్వు నా పర్మిషన్ లేకుండా నీ సైన్యం తీసుకుని ఇక్కడికి ఎందుకు వచ్చావని మిస్టర్ హాన్ అడిగే టైంలోనే హీరో వాళ్ళ మనుషులు అయితే కనుక లేడీ క్వీన్ లాక్కొని వచ్చి ఉంటారనమాట. మిస్టర్ హాన్ అంటాడు, జేమ్స్ నీకు ఎంత ధైర్యం ఉంటే నా బంగ్లాలోకి ప్రవేశించావు, అంతేకాదు మీ వదిలి పట్ట ఇలాగా నడుచుకుంటున్నావు, నీకు ఎంత ధైర్యం ఉండాలంటే రాజుగారికి కంప్లైంట్ చేస్తాననేసి అంటా ఉంటే దానికి హీరో అంటాడు, నీ భార్య వచ్చేసి నా భార్యని కిడ్నాప్ చేసింది, అందుకోసం ఇక్కడ తీసుకొని వచ్చాను, మర్యాదగా లేడీ క్వీన్ నిజం చెప్పు, నా వైఫ్ని ఎక్కడ దాస్తావో చెప్పు ఫస్ట్ నువ్వు అనేసి అంటా ఉంటే దానికి తానైతే కనుక నవ్వుతూ ఉంటుంది అనమాట. నీకు లాస్ట్ అవకాశం ఇస్తున్నాను, మర్యాదగా నిజం చెప్పు అనేటప్పటికీ తనైతే కనుక నవ్వుకుంటా అనమాట. ఈ పాటికి టిఫిన్ జీవితం అయితే కనుక అక్కడ ఉండే అబ్బాయిల చేతుల్లో ఆల్రెడీ నాశనం అయిపోయి ఉంటుంది అనేసి తను నవ్వుతూ ఉంటుంది అనమాట. అదే టైంలో ఎవరో నా కోసం మాట్లాడుతున్నట్టున్నారే అనేసి హీరోయిన్ వచ్చి ఉంటుంది అనమాట. తనకి కళ్ళు కూడా క్యూర్ అయిపోయి ఉంటాయి. ఈ లోపల లేడీ క్వీన్ అయితే కనుక ఇదేంటి తిన్నలా వచ్చింది అనేసి ఆలోచిస్తూ ఉంటే హీరో అనమాట నీకేమైనా అయ్యింది అనేసి అంటా ఉంటే లేదని నేను బాగానే ఉన్నాను అనేసి చెప్పుంటుంది. ఏంటి టిఫిని అక్కడ ఉన్న అబ్బాయిలతో బాగా ఎంజాయ్ చేసినట్టున్నావు కదా అనేసి అంటా ఉంటే బాగానే ఎంజాయ్ చేశాను, మొత్తం అందరినీ నువ్వు పంపించిన వాళ్ళందరినీ చంపాడిసి తను అంటా ఉంటుంది. ఏంటి నువ్వా అంటే నాకు ఈరోజు లక్ ఉంది అందుకోసమే వాళ్ళందరినీ చంపేసా అనేసి అంటా అనమాట. ఒక విషయం గుర్తెచ్చుకుంటుంది. సో మన హీరోయిన్ మీదకి దాడి చేయడానికి వాళ్ళు వచ్చి ఉంటారు కదా, సో వాళ్ళైతే కనుక జోక్సను చంపేసి అనమాట హీరోయిన్ సేవ్ చేస్తుంటాడు. నీ కళ్ళకి ఏమైందంటే జస్ట్ ఇది చిన్న ప్రాబ్లమే, తొందరలోనే కళ్ళు కనిపిస్తాయి అనేసి హీరోయిన్ చెప్పుంటుంది. హీరోయిన్ అంటది, నువ్వు నా పట్ల చాలా ఘోరంగా బిహేవ్ చేసావు, దీనికి నీకు శిక్ష పడాల్సిందే, రాజుగారికి నేను చెప్తాను అనేసి తను అంటా ఉంటే దానికి లేడీ క్వీన్ అంటది, ఎలా చెప్తావు నువ్వు, దేనికి సాక్ష్యాలు లేవు నీ దగ్గర, ఎలా నిరూపిస్తావు అనేసి తను నవ్వుతూ ఉంటుంది. అదే టైంలో రాజుగారు మంత్రి గారు అయితే కనుక తీర్పు పట్టుకొని వస్తూ ఉంటారనమాట రాజుగారి దగ్గర నుంచి. సో ఆయన చదువుతూ ఉండేసరికి అందరూ మోకాలు వేసుకుని కూర్చుని ఉండే లేడీ క్వీన్ వచ్చేసి మెడిసిన్ రాసేసి ఉంటుంది కదా డిసీజ్ది. సో ఆ విషయం ఆయన తెలుసు అనమాట. శిక్ష అమలు అయితే కనుక చేయమని మంత్రి గారిని పంపించుంటారు. సో ఆయన అదే విషయం చెప్పేసరికి ఇప్పుడు హీరో అయితే కనుక ఈ సాక్ష్యాలన్నీ రాజుగారికి ఆల్రెడీ పంపించేస్తుంటాడు అనమాట. సో ఆయన అయితే కనుక తీర్పు అయితే కనుక మంత్రి గారితో పంపించుంటారు. సో లేడీ క్వీన్కి అయితే కనుక మరణ శిక్ష వేసేస్తుంటారు. లేడీ క్వీన్ అనమాట మిస్టర్ హాన్ కాల్ పట్టుకొని ప్లీజ్ అని నన్ను కాపాడండి, మీరైనా కాపాడండి అనేసి అంటా ఉంటే నేనెందుకు కాపాడాలి, నువ్వు చేసుకున్నదే కదా అనుభవించు అనేసి తను అంటా ఉంటాడు. ఏంటి నేను చేసుకున్నదా, ఇదంతా ఎవరి కోసం చేస్తాను, నీ కోసమే కదా చేశాను, నీ కోసం చేస్తే ఈరోజు నువ్వు చేతులు ఎత్తేస్తావా, నాకేం సంబంధం అనేసి అంటావా, ఇదంతా నాకు జరగాల్సిందే, నిన్ను పెళ్లి చేసుకుని ఇంట్లో నేను రాజభోగాలు అనుభవిద్దాం అనుకున్నాను, బట్ ఈ ఇంట్లో ఎప్పుడున్నా కానీ నరకమే చూశాను, నేను ప్రేమించాను అనుకుంటున్నావా, ఏ రోజు నేను ప్రేమించలేదు తెలుసా, జస్ట్ ఏదో పదవి కోసం దీనికోసం పెళ్లి చేసుకున్నాను నేను అనేసి తను అంటా ఉండేసరికి మిస్టర్ హాన్ కొట్టుంటాడు అనమాట. ఈ లోపల మంత్రి గారు కూడా అనమాట పాయిజన్ పట్టించేస్తూ ఉంటారు. పాయిజన్ పట్టిస్తారనమాట, మరణశిక్ష అయితే కనుక అమలు చేస్తుంటారు. సో తను అలా పాయిజన్ తీసుకోవడం వల్ల చనిపోతుంది అనమాట. నువ్వు కూడా నాతో పాటు నరకానికి వచ్చేస్తావు మిస్టర్ హాన్ అనేసి తను చనిపోయి ఉంటుంది. నెక్స్ట్ సీన్ అయితే కనుక మిస్టర్ హాన్ దగ్గరికి వాళ్ళ అసిస్టెంట్ వచ్చనమాట, బాస్ రాజుగారికి అయితే కనుక మీరు దూరం అవుతున్నారు, అదే వాళ్ళ చిన్న అబ్బాయి అయినా జేమ్స్ అయితే కనుక దగ్గర అవుతున్నాడు, ఎందుకంటే వాళ్ళ వైఫ్ వచ్చేసి 2 డిసీజ్కి ముందు కనిపెట్టింది, సో ఎంతైనా తన మీద ప్రేమ ఎక్కువ కాబట్టి తను ఇంకా దగ్గర అవుతున్నాడు జేమ్స్ అనగానే మిస్టర్ హాన్ అలా చూస్తూ ఉంటాడు. నెక్స్ట్ సీన్లో అది కనుక హీరోయిన్ దగ్గరికి అనమాట, నీకు వచ్చి అమ్మ నీకు హెల్త్ బాగోలేదంట కదా, నేను కలుద్దామని వస్తూ ఉంటే బ్యాడ్ బాయ్ అసలు నన్ను కలవనివ్వలేదమ్మా నీతో పాటు అనగానే హీరోయిన్ చూస్తూ ఉంటే నీకు హెల్త్ బాగోలేదు కదా అందుకోసమే వాడిని రానివ్వలేదు అంతే, ఏంట్రా ఇలా మీ అమ్మ రాగానే అలా కంప్లైంట్ చేసేస్తున్నావు ఏంటి నా మీద, ఒకటి ఇస్తాను చూడనేసి ఒకటి వేస్తుంటాడు అనమాట. అమ్మ చూసావమ్మా ఈ బ్యాడ్ బాయ్ నేను ఎలా కొడుతున్నాడో, అందుకోసమే నువ్వు కూడా ఈ బ్యాడ్ బాయ్ని కొట్టనేసి అంటా ఉంటే
నువ్వేం చెప్తే మా అమ్మాయి అదే చేస్తది అనేసి మన హీరోయిన్ కూడా అంటా ఉంటది. అంటే అమ్మ కొడుకులు ఇద్దరు ఒకటే అయిపోయారు అనేసి హీరో అంటా ఉంటాడు. అమ్మ రామ్మ మన ఇద్దరం ఆడుకోవచ్చు. ఈ బ్యాడ్ బాయ్ మనతో పాటు ఆడుకోవద్దు అనేసి తను తీసుకొని వెళ్ళిపోయి ఉంటాడనమాట నిక్కు వాళ్ళ అమ్మని. హీరో అలా చూస్తా ఉంటాడు. ఈ లోపల హీరోయిన్‌కి మన జాక్స్ అని ఒక లాకెట్ ఇచ్చుంటాడు కదా! అది పడిపోయి ఉంటదనమాట. సో, హీరో చూస్తా ఉంటాడు అది తీసుకొని. నెక్స్ట్ సీన్‌లో హీరోయిన్ అనమాట నిక్కుని ఉయ్యాల్లో ఊపుతా అనమాట. ఒక విషయం గుర్తెచ్చుకుంటది. మన నిక్కును హీరో వచ్చేసి చాలా దగ్గరవుతారు కదా! సో, ఎప్పుడు కొట్టుకున్నా కానీ వాళ్ళిద్దరి ప్రేమ అయితే గనుక బాగుంటది. సో, అదంతా గుర్తెచ్చుకొని హీరోయిన్ అనమాట మనసులో నవ్వుకుంటా ఉంటే, "అమ్మ నువ్వేంటి ఊపడం లేదంటే," "ఏమీ లేదులే నాన్న" అనేసి అంటా ఉంటే, "అమ్మ నువ్వు బాగానే ఉన్నావు కదా! నీకు హెల్త్ బాగానే ఉంది కదా!" అంటే, "నాకు బాగానే ఉంది నీకు నువ్వేం టెన్షన్ పడకంటే," "సరే అయితే నేను పెద్ద ఎదిగాక నేను బాగా చూసుకుంటానమ్మా" అనేసి నిక్కు అంటా ఉంటాడు. "హే! సీతాకోక చిలుక" అనేసి వాడు అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటాడనమాట. ఈ లోపల హీరోయిన్‌కి కళ్ళు తిరుగుతా ఉంటాయి. తన హ్యాండ్ కూడా మాయమైపోతా ఉంటదనమాట. అయ్యో! నా దగ్గర లాకెట్ ఉండాలి కదా! ఏది ఏది అనేసి తను చుట్టూరు చూసుకుంటా ఉంటది. ఈ లోపల హీరో వచ్చి ఉంటాడనమాట. హీరోయిన్ చెయ్యి దాచేసుకుంటది. హీరో ఇది గనుక ఇది నీదేనా అనగానే, "హా! నాదే" అనేసి ఆ లాకెట్ తీసుకుంటాడనమాట. జాక్స్ అని చెప్పుంటాడు కదా! 7 డేస్ మాత్రమే ఈ లాకెట్ పనిచేస్తది నీకు. తర్వాత నువ్వు ఈ లోకం నుంచి వెళ్ళిపోవాల్సిందే అనగానే, ఈ లోపల హీరోయిన్‌కి ఆ విషయం గుర్తొచ్చుంటదనమాట. హీరో కూడా అనమాట హీరోయిన్ యొక్క చెయ్యి మాయమవ్వడం చూసనమాట. "నీకేమైందంటే," "నాకేమీ కాలేదండి" అని చెప్తే టైంలోనే అక్కడికి ఎస్ అని వచ్చనమాట. హీరోని పిలుస్తా ఉంటాడు. "ముందు నీకేమైందో చెప్పు" అనేసి హీరో అంటా ఉంటే, "ఏవండీ నాకేమీ కాలేదు. ఫస్ట్ వెళ్ళండి ఎర్సన్ వచ్చాడు కదా! ఏదో పని ఉంటది కదా! వెళ్ళండి" అనేసి పంపిస్తా అనమాట. "ఉండి కొలది మీరు చాలా ఎమోషనల్ అయిపోతున్నారు" అనేసి హీరోయిన్ అంటా అనమాట. హీరోని పంపించేస్తుంటది. ఇప్పుడు హీరోయిన్ కలవడానికి అయితే గనుక జాక్సన్ వచ్చుంటాడు. తను అంటా ఉంటాడు, "ఇలా 7 డేస్ అయిపోయింది కాబట్టి నీకు ఇలాగ అయ్యింది. ఇదిగో వేరే లాకెట్" అనేసి పాపం వేరే లాకెట్ ఇచ్చుంటాడనమాట. "దీనికి ఎన్ని రోజులు టైం" అనేసి అడుగుంటది. 2 మంత్స్ అనేసి జాక్సన్ చెప్పుంటాడు. "ఏంటి 2 మంత్స్ మాత్రమే నేను పర్మనెంట్ ఇక్కడ ఉండాలంటే నేనేం చేయాలంటే," "అది ఎప్పటికీ కుదరదు" అనేసి తను అంటా ఉంటాడు. "అదేంటి నేను ఇక్కడే ఉందాం అనుకుంటున్నాను. ఎందుకంటే నాకు ఇక్కడ హస్బెండ్ ఉన్నాడు. నాకు ఒక కొడుకు ఉన్నాడు కదా!" అనేసి తను అంటా ఉంటే, "సరే అయితే నువ్వు నన్ను పెళ్లి చేసుకొని స్కైలాండ్‌కి వచ్చి అక్కడ నీ సోల్‌కి నేను చికిత్స చేస్తాను. తర్వాత నువ్వు రిటర్న్ మళ్ళీ ఇక్కడికి వచ్చేయి" కానీ అనేసి తను అంటా ఉంటాడు. "నో వే నేను పెళ్లి చేసుకోవడం అంటూ జరగదు. చావైనా బతికైనా నేను ఇక్కడే ఉంటాను" అనేసి తను అంటా ఉంటది. ఈ లోపల జాక్సన్‌కి ఏదైనా గుండెల్లో నుంచి బ్లడ్ వస్తా ఉంటదనమాట. అది హీరోయిన్ గమనించి, "ఏంటి నువ్వు నీ బ్లడ్ తోటి నన్ను ఇక్కడ ఉంచుతున్నావా? అంటే ఆ లాకెట్ నీ బ్లడ్‌తో చేస్తావా?" అంటే, "హా! అవును. ఎందుకంటే నువ్వు వచ్చేసిన డెస్టినీవి కాబట్టి నా హార్ట్‌లో ఉండే బ్లడ్ తోటే చేశానది. అప్పుడే నువ్వు ఇక్కడ ఉండగలవంటే, మరి నీకేమైనా జరిగితే" అంటే, నాకేమీ జరగదు. నేనేమి నార్మల్ పర్సన్‌ని కాదు" అనేసి తను అంటా అనమాట. కళ్ళు తిరిగి పడిపోయి ఉంటాడు. అదే టైంలో హీరో కూడా వచ్చుంటాడనమాట. వీళ్ళిద్దరిని అలా చూసేసరికి హీరో చాలా కోప్పడతా ఉంటాడనమాట. వెంటనే హీరోయిన్ ఇది గనుక లాక్కొని వచ్చేస్తనమాట. వాళ్ళ రూమ్‌లోకి అది గనుక తీసుకొని వచ్చేస్తుంటాడు. ఆ పర్సన్ ఎవరు అనేసి హీరో చాలా గట్టిగా అడుగుతా ఉంటాడనమాట. హీరోయిన్ చెప్పడానికి ట్రై చేస్తా ఉంటది. బట్ హీరో అయితే గనుక అస్సలకి వినడనమాట. "నిజం చెప్పు ఆ పర్సన్ అంటే ఎవరు? సో, ఆ పర్సన్‌కి నీకు రిలేషన్ ఏంటి? ఇది మాత్రం చెప్పకు. ఆ పర్సన్‌కి నీకు రిలేషన్ వల్లే నిక్కు పుట్టాడని మాత్రం చెప్పకు. ఎందుకంటే నిక్కు వచ్చేసి నా కొడుకే. నువ్వు కూడా నా వైఫ్. మీ ఇద్దరిని అది గనుక ఎప్పటికీ నేను వదులుకోను" అనేసి హీరో అనమాట. అంటే ఇది గనుక హీరోయిన్ అది గనుక కిస్ చేస్తా ఉంటాడనమాట. ఈ లోపల హీరోయిన్ అది గనుక హీరో యొక్క చెయ్యిని అది గనుక గట్టిగా కరిచేసి ఉంటది. "ఏ అబ్బా" అనేసి హీరో అంటా ఉంటాడు. "మీరు నేను చెప్పేది వింటారా" అనేసి హీరోయిన్ కిస్ చేస్తుంటదనమాట. ఒక్కసారిగా హీరో సైలెంట్ అయిపోయి ఉంటాడు. హీరోయిన్ అంటది, "పోయిందా? కోపం పోయిందా? మొత్తం పోయిందా?" అంటే, "ఏంటి దీనికేనా?" అంటే, "ఓహ్! అవునా? సరే అయితే" అనేసి మళ్ళీ హీరోయిన్ కిస్ చేసుంటదనమాట. హీరో షాక్ అవుతాడనమాట. షాక్ అవ్వి, "లేదు నాకు ఇది సరిపోదు" అనేసి మళ్ళీ హీరో ఇది గనుక మళ్ళీ కిస్ చేస్తా ఉంటాడనమాట. సో, వీళ్ళిద్దరు ఇలా చేసుకున్నాక హీరోయిన్ అడుగుతా ఉంటాడు, "సరే అయితే నీకు కొంచెం టైం ఇస్తాను. ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వు నాకు" అనేసి. దానికి హీరోయిన్ చెప్తా ఉంటది, "నీకు లాస్ట్ టైము లేడీ క్వీన్ నన్ను కిడ్నాప్ చేసిన విషయం నీకు గుర్తుందా?" అంటే, "హా! గుర్తుంది." దానికి దీనికి సంబంధం ఏంటంటే, "ఆ రోజు నన్ను కాపాడింది ఈ అబ్బాయి" అంటే, "ఏంటి? అంటే అప్పటినుంచి మీరిద్దరూ రిలేషన్‌షిప్ మెయింటైన్ చేస్తున్నారనేసి" హీరో అంటాడు. "ఓయ్! నీకు నువ్వు స్టోరీ లైన్ రాసేసుకుంటావేంటి? నేను చెప్పేదాకా వెయిట్ చెయి" అనేసి హీరోయిన్ అని ఉంటది. "సరే అయితే చెప్పు ముందు" అనేసి హీరో చాలా కోప్పడతా అడుగుతా ఉంటాడు. దానికి హీరోయిన్ అంటది, "తన హార్ట్ మీద ఒక హోల్ ఉంది చూసావా బ్లడ్ మార్క్" అనగానే, అవును చూసాను" అనేసి హీరో అని ఉంటాడు. ఈ లోపల మనసులో అనుకుంటే నిజం చెప్దామా వద్దా అనేసి, ఎందుకులే చెప్పొద్దులే అనేసి, "అదే నేను వచ్చేసి డాక్టర్‌ని కదా! తనకి ఇంజ్యూరీ అయింది కదా! ట్రీట్మెంట్ కోసం వచ్చాడు నా దగ్గరికి" అంటే, "ఏంటి అంతేనా? నువ్వు అబద్ధం చెప్తున్నావేమో" అంటే, "నేనెందుకు అబద్ధం చెప్తాను? నేనంతా నిజమే చెప్తున్నాను. ఏ అబద్ధం చెప్తే మీరు నన్ను వదిలేస్తారా ఏంటి?" అంటే, "అది ఎప్పటికీ కుదరదు" అనేసి హీరో అంటా ఉంటాడు. హీరోయిన్ అనమాట, "సరేనండి రోజు మర్చిపోండి" అనేసి హీరోయిన్ అంటా ఉంటది. అదే టైంలో అక్కడికి అసిస్టెంట్ వచ్చానమాట. "సార్ ఇలాగ రాజుగారి బంగ్లా మీదకి యుద్ధం చేస్తున్నాడు మిస్టర్ హాన్"
అనేసి చెప్తా ఉండేసరికి ఇప్పుడు మనకు ఆ సీన్ చూపిస్తూ ఉంటారు. మిస్టర్ హాన్ అయితే కనుక వాళ్ళ తమ్ముడికి ఎక్కడికి రాజ్యం వెళ్ళిపోద్దు అనేసి రాజుగారి మీదకే యుద్ధానికి వచ్చి ఉంటాడు అనమాట. సైన్యాన్ని అందరినీ చంపిస్తుంటాడు. రాజుగారిని కూడా చంపడానికి వస్తూ ఉండేసరికి రాజుగారు అంటూ ఉంటారు, నువ్వు వచ్చేసి నా సొంత కొడుకురా, కానీ నువ్వు నన్ను చంపడానికి ట్రై చేస్తున్నావంటే అవును చేస్తున్నాను, ఎందుకంటే ఇదంతా మీ తప్పే, నేనును జేమ్స్ ఇద్దరు మీ కొడుకులే కదా, కానీ ఒకరినొకరిలాగా ఎందుకు చూస్తావు, వాడినేమో బాగా చూస్తావు, నన్ను మాత్రం బాగా చూడవు, సో ఈ రాజ్యాన్ని కూడా నువ్వు వాడికి అప్పచెప్దాం అనుకుంటున్నావు కదా, అందుకోసం నేను చంపేయడానికి వచ్చాను అనేసి చంపుతా ఉండేసరికి ఇంకా ఆయన కూడా చనిపోదాం అన్నట్టుగా పాపం కళ్ళు మూసేస్తుంటాడు. అదే టైంలో హీరో అండ్ హీరోయిన్ వచ్చేదే కనుక సేవ్ చేస్తారనమాట ఆయన్ని. హీరో వాళ్ళ అన్నయ్యని అదుపులోకి తీసుకుంటాడు. హీరోయిన్ అయితే కనుక వాళ్ళ మామయ్య గారికి ఫస్ట్ ఎయిడ్ చేస్తూ ఉంటుంది. హీరో అంటూ ఉంటాడు, నీకు ఎంత ధైర్యం ఉంటే ఈ రాజ్యానికి రాజు మన నాన్న, సో నాన్న చంపడానికి ట్రై చేస్తావు, నీకు ఎంత ధైర్యం అనేసి అంటూ ఉంటే, ఏంటి నువ్వు వచ్చేసి నన్ను అదుపులోకి తీసుకున్నాను అనుకుంటున్నావా, కానీ చుట్టుపక్కల మొత్తం అంతా నా కంట్రోల్లోనే ఉందనేసి వాడు నవ్వుతూ ఉంటాడు. దానికి హీరో అంటాడు, ఏంటి నీ కంట్రోల్లో ఉందా, నేను ఇక్కడికి ఎలా వచ్చాను అనుకుంటున్నావు, వాళ్ళందరూ దాటుకునే వచ్చాను అనేటప్పటికి మిస్టర్ హాన్ వాళ్ళ అసిస్టెంట్ వచ్చానమాట. సార్ మొత్తం కంట్రోల్ అంతా మనకి తప్పుకుపోయింది, మన సైనికులు అందరూ చనిపోయారు, కంట్రోల్ అంతా జేమ్స్ సార్ తీసేసుకున్నారని చెప్పే టైంలోని ఇంకా మిస్టర్ హాన్ కోపం వచ్చి వాళ్ళ అసిస్టెంట్ని చంపేస్తుంటాడు అనమాట. అలా చంపేసి మీరు కంట్రోల్ అంతా మీ చేతిలో ఉందనుకుంటున్నారేమో, అది ఎప్పటికీ జరగదు అనేసి వాడు అంటూ ఉంటాడు. ఈ లోపల రాజుగారు అంటారు, ఒరే నేను అనవసరంగా పెంచాను, నువ్వు నా కొడుకు అనేసి నేను నమ్ముకున్నాను, నువ్వు ఈ రాజ్యం అనేసి అంటున్నావు కదా, ఈ రాజ్యాన్ని నీకు అప్పచెప్పుదును, కానీ నువ్వు ఇంతలా చేస్తావు నేను అనుకోలేదు, మన రాజ్యంలో బయట రాజ్యాల వల్ల మన రాజ్యానికి అపాయం ఉందనుకున్నాను, కానీ నా కొడుకు వల్లే ఇంత పెద్ద అపాయం ఉందని నేను అనుకోలేదు తెలుసా అనేసి అంటూ ఉంటే, దానికి వాడు అంటూ ఉంటాడు, మీకు నేనంటే ఏమి ఇష్టం లేదు, మీరేమి నాకు రాజ్యం ఇవ్వరు, ఎందుకంటే మీ చిన్న కొడుకు జేమ్స్ వచ్చేసి మీ ప్రియురాలైన షైరీ కొడుకు, కాబట్టి మీరు తప్పకుండా రాజ్యాన్ని వాడికి ఎత్తారు, అందుకోసమే నేను ఇలా చేశాను అనేసి అంటూ ఉంటే, వాడు వచ్చేసి షైరీ కొడుకు అయి ఉండొచ్చు, కానీ నేను వాడికి ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు, అది నా ఇష్టం, అది చివరి వరకు చూడాలి నువ్వు, కానీ వాడి మీద నువ్వు ఇంత ద్వేషం పెంచుకున్నావని నేను ఎప్పుడు అనుకోలేదే, నేను ఎప్పుడు నిన్నే కదా బాగా చూశాను, కానీ వాడిని ఎప్పుడు నేను బాగా చూడలేదు, వాడిని ఎప్పుడు దూరం పెట్టాను, కానీ నువ్వు వాడి మీద ఇంత బాగా పెంచుకున్నావు, సైనికులారా రండి, వీడిని వచ్చేసి జైల్లో పెట్టిన పొద్దుట అందరి ముందు ఉరిశిక్ష వేసాను అనేసి పాపం ఆయన చాలా ఎమోషనల్ అవుతూ ఉంటారు. దానికి వాడనమాట, మీరెవరు నన్ను చంపవసరం లేదు, నేను ఎవరు ముందు తలదించుకోను, ఎందుకంటే నేనెవరు మిస్టర్ హాన్ అనేసి వాడికి వాడే కత్తితోటి పొడుచుకొని చనిపోతాడు అనమాట. పాపం మన రాజుగారు అది కనుక బాగా ఏడుస్తూ ఉంటారనమాట. హీరో కూడా అనమాట ఎంతైనా అన్నాయి కదా, సో హీరో కూడా కుప్పకూలిపోతాడు. సో హీరో కూడా చాలా సాడ్గా ఫీల్ అవుతూ ఉండేసరికి వాళ్ళ డాడీ చెప్తా ఉంటాడు, బయట వెళ్ళి చూడమ్మా నువ్వు కొంచెం అనగానే, సరే నాన్న వెళ్తున్నా అనేసి పాపం హీరో వెళ్తూ ఉంటాడు. హీరోయిన్ కూడా వెనకాల వెళ్తూ ఉండేసరికి రాజుగారు ఆపనమాట, టిఫనీ నీతో నేను కొంచెం మాట్లాడాలమ్మా అనగానే సరే అనేసి హీరోయిన్ ఆగిపోయి ఉంటుంది, హీరో వెళ్ళిపోయి ఉంటాడు. నెక్స్ట్ సీన్లో మామయ్య గారు అనమాట హీరోయిన్తో మాట్లాడుతూ అనమాట, ఇదిగోనమ్మా మీ అత్తయ్య అంటే షైరీ వచ్చేసి వదిలిపెట్టి వెళ్ళిపోయింది జేమ్స్ చిన్నప్పుడు, ఇదిగో చూడు అనేసి బాక్స్ని చూపిస్తూ ఉంటారు. ఆ బాక్స్ వచ్చేసి ఫ్యూచర్లో ఉండే టెక్నాలజీ బాక్స్ అనమాట. అది చూసిన హీరోయిన్ షాక్ అవి, ఇదేంటి ఈ బాక్స్ ఈయన దగ్గరికి ఎలా వచ్చింది అనేసి ఆలోచిస్తాను అనమాట. ఇది ఎక్కడదా మామయ్య మీకు అంటే, అదే చెప్పాను కదమ్మా షైరీ ఇది జేమ్స్ వాళ్ళ అమ్మది, సో తను వచ్చేసి చిన్నప్పుడే అనమాట, జేమ్స్ చిన్నప్పుడే వదిలిపెట్టి వెళ్ళిపోయింది, ఈ బాక్స్ని నేను చాలాసార్లే తెరవడానికి ట్రై చేశాను, బట్ నా వల్ల కాలేదు, సో అందరూ చెప్పారు షైరీ వచ్చేసి ఎవరితో పాటో వెళ్ళిపోయింది, వేరే పర్సన్తో వెళ్ళిపోయింది కట్ అనేసి, బట్ నేను నమ్మలేదు, ఎందుకంటే షైరీ వచ్చేసి చాలా మంచిది, తనను చూసినప్పుడు నాకు అనిపించేది తను వచ్చేసి ఈ లోకానికి సంబంధించిన అమ్మాయి కాదు అనేసి, సేమ్ ఫీలింగ్ నాకు నిన్ను చూసినప్పుడు కూడా కలిగింది, అందుకోసమే నీకు నేను ఈ విషయం చెప్తున్నాను, తను వచ్చేసి మమ్మల్ని వదిలిపెట్టి మాయమైపోయింది, ఎక్కడికి వెళ్ళింది ఏంటి అన్నది కూడా నాకు తెలియదు, సో చాలానే వెతికిచ్చాను బట్ నాకు ఎక్కడా కనిపించలేదు, సో చివరిగా తను మాకు విడిచిపెట్టి వెళ్ళిందంటూ ఉంటే కనుక అది ఇది మాత్రమే, సో దీన్ని ఓపెన్ చేయడానికి కూడా చాలా ట్రై చేశాను బట్ ఎవరి వల్ల కాలేదు, సో నువ్వు దీన్ని ఓపెన్ చేయగలవమ్మా అంటేనే నా వంతు నేను ట్రై చేస్తాను మామయ్య అనేసి హీరోయిన్ చెప్పుంటుంది. అలా చెప్పనమాట తను తీసుకొని వచ్చి ఉంటుంది. సో అంటే హీరో వాళ్ళ మమ్మీ కూడా ఫ్యూచర్ నుంచే వచ్చింది, ఇప్పుడు హీరోయిన్ కూడా ఫ్యూచర్ నుంచే వచ్చింది, అందుకే హీరో పేరు కూడా చూడండి జేమ్స్ అనేసి మన ఫ్యూచర్కి సంబంధించిన నేమ్, సో ఇదంతా హీరోయిన్ గుర్తెచ్చుకొని ఇది ఎలా ఓపెన్ చేయాలి నేను అనేసి ఆలోచిస్తూ ఉంటుంది అనమాట. అలా ఆలోచించి ఒకవేళ తను ఫస్ట్ టైం తన కొడుకును వదిలిపెట్టే వెళ్ళింది కాబట్టి ఆయన బర్త్డే పెట్టుంటుంది కదా డేట్ ఆఫ్ బర్త్ అనేసి, డేట్ ఆఫ్ బర్త్ ఏది కనుక ఎంటర్ చేస్తూ ఉంటుంది అనమాట. సో ఓపెన్ అయి ఉంటుంది, అందులో ఒక కెమెరా ఉంటుంది అనమాట, ఆ కెమెరాతో పాటుగా ఒక ఫోటో ఉంటుంది. సో ఆ ఫోటోలో ఆవిడని చూసేసరికి
స్టార్టింగ్‌లో హీరోయిన్‌కి డాష్ ఉంటది కదా! రెడ్ కలర్ డ్రెస్ ఆవిడ. సో, ఈవిడ ఒకరే అనమాట. సో, ఆవిడే మన హీరో కోసం అనేసి హీరోయిన్‌ని హిస్టారికల్ టైమ్‌కి పంపించుంటది. ఆ బాక్స్‌లో ఒక లెటర్ కూడా ఉంటదనమాట. లెటర్‌లో ఇలా రాసి పెట్టుంటది. చూడు జేమ్స్ నాన్న, నువ్వు ఇది లెటర్ చదువుతావో లేదో నాకు తెలీదు. కానీ నీ కోసం నేను ఇది రాస్తున్నాను. అమ్మకి నువ్వంటే చాలా ఇష్టం. కానీ నిన్ను వదిలిపెట్టి వెళ్ళడానికి నాకు కూడా ఇష్టం లేదు. కానీ విధి అయితే గనక అంగీకరించడం లేదు నన్ను ఇక్కడ ఉంచడానికి. అందుకోసమే నేను వెళ్ళిపోతున్నాను. ఒక విషయం గుర్తుపెట్టుకో, ఈ అమ్మకి నువ్వంటే చాలా ఇష్టం అనేసి లెటర్‌లో రాసి పెట్టుంటదనమాట. సో, ఈ హీరోయిన్ అది గనుక ఒక విషయం గుర్తెచ్చుకుంటది. జాక్సన్ కూడా చెప్పుంటాడు కదా! నువ్వు ఒక 2 మంత్స్ మాత్రమే ఉంటావు. తర్వాత నువ్వు ఇంక ఈ లోకంలో ఉండలేవనేసి. ఇంక హీరోయిన్‌కి బాగా అర్థమై ఉంటదనమాట. తను కూడా వాళ్ళ అత్తయ్య గారిలాగా ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవాలనేసి. ఇంకా అదంతా గుర్తెచ్చుకుని 2 మంత్స్ అవ్వడానికి ఇంకా ఒక రోజే కదా ఉంది. ఇంత ఫాస్ట్‌గా అయిపోయింది ఇన్ని రోజులు అనేసి హీరోయిన్ మనసులో అనుకునే టైంలో అక్కడ హీరో వచ్చుంటాడు. హీరోయిన్ అనమాట ఆ కెమెరాలు కట్ అన్నీ దాస్తుంటది. అదేంటి నువ్వు అలా ఉన్నావు అంటేని, ఏమి లేదండి నేను బాగానే ఉన్నానంటే, హే నిజం చెప్పు ఎందుకు అలా ఉన్నావు అనేసి హీరో అడుగుంటాడు. ఏమీ లేదులే కానండి రేపు పొద్దుట నువ్వు, నేను, జేమ్స్ మన ముగ్గురం కలిసి ఆడుకుందామా, బయటకి వెళ్దామా అంటే హీరోకి డౌట్ వస్తది. ఇదేంటి కొత్తగా మాట్లాడుతున్నావు నువ్వు అనేసి అంటా ఉంటే, ఏమీ లేదండి ప్లీజ్ వెళ్దాం అంటే, సరే నడువు వెళ్దాం అనేసి హీరో చెప్పుంటాడు. అలాగే నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట వీళ్ళు ముగ్గురు బయటకు వచ్చి ఉంటారు. హీరోయిన్ చెప్తా ఉంటది, నీకు ఒక కొత్త ఆట నేర్పిస్తాను, మరి మీ డాడీతో ఆడుకుంటావంటే, హా ఆడుకుంటాను అంటే, ఏంటి నువ్వు ఈరోజు కొత్తగా మాట్లాడుతున్నావు నీకు ఏమైంది అనేసి హీరోకి డౌట్ వస్తూ ఉంటుంది. నీకు అడుగుతూ ఉంటాడు, డాడీ మనం ఆడుకోవచ్చు అంటేని, సరే నన్ను ఆడుకోవచ్చు అనేసి తను అంటూ ఉంటాడు. సరే రండి మన ఇద్దరం ముగ్గురం కలిపి ఒక ఫోటో తీసుకుందాం అనేసి కెమెరాలో ఫోటో తీస్తుంది అనమాట. ఫోటో తీసి హీరోకి చూపిస్తూ ఉంటుంది. హీరో షాక్ అవుతాడు. ఎందుకంటే హిస్టారికల్ పీరియడ్స్లో కెమెరా గట్ట ఏం తెలియదు కదా. ఫోటో చూసి ఇది ఎక్కడిది నీకు, ఇది చాలా విచిత్రంగా ఉంది, భలే ఉంది కదా, నీకు ఎక్కడ దొరికింది, ఎక్కడ కొన్నావు అనేసి హీరో అడుగుతూ ఉంటే, ఇది మీ అమ్మగారు బాక్స్లో దొరికిందండి అంటే, ఏంటి అనగానే, అవును నేను మీ నాన్నగారు ఒక బాక్స్ ఇచ్చారు, ఆ బాక్స్లో ఇవి ఉన్నాయి అనేసి వాళ్ళ అమ్మదే ఫోటో లెటరు కెమెరా ఇస్తుందా అనమాట. హీరో లెటర్ చదువుతూ ఉంటాడు. నానా జేమ్స్ నువ్వు ఈ లెటర్ చదువుతావో లేదో నాకు తెలియదు, కానీ నువ్వు చదివే టైంకి అయితే కనుక నేను ఉండను. సో అమ్మ వచ్చేసి ఈ లోకానికి సంబంధించింది కాదు, ఫ్యూచర్ నుంచి వచ్చాను నేను ఒకటి అనేసి. అదంతా హీరో చదివి నో నేను ఇటువంటి ఏం నమ్మను, ఇది ఎలా కుదురుతుంది అనేసి అంటా ఉంటే, కుదురుతుంది నమ్మాల్సిందే ఎందుకంటే నేను కూడా అక్కడి నుంచే వచ్చానేసి హీరోయిన్ చెప్పుంటుంది. ఇంకా హీరో షాక్ అవుతాడు, ఏంటి నువ్వేం మాట్లాడుతున్నావంటే, అవును నేను కూడా మీ అమ్మగారిలాగా తొందరలోనే వెళ్ళిపోతున్నాను అని. కానీ హీరో లేదు నువ్వు వెళ్ళడానికి కుదరదు అనేసి అంటా ఉంటే, పాపం నిక్కు కూడా అనమాట బాగా ఏడ్చేస్తూ ఉంటాడు. వాడు అమ్మ నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు, నువ్వు ఎక్కడికైనా వెళ్ళినా కానీ నేను నీతో పాటే వస్తాను, నువ్వు లేక నేను ఉండలేనమ్మా అనేసి పాపం వాడు బాగా ఏడుస్తూ ఉంటాడు అనమాట. వాడికి అది కనుక హీరోయిన్ ఒక సూదిలా పొడుచుంటుంది. వాడు కళ్ళు తిరిగి పడిపోయి ఉంటాడు అనమాట. హీరో అంటూ ఉంటాడు, ఎందుకు అంటే బాగా అలసిపోయాడు కదండి కాసేపు పడుకోనివ్వండి అనేసి హీరోయిన్ చెప్తా ఉంటుంది. హీరో అంటూ ఉంటాడు, ఏంటి నువ్వు వెళ్ళక తప్పదా అంటే, అవునండి వెళ్ళక తప్పదు, అంతేకాదు మీకు ఒక నిజం చెప్పాలి, నీకు ఎవరో కాదు మీ సొంత కొడుకే. సో ఈ విషయం మీకు చాలాసార్లు చెప్దాం అనుకున్నాను, చెప్పలేకపోయాను. అంతేకాదు నా ఫ్యూచర్ వరల్డ్ గురించి మీకు చెప్పాలి, ఫ్యూచర్ నుంచి వచ్చాను, నాకు పేరెంట్స్ అంటూ ఎవరు లేరు, నాకు ఒక టీచర్ ఉండే, సో ఆవిడే నన్ను చేరదీసింది. సో ఆవిడ దగ్గర మెడికల్ స్కిల్స్ గట్రా అవన్నీ నేర్చుకున్నాను, ఇక్కడ యూస్ చేసే కూడా అయ్యే. సో నాకంటూ ఉన్నది ఈ లోకంలో మీరు నిక్కు మాత్రమే, కానీ ఇప్పుడు మీకు కూడా నేను దూరం అవుతున్నాను అనేసి హీరోయిన్ ఎమోషనల్గా చెప్తా ఉంటుంది. నువ్వు ఎక్కడికైనా వెళ్ళడానికి నేను ఒప్పుకోను, నువ్వు ఇక్కడే ఉండాలి, నువ్వు నాతో పాటే ఉండాలి, నువ్వు ఎక్కడికి వెళ్ళకూడదు అనేసి పాపం హీరో బాగా ఏడుస్తుంది అనమాట. అడుగుతూ ఉంటే, లేదండి వెళ్ళక నేను తప్పదు అనేసి పాపం హీరోయిన్ ఏడుస్తూ ఉంటుంది అనమాట. సో వీళ్ళిద్దరు అలా పట్టుకుని ఏడుస్తూ ఉండేసరికి లోపల అక్కడికి జాక్సన్ కూడా వచ్చి ఉంటాడు అనమాట. జాక్సన్ వచ్చి నేను తీసుకువెళ్ళడానికి వచ్చా అనేసి జాక్సన్ అంటూ ఉంటాడు. ఇంకా హీరో కోపం వచ్చి, తను నువ్వు ఎక్కడికైనా తీసుకువెళ్ళాలంటే ఫస్ట్ నువ్వు నన్ను దాటాలనేసి కత్తి పట్టుకుని కూర్చుంటాడు. దానికి హీరోయిన్ కూడా చెప్తుంది, నేను చెప్పాను కదా నేను పెళ్లి చేసుకుని నీతో పాటు నేను రాననేసి అంటా ఉంటే, ఈ లోపల జాక్సన్ అంటాడు, జేమ్స్ నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నావు, తను నేను తీసుకువెళ్ళి క్యూర్ చేస్తానని చెప్తున్నాను, తను ఇక్కడే ఉంటే చనిపోద్ది, నాతో వస్తే బతుకుతుంది అంటే, ఏంటి అనేసి ఆ కత్తి పాడేసి అనమాట. ఏంటి వివరంగా చెప్పు అంటే, అవును తను వచ్చేసి నన్ను పెళ్లి చేసుకొని మా ఊళ్ళకి వచ్చిందంటే తను బతుకుతుంది, అంతేకాదు మీకు ఈ ఆప్షన్ నచ్చకపోతే కనుక వేరే ఆప్షన్ కూడా ఉంది, కాకపోతే అది చాలా కఠినం, తనకు బదులుగా నువ్వు ప్రాణ త్యాగం చేయాలి అనగానే హీరో అనమాట నేను చేస్తానని చెప్తా ఉంటాడు. హీరోయిన్ అనమాట, జాక్సన్ నువ్వు ఎందుకు తనకు అలా చెప్తున్నావు అనేసి పాపం హీరోయిన్ చెప్పొద్దు అనేసి అంటూ ఉంటుంది. వెనక నుంచి హీరో అనమాట హీరోయిన్ కొట్టడంతో కళ్ళు తిరిగి పడిపోయి ఉంటుంది. హీరోని పాపం నిక్ని కూడా అనమాట దుక్కును పడుకోబెట్టి వాళ్ళిద్దరు వంక చూస్తానమాట. మీరిద్దరు క్షేమంగా ఉండాలి, మీ ఇద్దరు హ్యాపీగా ఉండాలని నేను వెళ్తున్నాను అనేసి పాపం హీరో అనమాట ఏడ్చుకుంటూ
హీరో ఏడ్చుకుంటా అనమాట జాక్సన్ దగ్గరికి వచ్చనమాట. చూడు నా వైఫ్ బతకాలనే ఒక కోరిక మీదే నేను ఈ ప్రాణత్యాగానికి ఒప్పుకుంటున్నాను. ఏమో నాకు తెలీదు ఇది ఎంతవరకు నిజమో, ఎంతవరకు అబద్ధమో. కానీ నా వైఫ్ బతుకుతదని చెప్తున్నావు కాబట్టి నేను దీనికి ఒప్పుకుంటున్నాను. ప్లీజ్ నా వైఫ్‌ని బతికిచ్చి నా కొడుకుని బాగా చూసుకో అనేసి పాపం హీరో అయితే గనుక అంటా ఉంటాడు. సరే అయితే ఇదిగో ఈ కత్తికి అది గనుక నీ హార్ట్‌లో గుచ్చుకో. సో ఆ బ్లడ్ అయితే గనుక ఈ కత్తి స్వీకరించనమాట నీ వైఫ్‌ని బతికిస్తది అనేసి చెప్పుంటాడు. సరే అనేసి పాపం హీరో అనమాట చివరిసారిగా హీరోయిన్‌ని నిక్కిని చూసుకుంటా అనమాట. హీరో ఆ కత్తిని అయితే కనుక తన హార్ట్‌లో పొడిచేసుకుంటాడనమాట. జాక్సన్ అలా చూస్తూ ఉంటాడు. హీరో అయితే కనుక పాపం ఆ పెయిన్‌కి అయితే కనుక వెనక్కి పడిపోతూ ఉంటాడనమాట. చివరిసారిగా హీరోయిన్‌ని అలా చూస్తానమాట. హీరోయిన్‌ని టచ్ చేద్దాం అనుకుంటాడు. పాపం చెయ్యి అది కనుక ముందుకు చూపుతాడు కానీ టచ్ చేయలేకుండా పడిపోయి ఉంటాడు. నెక్స్ట్ సీన్‌లో హీరో కళ్ళు తెరుస్తుంటాడనమాట. ఇదేంటి నేను ఎలా బతికాను అనేసి కన్‌ఫ్యూజ్ అవుతానమాట. పక్క తిరిగి చూసేసరికి ఒక లెటర్ ఉంటుంది. ఆ లెటర్‌లో జాక్సన్ ఇలా రాస్తుంటాడు. హీరో చదువుతూ ఉంటాడు. చూడు జేమ్స్ నేను ఈ లెటర్ నీకోసమే రాస్తున్నాను. నేను నిన్ను ప్రాణత్యాగం చెయ్యు అనగానే నువ్వు నేను చేస్తానన్నావు. వెనక ముందు ఆలోచించుకున్న అందులో నిజం ఎంత అబద్ధం ఎంత అని కూడా ఆలోచించలేదు. నువ్వంతా ప్యూర్‌గా నువ్వు నీ ప్రాణత్యాగానికి సిద్ధమయ్యావు కాబట్టే విధి మీ ఇద్దరిని గెలిపించింది. మీ ముందు విధి అయితే కనుక ఓడిపోయింది. నువ్వు ఎప్పుడైతే నీ ప్రాణత్యాగం చేయడానికి ఆ కత్తిని యూజ్ చేసావో అది కూడా ఇంప్రెస్ అయ్యింది. అది మ్యాజికల్ పవర్స్ ఉన్న కత్తి. అందుకోసమే నిన్ను టిఫిన్ కూడా బ్రతికించింది. మీ ఇద్దరి ప్రేమ ఈ విధినే ఓడించింది. అందుకోసమే నేను కూడా వెళ్ళిపోతున్నాను. ఫ్యూచర్‌లో ఎప్పుడైనా కలుద్దాం. ఓకే బాయ్ అనేసి తను చెప్పుంటాడనమాట ఆ లెటర్‌లోని. హీరో చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. అంటే నేను ఈ టెస్ట్‌లో పాస్ అయ్యాను అనేసి చాలా హ్యాపీగా ఫీల్ అవ్వి టైంలోనే ఎర్సాన్ వచ్చనమాట. బాస్ మేడం వచ్చేసి ఇక్కడ ఉన్న మేట్స్‌తో గొడవాడేసి గొర్రెమెక్కి ఎక్కడికో పారిపోయారు సార్ అనగానే మన హీరో అది కనుక టెన్షన్ పడిపోతూ ఉంటాడు. ఇప్పుడు ఎర్సాన్ చూపిస్తూ ఉంటారు. విధి పెట్టిన పెద్ద పరీక్షలో పాస్ అయ్యావు సరే ఈ చిన్న టెస్ట్‌లో కూడా పాస్ అవ్వనేసి నవ్వుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు అక్కడి నుంచి. ఇప్పుడు మనకి 1 మంత్ తర్వాత అని చూపిస్తూ ఉంటారు. హీరోయిన్ అది కనుక గతాన్ని మర్చిపోయి ఉంటుందన్నమాట. సో అలా గతాన్ని మర్చిపోయి ఒక ప్లేస్‌లో అది కనుక మెడిసిన్స్ అమ్ముకుంటూ ఉంటుంది. అక్కడికి హీరో కనిపెట్టి వచ్చి ఉంటాడనమాట. వచ్చి ఏంటి నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అనేసి అంటా ఉంటే హే ఎవరు నువ్వు అంటే ఏంటి నేను ఎవరినా నన్ను నిక్ని మొత్తం మర్చిపోయావు నువ్వు మా ఇద్దరిని వదిలేసి నువ్వు ఇలా వచ్చేస్తే మా పరిస్థితి ఏం కావాలి నేను ఎవరు అంటున్నావు కదా నేను వచ్చేసి నీ హస్బెండ్ అంటే ఎవడరా నువ్వు నా హస్బెండ్ అంటావు అనేసి పక్కకైతే కనుక గెంటేసి ఉంటుంది అనమాట. గెంటేసి తలుపులేసేస్తూ ఉంటుంది. హే విట్ని అనేసి హీరో అరుస్తూ ఉంటాడు. నెక్స్ట్ సీన్లో ఎర్సన్ దగ్గరికి వచ్చి ఇదే విషయం చెప్పేసరికి ఎర్సన్ అంటూ ఉంటాడు బహుశా మీకు ఇంకో టెస్ట్ అనుకుంటా సార్ మేడం వచ్చేసి గతాన్ని మర్చిపోయి ఉంటారని కానీ ఏంటి అదే అంటావంటే అవును సార్ అదే అయి ఉంటుంది. అయినా సరే ఆల్రెడీ మేడం వచ్చేసి మిమ్మల్ని ప్రేమించారు. ఈసారి ప్రేమలో పడేయడం కూడా ఈజీయే కదా. అయినా సరే ఈసారి మీ దగ్గర ఒక వెపన్ ఉంది కదా అంటే వెపన్ అంటే నిక్కేనా అంటే అవును సార్ నిక్కు ఉన్నాడు కాబట్టి నిక్కు మీరిద్దరు ట్రై చేయండి మేడం గతం గుర్తుకొచ్చేస్తుంది అనేసి ఎర్సన్ చెప్పుంటాడు. అవును కదా అనేసి హీరో ఉంటాడు. నెక్స్ట్ సీన్లో అది కనుక హీరోయిన్ మార్నింగే లెగిసి బయటకు వచ్చేసరికి అమ్మ అనేసి నిక్ అయితే కనుక వచ్చేసి వాళ్ళ అమ్మని హక్ చేసుకుంటూ ఉంటాడు. అమ్మ మిస్ యూ అమ్మ నేను ఫైనల్గా కలిసానమ్మా మిస్ యూ అనేసి అంటూ ఉంటే ఎవరు బాబు నువ్వు అంటే అమ్మ నేనమ్మా నీ కొడుకుని నిక్కినంటే మరి మీ డాడీ ఏడి అనేటప్పటికి అదిగో మా డాడీ అనగానే హే నువ్వా లాస్ట్ నైట్ వచ్చింది నువ్వే కదా ఇప్పుడు నీ కొడుకుని తీసుకొచ్చి అమ్మ అమ్మని పిలిపిస్తున్నావా నువ్వు అనేసి అంటూ ఉంటే సారీ లాస్ట్ నైట్ చేసిన దానికి సేమ్ నువ్వు మా వైఫ్లా ఉండేసరికి అబద్ధం చేసుకున్నాను. మీరు ఇక్కడ జాబ్కి తీసుకుంటానన్నారు కదా అందుకోసం జాబ్కి తీసుకుందాం అనేసి వచ్చాను. నా వైఫ్ వచ్చేసి ఎక్కడికో వెళ్ళిపోయింది. సో తనని వెతుక్కుంటే ఊరికి వచ్చాము మేము. ఇక్కడ మాకు తెలిసిన వాళ్ళు ఎవరు లేరు. ఇక్కడ నేను జాబ్కి అప్లై చేద్దాం అనుకుంటున్నాను అనేసి అంటూ ఉంటే ఎవరు నీకు నేను జాబ్ ఏమి ఇవ్వను అనేసరికి మరి నీకు అమ్మ అనేసి అంటూ ఉండేసరికి ఇంక హీరోయిన్ వెళ్ళనమాట పక్కన కూర్చొని ఉంటుంది. సరే అది నీకు ఏ పనిలో వచ్చాను కానీ నాకు అన్ని పనులు వచ్చి నా కొడుకుతో పాటు నీకు ఏ సర్వీస్ కావాలన్నా చేస్తాను ఫస్ట్ నా కొడుకుని పట్టుకోండి అనేసి నిక్కనమాట హీరోయిన్ వల్ల కూర్చోబెట్టేసి చూడండి నా వైఫ్ ఎక్కడికో వెళ్ళిపోయింది పాపం. సో నా కొడుకు ఇది కనుక అమ్మ కావాలని రాత్రి అంతా ఏడుస్తూనే కూర్చున్నాడు. అందుకోసం ఇక్కడ తీసుకొచ్చానని కానీ అమ్మాయి మిస్ యూ అనేసి వాడు కిస్ చేస్తూ ఉంటాడు అనమాట. ఇంక హీరోయిన్ కూడా ఏం చేయలేకపోతుంది. సరే అనేసి సరే నీకు జాబ్ ఇస్తున్నానులే కానీ ఎక్కువ అమౌంట్ ఇది కానీ ఇవ్వను కానీ చాలా తక్కువ అమౌంట్ ఇస్తాను మరి నువ్వు చేస్తావా అని కానీ సరే మేడం చేస్తాను అనేసి పాపం అన్ని పనులు చేస్తాడనమాట. వీళ్ళిద్దరూ అది కనుక అమ్మ కొడుకులు ఇద్దరు పక్కన కూర్చొని ఉంటారు. డాడీ నువ్వు చేయి అనేసి నిక్ అంటూ ఉండేసరికి హీరోయిన్ అది చేయి ఇది చేయి అని చెప్తా ఉంటుంది. నిక్కి అయితే కనుక వాళ్ళ అమ్మ ఫ్రూట్స్ అని అవన్నీ ఇవన్నీ ఇచ్చేస్తూ ఉండేసరికి అమ్మ ఐ లవ్ యూ అనేసి వాడికి కిస్ చేస్తూ ఉంటాడు. నీ పని బాగుందిరా అనేసి హీరో అనుకుంటా అనమాట. ఇంకెన్ని పనులు చేయాలి అనేసి అంటూ ఉంటే ఏంటి అప్పుడే అయిపోయినాయి అనుకుంటున్నావా ఇంకా అది చేయి ఇది చేయి అనేసి కట్లు కొట్టేస్తుంది పాపం వంట చేపిస్తుంది మెడిసిన్ అవన్నీ తయారు చేపిస్తుంది. హీరో బాగా అలసిపోయి ఉంటాడు. హీరోయిన్ అనమాట బాబుని తీసుకుని వెళ్ళిపోతూ ఉండేసరికి ఎక్కడికి వెళ్తున్నామంటే నేను పడుకోవడానికి వెళ్తున్నాను. సో వీడు చిన్నోడు కాబట్టి వీడు కూడా నా దగ్గర పడుకుంటాడు అనేసి అంటూ ఉంటే అలా ఎలా కుదురుతుంది అనేసి హీరో అంటూ ఉంటాడు. అదేంటాడు అలా అంటే నేను చిన్నపిల్లని కాబట్టి నేను కూడా అమ్మ దగ్గర పడుకుంటా అనేసి వాడు అంటూ ఉంటాడు. అయినా సరే
డాడీ ఆ వనమూలికలు అయ్యి ఏరలేనట్టున్నావు కదా ఏరు అనగానే, అవును అవి మర్చిపోయి నేను నీకు చెప్పడం, వెళ్ళి ఈరోజు నైట్ అంతా అదంతా క్లీన్ చేయనేటప్పటికి, ఏంటి ఇప్పుడు అంటే ఇప్పుడే అనేసి హీరోయిన్ అని ఉంటుంది. ఇంకా హీరో ఏం చేస్తాడు, నీకు నీ పని చెప్తాను రా తర్వాత అనేసి హీరో అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటాడు. కాసేపటికి అనమాట పని అంతా చేసుకొని నిక్కి దగ్గరికి వచ్చేసరికి, డాడీ ఇవి తింటావా, అమ్మ చాలా బాగా చేస్తుంది అనేసి అంటా ఉంటే, రే నువ్వు నేను ఇక్కడ కలిసి వచ్చింది ఎందుకురా, మీ అమ్మకి గదాన్ని తెప్పిద్దామనే కదా, నువ్వేంట్రా మీ అమ్మ సైడ్కి వెళ్ళిపోయావు అంటేనే, నీతో నాకు వాదం అనవసరం డాడీ, నేను వెళ్ళి అమ్మ దగ్గర పడుకుంటా అనేసి వాడు వెళ్తా ఉంటే, నన్ను ఇక్కడ ఒంటరిగా వదిలేసి నువ్వు మీ అమ్మ దగ్గరికి వెళ్ళిపోతావరా, నిన్ను వెళ్ళలేమని అనేసి హీరో అనమాట వాళ్ళ అబ్బాయిని పట్టుకుంటా ఉంటాడు. సో ఆ రోజు నైట్ వాడు అక్కడే పడుకుంటాడు అనమాట. నెక్స్ట్ డే మార్నింగ్ అయితే కనుక హీరోయిన్లు వీళ్ళ లేపడానికి వచ్చి ఉంటుంది. వచ్చేసరికి నిక్ ఉండడు అనమాట. అదేంటి నిక్ లేడేంటి అనగానే హీరో ఒక విషయం గుర్తెచ్చుకుంటాడు. నైట్ నిక్ అనమాట హీరో దగ్గర పడుకుని ఉండే. సో అక్కడికి ఎర్సన్ వచ్చానమాట, సార్ ఇలా నిక్కి ఎగ్జామ్స్ అంటాం టీచర్ తీసుకురమ్మంటున్నారంటే, సరే అయితే నేను టిఫిన్కి ఏదో ఒకటి చెప్తానులే తీసుకువెళ్ళు అనేసి హీరో అని ఉంటాడు. సరే అనేసి ఎర్సన్తో పంపించేసి ఉంటాడు అనమాట. అదే విషయం ఇప్పుడు మన హీరోయిన్ చెప్తా ఉంటాడు అనమాట, ఇలాగే ఎగ్జామ్స్ అంట అందుకోసం పొద్దుటే స్కూల్కి పంపించేస్తానని చెప్పుంటాడు. సరే అయితే వనమూలికలు తీసుకురావడానికి అడవికి వెళ్దాం రా అనేసి తీసుకుని వచ్చి ఉంటుంది. పాపం అడవిలో అయితే కనుక అంతా తిప్పించేస్తూ ఉంటుంది అనమాట. ఇదిగో ఈ చెట్లో ఉన్న ఆకులన్నీ పీకేసే నువ్వు అంటే, ఏంటి ఇన్నా అంటే, అవును ఇవన్నీ చెయ్యాలి మరి, నేను ఊరికనే పెట్టుకున్నాను అంటే జీతానికి, ఇవన్నీ చేస్తామనే పెట్టుకున్నాను, ఫస్ట్ వెళ్ళి పని చేయి అనేసి అంటా ఉంటే, సర్లే నువ్వు ఏది అడిగినా కానీ చేస్తాను, నీ కోసం ఏదైనా చేస్తాను అనేసి హీరో అనమాట ఎమోషనల్గా మాట్లాడేసరికి హీరోయిన్ అలా చూస్తూ ఉంటుంది అనమాట. ఇదిగో నీ కోసం ఏం తీసుకొచ్చానో చూడు అనేసి ఒక ఫ్లవర్ చూపిస్తూ ఉంటాడు. ఏంటి ఇదా అంటే, అవును ఇందాక వస్తుంటే దారిలో కనిపించింది, నీకు నచ్చుతుంది అనేసి ఒకటి తెంపుకొచ్చానంటే, అవునా ఏది చూడండి అనేసి చూసానమాట. ఏంటి ఒకటా, ఈ ఒకటి దాంతో ఏం చేసుకోవాలని, ఇది ఎంత మంచి వనమూలికో తెలుసా, ఒకటి కాదు ఇటువంటి నాకు ఒక 200 ఎన్నో తీసుకుంటా అంటే, ఏంటి అన్నా అంటే, అన్నే మరి ఒకటి దాంతో నేను ఏం ట్రీట్మెంట్ చేయను, అందుకోసం వెళ్ళి మొత్తం చెట్టుని మొత్తం ఎన్ని ఉన్నాయి అన్నీ తెంపుకొని వచ్చాను అనేసి హీరోయిన్ అంటూ ఉంటుంది. హీరో అనమాట సర్లే అనేసి అంటూ ఉంటాడు. అదే టైంలో అటు నుంచి పాము వస్తూ ఉంటుంది అనమాట. టిఫిన్ పాము అనే టైంలోనే పాము వచ్చి అనమాట హీరోయిన్ కాటేసేస్తుంది అనమాట. హీరో చూసి, అయ్యో టిఫిన్ నీకు ఏమైంది అనేసి తనైతే కనుక పాయిజన్ తీసేద్దామనేసి నోట్తో తీసేస్తాడనమాట. తీసేసి, టిఫిన్ నీకేమీ కాదు నువ్వు బ్రతుకుతావు అనేసి చెప్తే హీరో కళ్ళు తిరిగి పడిపోయి ఉంటాడు అనమాట. హీరోయిన్ అలా చూస్తూ ఉంటుంది. నెక్స్ట్ సీన్ అది కనుక హీరోని ఇంటికి తీసుకుని వచ్చి అనమాట తనకి ట్రీట్మెంట్ చేస్తుంటుంది హీరోయిన్. చేసి, నువ్వు నా మీద ఎందుకు ఇంత కేరింగ్ చూపిస్తున్నావు, నేను నీ వైఫ్లో ఉన్నాను కాబట్టే నువ్వు ఇంత నా మీద కేరింగ్ చూపిస్తున్నావు అనేసి ఇందాక అడవిలో ఏదైతే జరిగిందో అదంతా గుర్తెచ్చుకుంటూ ఉంటుంది అనమాట. అలా గుర్తెచ్చుకుంటూ హీరో యొక్క పాకెట్లో చేపడుతుంది అనమాట, ఏమైనా ఉన్నాయేమో వాళ్ళు తెలిసిన వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇద్దామనేసి డీటెయిల్స్. అదే టైంలో అక్కడ ఒక ఫోటో ఉంటుంది అనమాట. వీళ్ళు ముగ్గురు ఆల్రెడీ ఫోటో తీసుకుని ఉండే కదా, ఆ ఫోటో చూడగానే హీరోయిన్కి మొత్తం గతం అంతా గుర్తుకొచ్చేస్తుంది అనమాట. తన ఈ వరల్డ్కి ఎలా రావడం, హీరోకి ఎలా క్లోజ్ అవ్వడం, నిక్కిని ఎలా కనడం. సో ఇదంతా మన హీరోయిన్కి అయితే కనుక ఇదంతా గుర్తుకొచ్చి ఉంటుంది. హీరో వచ్చేసి తన కోసం తన ప్రాణత్యాగం చేస్తానికి రెడీ అవ్వడం ఒకటి అదంతా ఇది కనుక హీరోయిన్కి ఒక ఫ్లాష్ లైట్ అనమాట. సో అదంతా అలా గుర్తుకొస్తూ ఉంటుంది, మనకి అదంతా చూపిస్తూ ఉంటారనమాట. సో హీరోయిన్కి ఏం అర్థం కాదనమాట, ఫుల్గా కళ్ళు తిరిగేస్తూ ఉంటాయి, తల తిరిగేస్తూ ఉంటుంది. హీరోయిన్ అలాగా బాధపడిపోతూ ఉంటుంది అనమాట. అదే టైంలో హీరోకి కూడా మెలకు వస్తుంది అనమాట. మెలకు, టిఫిన్ నీకు ఏం కాలేదు కదా అనేటప్పటికీ హీరోయిన్ జేమ్స్ అని ఉంటుంది. అంటే నీకు గతం గుర్తుకొచ్చిందంటే, గుర్తుకొచ్చేసింది మొత్తం గుర్తుకొచ్చింది అనేసి హీరోయిన్ అంటూ ఉంటుంది. హీరో చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. నెక్స్ట్ సీన్ అది కనుక 3 months లేటర్ అని చూపిస్తూ ఉంటారు మనకి. మన నిక్ అది కనుక గాలిపటం ఎగరేస్తూ ఉండేసరికి హీరోయిన్ ఇది కనుక మనం చూస్తూ ఉంటే వెనక నుంచి హీరో వచ్చి అనమాట, నువ్వు అసలు నన్ను పట్టించుకోవడం లేదు, ఎప్పుడు చూసినా నిక్ వెనకాల తిరుగుతూ ఉన్నావు, మా డాడీ కూడా రాజన్ నాకు అప్పు చెప్పేసి ఆయన అయితే కనుక ట్రావెలింగ్కి వెళ్ళిపోయాడు, నాకు ఎన్ని పనులు ఉంటున్నాయి తెలుసా అనేసి హీరో అంటూ ఉంటాడు. హీరోయిన్ అంటది, ఇంతకుముందు అంటే ప్రిన్స్ కాబట్టి నేను చూసుకునేదాన్ని, ఇప్పుడైతే క్రౌన్ ప్రిన్స్ కాబట్టి ఆ గారి వెనకాల చాలామంది అమ్మాయిలు తిరుగుతున్నారంట కదా అనగానే, అదేంటి అలా మాట్లాడుతున్నావు, ఎవరు చెప్పారు నీకు, నువ్వు ఇంకెప్పుడు అలాగ ఫీల్ అవ్వక, ఇంకెప్పుడు అలా ఆలోచించక, కడుపులో బిడ్డకు కూడా ప్రమాదం అర్థమవుతుందా అనగానే హీరోయిన్ అనమాట, చూడండి మీకు ముందే చెప్తున్నాను, నన్ను తప్పి ఇంకొక అమ్మాయి వంక కన్నెత్తి చూసారే అనుకోండి, నేను నా కడుపులో బిడ్డ నీకు మేము ముగ్గురు వెళ్ళిపోతాం అది అనగానే, లేదు నేను ఎప్పటికీ అలా చేయను, నా లైఫ్కి నువ్వు మన బేబీస్ అంతే, ఇదే నా లైఫ్, ఇంతకు మించి నాకు ఇంకేమీ వద్దు, ఇంకెవరు వద్దు కూడా అనేసి హీరో అంటూ ఉంటాడు. సో వీళ్ళు ముగ్గురు అది కనుక అలా హ్యాపీగా చూస్తూ ఉంటే నిక్ అనమాట ఈ లోపల మధ్యలోకి వచ్చి అమ్మ గాలిపటం చూడాలి కానీ వీళ్ళు ముగ్గురు చూస్తూ ఉంటారు అనమాట, నిక్ మన హీరో అండ్ హీరోయిన్. సో వీళ్ళు ముగ్గురు ఇలా చూపిస్తాను అనమాట. ఈ డ్రామాకి ఎండింగ్ ఇచ్చారు, ఎలా ఉన్నదని కామెంట్ చేయండి. సో పోల్ పెట్టిన చాలా రోజుకి వీడియో అప్లోడ్ చేస్తాను ఏమో అనుకోవద్దు. సో ఆల్రెడీ ఎక్స్ప్లెనేషన్ చేస్తారా లేదో కూడా నాకు తెలియదు ఈ డ్రామా, బట్ నాకు నచ్చింది, నేను ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నాను అంతే. సో ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ అయితే కనుక చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే బాయ్.